హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే వచ్చుంటారు. నేను ఒకసారి చదివేటప్పుడు ఒక ఐడియా వచ్చిందండి. మనకు ఈచ్ చాప్టర్లో మీరు జోగినాయుడు గారిది బుక్ మీరు చూసినప్పుడు ఏమవుతుందంటే, ప్రతి చాప్టర్కి ఇంట్రడక్షన్ ఉంటుంది కదా. అంటే శాతవాహనాస్ దగ్గర నుంచి కుతుబ్ షాహీస్ వరకు వచ్చే ప్రతి చాప్టర్లో ఒక ఒక హాఫ్ పేజో లేదంటే 1/4 ఆఫ్ ద పేజో మీకు అన్ని ఇంట్రడక్షన్స్ ఉంటాయి. నాకు ఈ ఇంట్రడక్షన్స్లో నుంచి ఏమన్నా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎన్ని రిఫ్లెక్ట్ అయ్యాయి అని చూద్దామని ఒక ఐడియా వచ్చిందండి. సో చూస్తే ఆల్మోస్ట్ నేను మొత్తం అన్ని చాప్టర్ ఇంట్రడక్షన్స్ చూస్తే మోర్ దాన్ 200 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉన్నాయండి. మీకు చూపిస్తా. ఇంట్రడక్షన్స్ అన్నీ మీకు కలిపితే ఒక 150 వన్ లైనర్స్ మాత్రం అలా రఫ్గా రావచ్చు. 100, 120, 130, 150 ఆ రేంజ్లో. అండ్ ఈ 100 to 150 మధ్యలో ఉన్న ఈ వన్ లైనర్స్ అంటే ఆ ఇంట్రడక్షన్ డేటా ఉంటుంది కదా, వీటి బేసిస్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయని చెక్ చేస్తే షాక్. అంటే మోర్ దెన్ 200 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అంటే డిఫరెంట్ ఎగ్జామ్స్ మీద ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఇంట్రడక్షన్ పార్ట్లో నుంచే. మీరు ఆ 130 to 150 మధ్యలో ఉంటుంది. అవి ఒకటి ఈ 197 ఎన్నో ఉన్నాయి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. టోటల్ అరౌండ్ 350 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. నీట్గా డిస్కస్ చేస్తాను నేను. వీడియో ఓపిక ఉన్న వాళ్ళు చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియో నుంచి కమ్సే కమ్ నా గెస్ ప్రకారం అట్లీస్ట్ 3 మార్క్స్ వస్తాయండి. మినిమం 3 మార్క్స్ వస్తాయి. ఇంకా 3 కంటే ఎక్కువ కూడా రావచ్చు. 3 to 5 మార్క్స్ రావచ్చు. ఇదే 3 to 5 మార్క్స్ మనము ఎకానమీలో తెచ్చుకోవాలంటే చాలా కష్టం. ఎస్ఎన్టీలో తెచ్చుకోవాలంటే ఇంకా కష్టం. ఎందుకంటే 3 పాలసీలు చదివితే 3 మార్కులు వస్తాయండి. 3 పాలసీలు అంటే ఒక్కొక్క పాలసీ 30 పేజీలు ఉంటుంది. 20 పేజీలు ఉంటాయి. సో 30, 20 అంటే 70, 80 పేజీలు చదివితే నీకు 3-4 మార్కులు వస్తాయి. బట్ ఇక్కడ మనకు సింపుల్గా వస్తుంది. జస్ట్ నాకు తెలిసి ఈ క్లాస్ అరౌండ్ 1.5 అవర్ పట్టిద్ది అనుకుంటున్నా. 1.5 అవర్ to 2 అవర్స్ పట్టిద్ది. ఓపిక ఉన్న వాళ్ళు చివరి వరకు చూడండి. ఓపిక లేని వారు స్కిప్ చేసుకోండి. ఎందుకంటే లాస్ అయ్యేది మీరే. ఎందుకంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్ అండి. అంటే ఇప్పుడు నేను చేయబోయే ఈ క్లాస్లో నుంచి మినిమం 3 మార్క్స్ అయితే రావడానికి 100% గ్యారంటీ. ఇఫ్ మోర్ దాన్ 3 కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది. సరే, మీరు నేను చెప్పేది సొల్లు అనుకోవచ్చు. వీడేంద్ర ఒక వీడియో తీసి అన్ని ఇంట్రడక్షన్స్ అన్నీ తీసుకొచ్చి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తీసుకొచ్చి 3 to 5 క్వశ్చన్స్ మార్క్స్ వస్తున్నారు. సరే, మీరు వీడియో చివరి వరకు వెళ్ళిన తర్వాత మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కరెక్ట్ రా బాబు, వీడు చెప్పింది కొంచెము నమ్మదగ్గేటట్టే ఉంది, కనీసం ఒక 2 to 3 మార్క్స్ అన్న ఈ వీడియో నుంచి రావడానికి ఛాన్స్ ఉందని మీరు సాటిస్ఫై అవుతారు. సరే, బిఫోర్ దట్ వీడియో లైక్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా మోర్ డిజర్వింగ్ పీపుల్కి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా చూస్తారు కదా. లైక్ చేస్తేనే వీడియో వేరే వాళ్ళకి రిఫర్ చేస్తుందండి. అందుకే నేను వీడియో మిమ్మల్ని లైక్ చేయమని చెప్పేది. లేదంటే నేను అసలు రిఫర్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒక పర్సన్ లైక్ చేస్తే వీడియో ఏమవుతుందంటే ఇంకొక 3 to 4 పీపుల్స్కి అది రిఫర్ చేసిద్ది. యూట్యూబ్ యొక్క అల్గారిథం అలా ఫంక్షన్ అయింది. అందుకే చాలామంది మీకు యూట్యూబ్లలో వీడియోని లైక్ చేయమని ఎందుకు చెప్తారంటే ద మెయిన్ రీజన్ వచ్చేసి అదే. ద మూమెంట్ మీరు లైక్ చేశారంటే వీడియోని ఇంకొక 3 to 4 పర్సన్కి సేమ్ అంటే అదే జోనర్లో అంటే మీరు ఏ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు కదా, అలాగే సిమిలర్గా వేరే పర్సన్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, ఆ పర్సన్కి రిఫర్ చేసిద్ది. మళ్ళీ ఆ పర్సన్ లైక్ చేశాడు అనుకోండి ఇంకొక 3 to 5% పీపుల్స్కి అలా అంటే చైన్ సిస్టమ్. మనకు అదేది ట్యాగుడ్ సినిమాలోనో ఏ సినిమాలో చెప్తారు కదా, నువ్వు ముగ్గురికి సాయం చేయి, ఆ ముగ్గురు నుంచి ముగ్గురికి. ఆ విధంగా వీడియో అనేది ఈ యొక్క యూట్యూబ్ అల్గారిథం అనేది ఫంక్షన్ అయింది. అందుకే చాలామంది లైక్ చేయమని చెప్పేది. మెయిన్ రీజన్ అదే. లేదంటే చాలామంది చెప్పరు, అవసరం కూడా ఉండదు కాబట్టి. నేను కూడా చెప్పకపోయేవాడిని. కాకపోతే ఏంటంటే మోర్ డిజర్వింగ్ పీపుల్కి ఎవరికైనా యూజ్ అవుతుందని. సరే, అది పక్కన పెట్టేద్దాం. సో ఈరోజు మొత్తం ఎక్కడి నుంచి అండి, మనకి ఏన్షియంట్ హిస్టరీ నుంచి కంప్లీట్గా మిడివల్ హిస్టరీ ఎండ్ వరకు ఏ చాప్టర్స్ ఉంటాయి మనకు. శాతవాహనాసు, తర్వాత ఇక్ష్వాకుస్ తర్వాత విష్ణుకుండిలు, మధ్యలో కొన్ని ఉంటాయి కదా, శాలంకాయలు, బృహత్ప్రాయులు, ఆనంద్రగోత్రులు, ప్రాచీన పల్లవులు, దాని తర్వాత ఈస్టర్న్ చాళుక్యూస్, తర్వాత మళ్ళీ చోళ చాళుక్య యుగం అని, తర్వాత తెలుగు మాండలిక యుగం అని వస్తుంది. దాని తర్వాత రేనాటి చోడులు, పొత్తటి చోడులు, కొణిదెల చోడులు, నెల్లూరు చోడులు అని వస్తుంది. అక్కడికి మనకి ఏన్షియంట్ ఏపీ హిస్టరీ క్లోజ్ అయిపోద్ది. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఏం స్టార్ట్ అయిపోద్ది, మిడివల్ హిస్టరీ, కాకతీయాస్, తర్వాత విమోచనోద్యమం అని చెప్పి మున్సూరి నాయకత్వం, తర్వాత రెడ్డి రాజులు, దాని తర్వాత విజయనగరం, కుతుబ్ షాహీస్. ఓకేనా. సో ఈ టోటల్ అన్ని చాప్టర్స్లో మనకు జోగినాయుడు బుక్లో చూస్తే మొత్తం ఇంట్రడక్షన్స్ ఉంటాయి. ఏ బుక్ చూసినా ఇంట్రడక్షన్స్ ఉంటాయిలేండి. అంటే ఏ రాజు గొప్పవాడు, ఏ రాజు ఫస్ట్, ఏ రాజు లాస్ట్, ఎవరు తోపు, ఎవరు తుడుము, ఇవన్నీ డేటా అంతా ఉంటుంది కదా. ఏ ఫేమస్ శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్ అవన్నీ మెన్షన్ చేస్తాడు. సో ఆ చిన్న ఇన్ఫర్మేషన్ బేస్డ్ తీసుకొని మొత్తం అన్ని చాప్టర్స్ కవర్ చేస్తాను. అండ్ మీరు ఇప్పుడు టైం తక్కువ ఉంది, మీరు ఫోకస్ చేయాలనుకుంటే ఏన్షియంట్ హిస్టరీలో శాతవాహనాస్ అండ్ ఈస్టర్న్ చాళుక్యూస్ మోర్ ఫోకస్ చేయండి. అండ్ మిడివల్ హిస్టరీకి వచ్చేసరికి విజయనగరం అండ్
ఏమంటారు కాకతీయాస్. ఈ 4 చాప్టర్స్ నుంచే మీకు 80% క్వశ్చన్స్ వస్తాయండి. మోర్ దాన్ 70 to 80% క్వశ్చన్స్ జస్ట్ ఈ 4 చాప్టర్స్ నుంచి వస్తాయి. శాతవాహనాస్ అండ్ ఈస్టర్న్ చాళుక్యూస్ ఏన్షియంట్ హిస్టరీలో. మిడివల్ హిస్టరీలోకి వచ్చేసరికి కాకతీయాస్ అండ్ విజయనగరం. మిగతా ఎన్ని ఉన్నాయి చూసినా, కుతుబ్ షాహీస్ కానీ రెడ్డి రాజులు కానీ మిడివల్లో. ఇక్కడ ఏన్షియంట్లోకి వచ్చేసరికి ఇక్ష్వాకుల్స్ కానీ విష్ణుకుండిలు కానీ మిగతా చెప్పిన చిన్న చిన్న రాజ్యాలు కానీ తెలుగు చోళాల అన్ని ప్రాచీన చరిత్ర కానీ వీటన్నిటి మీద అన్నీ కలిపితే కూడా నాకు తెలిసి చాలా తక్కువ వస్తాయి. అది ఒక 10 to 20%. మీకు కావాలంటే నేను ప్రీవియస్ ఇయర్ డేటా కూడా నేను నెక్స్ట్ ఈసారి క్లాస్ చేసేటప్పుడు నేను చూపిస్తాను. అంటే 2016 తర్వాత 18లలో ఏన్షియంట్ నుంచి ఎన్ని వచ్చాయి, మిడివల్ నుంచి ఎన్ని వచ్చాయి, దేనికి ఎంత వెయిటేజ్ ఉంది, మోడ్రన్లో ఎంత వెయిటేజ్ ఉంది, టోటల్గా ఎంత వెయిటేజ్ ఉంది, ఏ చాప్టర్ నుంచి ఎక్కువ రాబోతుంది, ఆ డేటా కూడా మీకు నేను ఈసారి కుదిరితే చూపిస్తాను. అంటే ఎక్కడో రాసి పెట్టుకున్నాను, అది నేను చూపిస్తానండి. సరే, మనం ఇప్పుడు కాన్సెప్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? చూడండి, శాతవాహనాసులో ఉన్న ఇంట్రోకి వెళ్దాం. చూడండి, శాతవాహన మూల పురుషుడు, ఇవన్నీ మనం చదివేసినాయండి. పెద్దగా నేను మళ్ళీ వీటికి అన్నిటికీ నిమోనిక్స్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అక్కడక్కడ కొన్ని వాటికి గుర్తుపెట్టుకోవడానికి నేను నిమోనిక్స్ చేశాను. మీరు వీడియోని 1.5లోకి వెళ్ళండి. నాకు తెలిసినంత వరకు నాకు తెలియదండి, ఈ వీడియో ఎంత పడిద్దో కూడా నాకు ఐడియా లేదు. నేను చేసుకున్న మెటీరియల్ కంటెంట్ ప్రకారం నా గెస్ ప్రకారం 1.5 hour పైన పట్టొచ్చు అని నేను అనుకుంటున్నా. మరి ఎంత పడిద్దో లేదు, టైం అయితే చూడాలి. ఇప్పుడు టైం ఎంత అయింది చెప్తాకండి. 3:20 మార్నింగ్ 3:20 అయింది. నాకు తెలిసి ఎట్ మ్యాక్స్ 5 కల్లా క్లోజ్ అవుతుందేమో, అంటే 1 hour 40 minutes పట్టిద్దేమో అనుకుంటున్నా, మరి తెలియదు. సరే చూద్దాం, ఎంత టైం పట్టిద్దో చూద్దాం. ఫస్ట్ ఈ ఇంట్రడక్షన్ పార్ట్స్ ఉన్నాయి కదండి, ఈ పార్ట్స్ అన్నీ కూడా మనకు అన్నీ చదివేసి ఉన్నాయండి. అంత పెద్ద మీకు నేను చెప్పేటప్పుడు కూడా మీకు ఆటోమేటిక్గా బ్రెయిన్లో ఏదో రివైజ్ అయిపోతాయి, లేదంటే నార్మల్గా ఉంటుంది. అంత పెద్ద ఇబ్బంది పెట్టుకోవడానికి ఉండదు, అంటే కష్టపడాల్సినంత అవసరం ఉండదు. అంటే నేను చెప్పే ఫ్యాక్ట్స్ ఈ ఇంట్రడక్షన్లో ఉన్నాయి గుర్తుపెట్టుకోవడానికి. ఓకేనా? సరే, మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ శాతవాహనకు సంబంధించి మీరు వినండి, ఓపిక చేసుకొని వినండి, ఎందుకంటే మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉందండి. నేను ఊరికేం చెప్పట్లేదు, మీ మంచి కోసమే చెప్తున్నా. నాకేం రాదండి, ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఇన్వెస్ట్ చేసి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ థింగ్ ఏంటంటే ఎవరికొకరికి యూజ్ అయ్యిద్ది, అదే పాయింట్, అంతే తప్ప దెర్ ఇస్ నో అదర్ ఎక్స్ట్రా ఏమంటారు థాట్స్ నాకేం లేవు. అండ్ మానిటరీ బెనిఫిట్స్ గురించి నేను అసలు ఆలోచించను. ఓకేనా? నా ఛానల్కి ఇంకా అది కూడా వచ్చిందండి, జాయిన్ అనే బటన్ అని వచ్చింది. నేను ఇంకా యాక్టివేట్ కూడా చేయలేదు. ఎందుకు యాక్టివేట్ చేయాలి మానిటరీ బెనిఫిట్స్ కోసం? సో ఆ థాట్ కూడా లేదు నాకు. సరే, వెళ్ళిపోదాం. ఫస్ట్ మూలపురుషుడు వచ్చేసి శాతవాహనుడు అండి. శాతవాహనుడు మూలపురుషుడు మనకు తెలిసింది. శాతవాహనేసి చూడండి, రాజ్య స్థాపకుడు వచ్చేసి శ్రీముఖుడు. నేను అందుకే శ్రీముఖి అక్క పేరు కూడా శ్రీముఖి అక్క బొమ్మ కూడా పెట్టేశాను మీకోసం అక్కడ. నెక్స్ట్ రాజధాని వచ్చేసి ప్రతిష్టానపురం పైఠాన్ అంటారు. నెక్స్ట్ ధాన్యకటకం. ఇక్కడ చూడండి పీడిఎస్ అని పెట్టా. పీడిఎస్ మనకు తెలుసుగా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ప్రతిష్టానపురం పైఠాను, ధాన్యకటకము, ఈ రెండు కూడా వచ్చేసి శాతవాహనేసి యొక్క క్యాపిటల్స్ అనమాట, రాజధాని. నెక్స్ట్ అధికార భాష వచ్చేసి చూడండి, అధికార భాష వచ్చేసి ప్రాకృతం. కుంతల శాతకర్ణి ప్రాకృతం బదులు సంస్కృతాన్ని రాజభాషగా మార్చినాడు. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కూడా అడిగాడండి. ఏ శాతవాహన రాజు వాళ్ళ యొక్క అధికార భాష అయిన ప్రాకృతాన్ని తీసేసి సంస్కృతాన్ని రాజభాషగా మార్చినాడని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కూడా అడిగాడు. అంటే ఓన్లీ ఇదొకటే అడిగాడు, అంటే దీంట్లో ఉన్న ప్రతి పాయింట్ అడిగాడులేండి. నేను చూపిస్తాను మీకు. ప్రాకృతం కుంతల శాతకర్ణి వచ్చేసి ప్రాకృతం అది తన వైఫ్ ఏదో అవమానించిందని, దాని తర్వాత అది మీకు స్టోరీ తెలిసే ఉంటుంది. నేను మరీ డీటెయిల్స్ లోపలికి వెళ్ళట్లేదు, ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్ వరకే వెళ్తున్నా. ఓకేనా? కుంతల శాతకర్ణి మాత్రం ఆ ప్రాకృతానికి బదులు సంస్కృతాన్ని రాజభాషగా చేశాడు. ఓకేనా? రాజలాంఛనం వచ్చేసి సూర్యుడు, గుర్తుపెట్టుకోవాల్సి. శాతవాహనాలు ఎస్ కాబట్టి వాళ్ళ రాజలాంఛనం కూడా ఎస్సే, గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా? దాని తర్వాత గొప్పవాడు వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి. గొప్పవాడు వచ్చేసి మన బాలయ్య బాబు ఇక్కడ ఉన్నాడుగా, గౌతమిపుత్ర శాతకర్ణి. ఓకేనా? టైటిల్ వచ్చేసి క్షత్రియ దర్పమాన మర్దన అండి. నెక్స్ట్ చివరి వాడు వచ్చేసి మూడో పులమావి. ఇక్కడ చూడండి 3 ఫుల్ బాటిల్ పెట్టా ఇమేజ్ స్ట్రైక్ అవ్వడానికి. నేను తర్వాత ఏం చేస్తానంటే జూమ్ చేస్తానండి, జూమ్ చేస్తాను. ఇప్పుడు ఎందుకు ఇట్లా పెట్టానంటే మీకు పర్ఫెక్ట్గా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది, మీరు రివైజ్ చేసుకోవడానికి ఉండిద్దని చెప్పి నేను ఇలా పెట్టాను. లేదంటే నేను డైరెక్ట్గా దీన్ని పీడిఎఫ్ ఫార్మెట్లో ఓపెన్ చేశాను అనుకోండి, మీకు కంప్లీట్ పిక్చర్ రాదు. తీసుకోవాలన్న స్క్రీన్ షాట్ ఏమైద్ది, నేను తీస్తే ఇలా వచ్చిద్ది. నేను ఒకవేళ పీడిఎఫ్ ఫార్మాట్ కింద లేదంటే ఇట్లా జూమ్ చేసి ఇట్లా పెడితే మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కష్టమైంది. మీకేంది కంప్లీట్గా తీసుకోవడానికి వీలుండేటట్లు నేను పెడుతున్నాను అనమాట. అంటే ఇట్లా తగ్గించేసి కంప్లీట్గా స్క్రీన్లో డేటా మొత్తం ఫిట్ అయ్యేటట్టు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చివరి వాడు పులోమావి. ఆ 3 బొమ్మలు ఉన్నాయి కదా, ఆ పీడిఎస్, శ్రీముఖి అక్క, దాని తర్వాత శాతకర్ణి, ముందు బాటిల్స్ కూడా మీకు జూమ్ చేస్తానండి. ఓకేనా? మతం వచ్చేసి జైనం.
హైందవం. శ్రీముఖుడు మొదట జైన మతస్థుడంట. ఫస్ట్ స్టార్టింగ్లో మన శ్రీముఖుడు జైన మతస్థుడు ఉండేటోడు. నెక్స్ట్ శాసనాలు, ఆల్రెడీ ఇన్స్క్రిప్షన్స్ నేను చెప్పాను, మళ్ళీ నీకు చెప్పాల్సిన లేదు, ఇక్కడ రివైజ్ అయింది. కాకపోతే ఎక్కడైతే నేను ఏమన్నా కొన్ని ఇన్స్క్రిప్షన్స్ మిస్ చేసి ఉంటానో, ఇన్స్క్రిప్షన్ వీడియో చేశాను కదా 2.5 hours, ఆ వీడియోలో ఏమైనా ఇన్స్క్రిప్షన్స్ మిస్ అయితే ఇక్కడ మనకి ఇంట్రడక్షన్లో ఎక్కడైనా తగిలితే వాటిని మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కుదిరితే ఏమైనా నిమోనిక్స్ అక్కడ ఫ్రేమ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఓకే. నానాగట్టు ప్రాకృత భాషలో దేవి నాగానిక మనం డిస్కస్ చేసింది ఆల్రెడీ. నాసిక్ ప్రాకృత భాష గౌతమి బాలశ్రీ, ఇది డిస్కస్ చేసింది. ఇప్పుడు చూసారా మేకధోని వచ్చేసి 3వ పులోమావి బళ్ళారులో. ఎలా గుర్తుపెట్టుకుంటారండి? ఇప్పుడు ధోని ఉన్నాడు, ధోనికి పెట్టు ఒక మేక ఉందని గుర్తుపెట్టుకోండి. మేక ఉందండి, ఈ మేక వచ్చేసి ధోని పెట్టు. ధోనికి మామూలుగా డాగ్స్ ఉంటాయి. కాకపోతే ఏం చేసిందంటే ధోని ఒకరోజు క్రికెట్కో లేదో వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోతే 3 ఫుల్ బాటిల్స్ ఉన్నాయన్నమాట ధోని ఇంట్లో. అంటే ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే ట్రీట్ ఇవ్వడానికి ఏమో మేబీ. సో ఈ మేక వచ్చేసి 3 ఫుల్ బాటిల్స్ తాగేసిందండి. తర్వాత ధోని వచ్చేసాడు, చూసి షాక్ అయ్యాడు. ఎదురా ఈ మేక ఏం చేస్తుందంటే పడుకొని ఉంది. అది ఒక చిన్న స్టోరీ అంతే, ఫన్నీ స్టోరీ. సో మీకు మేక ధోని అని గుర్తం, కానీ ధోని మేక గుర్తు రావాలి. ధోని మేక ఏం చేస్తుంది? 3 ఫుల్లు తాగి పడుకుంది. ఓకేనా. నెక్స్ట్ బళ్ళారులో అది. నెక్స్ట్ సమకాలీలకు వచ్చేసి శకులు. శాతవాహనులకు సమకాలీలో మళ్ళీ ఇది ఎస్సే. శాతవాహనుల యొక్క రాజలాంఛం కూడా ఎస్సే, సూర్యుడే. ఓకేనా. విదేశీ యాత్రికుడు మెగస్థనీస్ అండి, విదేశీ యాత్రికుడు ఇంపార్టెంట్. దీని మీద కూడా ప్రీవియస్ బిట్స్ పడ్డాయి. ప్రతి పాయింట్స్ మీద ప్రీవియస్ బిట్స్ పట్టాయండి. నేను చూపిస్తాను 200 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ జస్ట్ ఇంట్రడక్షన్ మీదే వచ్చాయంటే మరి నేను చెప్పేది అతిశయోక్తి కాదు. మీరు ఓపికతో చివరి వరకు చూస్తే ఆ 200 క్వశ్చన్స్ చూపిస్తాను. ఆల్రెడీ వాటిని హైలైట్ చేసి పెట్టాను. మళ్ళీ ఎందుకంటే ప్రతిదీ ఎంసీక్యూ తీసుకొని మీకు సాల్వ్ చేసుకుంటా ఇట్లా వెళ్ళిపోయాను అనుకోండి, మీకు టైం వేస్ట్ అయిపోద్ది. సో ఆల్రెడీ హైలైట్ చేసి పెట్టాను కాబట్టి నేను క్వశ్చన్ ఆన్సర్ ఫాస్ట్ ఫార్వర్డ్లో మీ టైం వేస్ట్ కాకుండా చేస్తానులేండి, ఏం కంగారు ఏం అవసరం లేదు. సో ఇప్పుడు ఒకసారి చూడండి, కొన్ని నిమిషం మళ్ళీ రివైజ్ చేస్తున్నా చూడండి. మూల పురుషుడు వచ్చేసి శాతవాహనుడు, రాజ్య స్థాపకుడు వచ్చేసి సిముకక్క, రాజధాని వచ్చేసి ప్రతిష్టానపురం, ధాన్యకటం, పీడిఎస్ అని పెట్టా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పైటన్ అంటారు. అధికార భాష వచ్చేసి ప్రాకృతం. కుంతల శాతకర్ణి ప్రాకృతం బదులు సంస్కృతాన్ని రాజభాషలో చేర్చాడు. రాజరాంచనం వచ్చేసి సూర్యుడు, గొప్పవాడు వచ్చేసి గౌతమపుత్ర శాతకర్ణి, క్షత్రియ దర్పమానం వర్ధన అంటారు. తర్వాత చివరి వాడు వచ్చేసి 3వ పులోమావి, అందుకే 3 ఫుల్ బాటిల్ పెట్టా పక్కన. మతం వచ్చేసి జైనం, హైందవం. శ్రీముఖుడు మొదట జైన మతస్థుడు. శాసనాలు వచ్చేసి నానాగఢ్ ప్రాకృత భాషలో దేవి నాగానిక, నాసిక్ వచ్చేసి ప్రాకృత భాష, ఇది కూడా గౌతమి బాలశ్రీ. మేకధోని 3వ పులోమావి కాలంలో బళ్ళారులో. సమకాలీలు శకులు, విదేశీ యాత్రికులు మెగస్థనీస్. ఇంట్రడక్షన్ ఒకటి. ఈ బొమ్మలు ఉన్నాయి కదా, బొమ్మలు మీకోసం జూమ్ చేస్తాం. శ్రీముఖుడికి సిముఖుడు అక్క పేరు పెట్టా, ప్రతిష్టాపన దాంట్లో పీడిఎస్ పెట్టా. నెక్స్ట్ గౌతమపుత్ర శాతకర్ణికి బాలయ్య బాబు పెట్టా. ఇక 3 ఫుల్ బాటిల్కి 3 పెట్టా అంతే. సో ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్ష్వాకులు అంతే. శాతవాహనులకి ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయింది అంతే. ఆ ఇంట్రడక్షన్స్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి మనం లాస్ట్లో. నెక్స్ట్ ఇక్ష్వాకులకు వెళ్దాం. నేను బిఫోర్ దట్ ఇక్ష్వాకులోకి వెళ్ళేసరికి కంప్లీట్ ఇక్ష్వాకుస్ చాప్టర్ మొత్తాన్ని 10 నిమిషాల్లో కవర్ చేశానండి. మొత్తం ఇక్ష్వాకుస్ చాప్టర్ నుంచి లాస్ట్ 20 to 30 years అరౌండ్ 28 or 30 క్వశ్చన్స్ వచ్చాయి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. ఈ 30 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా నేను 10 minutes ఆ 30 క్వశ్చన్స్ మీద వచ్చిన కాన్సెప్ట్స్ని 10 minutesలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఇక్ష్వాకుస్లో ఉన్న మొత్తం ఇన్స్క్రిప్షన్స్ కూడా 10 నిమిషాల్లో కోడింగ్ చేశాను ఆ 20 minutes. ఇంకొక 10 minutesలో కంప్లీట్గా ఆ క్వశ్చన్స్ అన్నిటి కూడా 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను ప్లేలిస్ట్లో ఆ వీడియో పెట్టాను. అదే నాది ట్రిక్స్ పార్ట్ 1 అని ఉంటుంది. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే నేను ఇప్పుడు దాకా చేసిన ఏ వీడియో అయినా సరే మీకు ఈజీలీ యాక్సెసిబుల్ ఉండాలి, మీరు వీడియోస్లోకి వెళ్ళి చూసుకోవడానికి కష్టమవుతుందని చెప్పి చేసిన ప్రతి వీడియోని కూడా తీసుకెళ్ళి నేను ఏం చేస్తానంటే ప్లేలిస్ట్లో పెట్టేస్తాను. ఎందుకంటే తర్వాత మీరు ఎప్పుడైనా సపోజ్ నేను ట్రిక్ 4 అనే వీడియో మీకు ర్యాండమ్గా యూట్యూబ్లో సజెషన్ వచ్చిందనుకోండి, మీరు ట్రిక్ 4 వీడియో చూశారనుకోండి, అరే మీరు ట్రిక్ 4 వచ్చింది, మిగతా ట్రిక్ 1, ట్రిక్ 2, ట్రిక్ 3 వీడియోస్ ఎక్కడ ఉన్నాయని మీరు వెతుక్కోకూడదు, ఇబ్బంది పడకూడదు. సో అందుకని చెప్పి నేను ప్రతి చేసిన వీడియోని కూడా నేను ప్లేలిస్ట్లో యాడ్ చేసేస్తూ ఉంటాను. సో మీరు ఏదైనా ఒక వీడియో ర్యాండమ్గా మీకు తగిలిందనుకోండి, మీరు నా ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోతే ఆ వీడియోకి సంబంధించిన మొత్తం సిరీస్ మొత్తం మీకు ఈజీగా ఉంటుంది, మీకు వెతుక్కోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని. ఓకేనా. లేదంటే నేను తీసేసి అట్లానే పెట్టవచ్చు, వాళ్ళు చేస్తారు లేదా చూసుకుంటారులే అని. ఓకేనా. నేను చేయలేదు ఎందుకంటే మీకు ఈజీ యాక్సెస్ ఉండాలని. సరే ఇప్పుడు ఇక్ష్వాకుస్ నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయనండి, ఎందుకంటే ఇక్ష్వాకుకు సంబంధించి నేను 30 minutes క్లాస్ తీసుకున్నాను. ఆ 30 minutes క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్ష్వాకుస్లో ఉన్న ప్రతి ఇన్స్క్రిప్షన్ కూడా మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి విత్ ఇమేజెస్, నిమోనిక్స్, స్టోరీస్ తోటి పెట్టాను. చూడలేని వారు చూడండి, చూసిన వాళ్ళు లైక్ చేసేయండి వీడియోని ఇక్కడే. సరే ఇక్ష్వాకుస్లోకి వెళ్దాం. ఇక్ష్వాకులు చూడండి. ఇక్ష్వాకుల స్థాపకుడు వచ్చేసి వాసిష్ఠపుత్ర శ్రీశాంతములుడు.
నేను ఆల్రెడీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పానండి, ఎస్వీఆర్ అని చెప్పి, అంటే శ్రీనివాసులు ఏఆర్ రెహమాన్ ఫ్యాన్. ఎందుకు శ్రీనివాసులు అని పెట్టుకున్నా, శ్రీనివాసులు మా నాన్న పేరు కాబట్టి నేను అట్లా శ్రీనివాసులు ఏఆర్ రెహమాన్. శ్రీ అంటే శ్రీ వశిష్ఠపతి శ్రీశాంతములుడు వీరపురుషదత్తుడు యహుల శ్రీశాంతములుడు, ఆర్ అంటే రుద్రపురుషుడు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్. పురాణాల ప్రకారం ఎంతమంది ఉంటారు, దాని తర్వాత ఇన్స్క్రిప్షన్స్ ప్రకారం ఎంతమంది ఉంటారు, ఇదంతా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు వెళ్ళి చూసుకోండి. వీడియో కొంచెం పెద్దగా అయ్యే ఛాన్స్ ఉందండి, ఎందుకంటే డేటా ఎక్కువ ఉంది. నేను కంప్లీట్గా ఇవ్వాలనుకుంటున్నాను. మీరు 1.5లోకి వెళ్ళిపోండి. కుదిరితే 2లో వెళ్ళినా కూడా నా వాయిస్ నాకు తెలిసి మీరు ఇంటూ 2లో వెళ్ళినా కానీ మీకు 50% టైం తగ్గిద్ది కాబట్టి తొందరగా అయిపోద్ది వీడియో. ఓకేనా? సరే చూద్దాం. స్థాపకుడు వచ్చేసి వాష్టపుత్రి శ్రీశాంతములుడు అండి. చిహ్నం వచ్చేసి సింహం. మీరు ఒకవేళ చాలా చిహ్నాలు ఉంటాయి కదా, మర్చిపోతారు. అందుకని చెప్పి నేను చెప్పిన సింహం నోట్లో చెరుకు పెట్టా. చెరుకు అంటే ఇక్షు అండి. ఇక్ష్వాకుల్లో ఇక్షు అంటే మీనింగ్ ఏంటంటే చెరుకు అండి. అందుకే చెరుకుని తీసుకెళ్ళి సింహం నోట్లో పెట్టా. ఇప్పుడు మీకేంది ఆ ఇమేజ్ గుర్తుందనుకో, చెరుకు దేని నోట్లో ఉంది, సింహం నోట్లో ఉంది, అంటే వాళ్ళ యొక్క చిహ్నం వచ్చేసి సింహం అని చిన్న స్ట్రైక్ అయిపోద్ది. అందుకోసం రాజధాని వచ్చేసి విజయపురి అండి. రాజధాని వచ్చేసి విజయపురి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడ చూడండి ఇన్స్క్రిప్షన్ ఇది చెప్పాను కదా, ఫస్ట్ బెత్రాస్ కాకతీయ కింగ్ అని. విజయపురి అంటే ఇక్కడ మనకు విజయ్ హీరో స్ట్రైక్ అయిపోతాడు కాబట్టి ఇక్కడ విజయ్ చేతిలో ఇక్కడ కట్టె ఉంది, అంటే బెత్తం ఉంది. కాకపోతే మీరు బెత్తం కాకుండా ఇక్కడ చెరుకు ఉందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ చెరుకు తీసుకొచ్చి ఇక్కడ పెడదామంటే కష్టమవుతుంది, అందుకని నేను పెట్టలేదు చెరుకుని. సో మీరు ఈ ఇమేజ్ గుర్తున్నప్పుడు ఆల్రెడీ విజయ్కి ఈ ఫస్ట్ బేతరాజ్ అంటే విజయ్ చేతిలో ఒక బెత్తం ఉంది. బెత్తం కాబట్టి వాళ్ళతో ఈ రౌడీలందరినీ కొట్టేశాడు. కొట్టిన తర్వాత వాళ్ళందరూ కాజాలు పెట్టాడని చెప్పేసి మనకి ఇంతకుముందు ఇన్స్క్రిప్షన్ క్లాస్లో నేను చెప్పాను. ఫస్ట్ బేతరాజ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కాకతీయ కింగ్ కాజీపేట ఇన్స్క్రిప్షన్. మీకు ఇక్కడ ఆల్రెడీ విజయ్ గురించి లింక్ ఉంది కాబట్టి స్టోరీ మీ ఇమేజ్ ఆ విజయ్ చేతిలో ఉన్న ఇప్పుడు ఏం చేస్తారంటే బెత్తం తీసి చెరుకు పెట్టుకోండి. ఇందాక అయితే ఏ విధంగా అయితే సింహం నోట్లో నేను చెరుకు పెట్టాను, మీరు విజయ్ చేతిలో బెత్తం పేరుతో చెరుకు పెట్టుకోండి, గుర్తుంటుంది. ఓకేనా? ఒక్క నిమిషం. ఓకేనా? స్థాపకుడు వచ్చేసి వాసిష్ఠపుత్ర శ్రీశాంతములుడు అండి. చిహ్నం వచ్చేసి సింహం నోట్లో చెరుకుంది. రాజధాని వచ్చేసి విజయపురి అంటే నాగార్జునకొండ అక్కడ. ఓకేనా? ఆల్రెడీ విజయ్ చేతులు అని చెప్పారు. రాజభాష వచ్చేసి ప్రాకృతం. ఆల్రెడీ శాతవాహనాస్ కూడా ప్రాకృతమే, వీళ్ళది కూడా ప్రాకృతమే. మనకి ఎక్కడ చేంజ్ అవుతుంది అంటే విష్ణుకుండీల దగ్గర నుంచి చేంజ్ అవుతుందండి సాంస్క్రిట్కి. విష్ణుకుండీసు, ఈస్టర్న్ చాళుక్యాసు అక్కడి నుంచి సాంస్క్రిట్ వచ్చింది. అంతవరకు మనకు ఈ ప్రాకృతమే ఉంటుంది మెజారిటీ. నెక్స్ట్ శాసనాలు వచ్చేసి చెప్పగా నాగార్జునకొండ, జగ్గయ్యపేట, అమరావతి ఇవన్నీ ఒక 20-30 ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయండి. 20 ఇన్స్క్రిప్షన్స్ కూడా మీరు ఏమీ గుర్తుపెట్టుకునే అవసరం లేదు. నేను 4-5 స్టోరీస్ చెప్పా, 3 స్టోరీస్ 4 స్టోరీస్ చెప్పా. ఆ 3 స్టోరీస్ మీరు విన్నారంటే ఆటోమేటిక్గా 10-15 ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, ఆటోమేటిక్గా మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. నేను ఏ ఇన్స్క్రిప్షన్స్ అయితే నేను ఆల్రెడీ భాగంలో వాటిలో చేస్తున్నారా, ఇన్స్క్రిప్షన్ వీడియోలో చేయకుండా ఇక్ష్వాకుస్లో కొన్ని ఇన్స్క్రిప్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. వీరపురుషుడు దత్తుడికి సంబంధించి కొన్ని ఇన్స్క్రిప్షన్స్, రుద్రపురుషుడు దత్తుడికి సంబంధించి కొన్ని ఇన్స్క్రిప్షన్స్, యహూల శాంతములుడు ఎక్కువ టెంపుల్స్ కట్టించాడని అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీరు వెళ్ళి చూసుకోండి. తర్వాత శాసనాలు నాగార్జునకొండ, జగ్గయ్యపేట, అమరావతి నేను చెప్పట్లేదు ఎందుకంటే చెప్పేశాను కాబట్టి ఆల్రెడీ. శిల్పకళలో వచ్చేసి ఆకుపచ్చని రాతిపై శిల్పాలు, మాందాత శిల్పం ఎక్కడండి, జగ్గయ్యపేట. గొప్పవాడు వీరపురుషదత్తుడు, చివరివాడు రుద్రపురుషదత్తుడు. ఓకేనా? ఎస్వీఆర్ ఏం చెప్పే కదా, శ్రీనివాసులు ఏఆర్ రెహమాన్, శ్రీశాంతములుడు వీరపురుషదత్తుడు, యహూల శ్రీశాంతములుడు, రుద్రపురుషదత్తుడు, చివరివాడు రుద్రపురుషదత్తుడు. అధికార మతం వచ్చేసి శైవం, ఆదరించిన మతం వచ్చేసి బౌద్ధం. మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్గా రివైజ్ చేసేస్తున్నా. స్థాపకుడు వాష్టపుత్రి శ్రీశాంతములుడు, చిహ్నం వచ్చేసి సింహం, రాజధాని వచ్చేసి విజయపురి, నాగార్జునకొండ, రాజభాష ప్రాకృతం, శాసనాలు నాగార్జునకొండ, జగ్గయ్యపేట, అమరావతి. శిల్పకళ ఆకుపచ్చని రాతిపై శిల్పాలు, మాందాత శిల్పం, జగ్గయ్యపేట. గొప్పవాడు వీరపురుషదత్తుడు, చివరివాడు రుద్రపురుషదత్తుడు, అధికార మతం శైవం, ఆదరించిన మతం బౌద్ధం. ఓకేనా? ఇంతవరకు ఇది అయిపోయింది. ఇమేజెస్ కూడా మీకు జూమ్ చేస్తున్నా కావాలంటే. ఇదొక ఇమేజ్. నెక్స్ట్ శాతవాహన అనంతరయుగం అని చెప్పి ఇతర రాజవంశాలు ఉన్నాయి కదా, బృహత్పాయలు, ఆంధ్రగోతులు, శాలంకాయలు. సో వీటి గురించి డిస్కస్ చేద్దాం. దాని తర్వాత విష్ణుకుండీసు, దాని తర్వాత ఈస్టర్న్ చాళుక్యాసు, దాని తర్వాత మిగతాది ఏమంటారు తెలుగు మాండలిక యుగం అని, రేనాటి చోళులు అవన్నీ ఉన్నాయి కదా, చూద్దాం. శాతవాహన అనంతరం ఫస్ట్ బృహత్ప్రాయలు. నేను ఆల్రెడీ బృహత్ప్రాయలకు సంబంధించి ఒక ఇన్స్క్రిప్షన్ ఉంది, ఆ ఇన్స్క్రిప్షన్లోనే డేటా మొత్తం ఉందండి. చూడండి, మేము ఇంతకుముందు ఇన్స్క్రిప్షన్స్ చేసేటప్పుడు చూడండి, కొండముది శాసనం అని చెప్పి కొండ మీద ఈ కొండ ఉంది, కొండ మీద శాసనం అని చెప్పి బృహత్ప్రాయలకు అని చెప్పి బ్రూ ప్యాకెట్లు పెట్టా. ఇక్కడ బ్రూ ప్యాకెట్లు పెట్టేసి ఏకైక ఆధారం జయవర్మ అని చెప్పి జర్నీ హీరో ఉన్నాడుగా ఆ జయవర్మ కూడా ఫోటో పెట్టా. ఇది బృహత్ప్రాయలకు సంబంధించి. మీ బృహత్ప్రాయంలో స్ట్రైక్ కాగానే కొండ ఉంది, కొండ దగ్గర బ్రూ ప్యాకెట్లు ఉన్నాయి, ఆ జయగాడు ఉన్నాడు, వాడు వెళ్ళి ఏదో ట్రెక్కింగ్కి వెళ్ళాడు, మేబీ టీయో కాఫీ తాగాలనుకుంటే ఆ బ్రూ ప్యాకెట్ తీసుకొని కాఫీ కొండ మీద కూర్చొని ట్రెక్కింగ్ చేసుకొని తాగాడు. ఆ స్టోరీ చెప్పాను కదా, అదే. ఇప్పుడు ఈ బృహత్ప్రాయలకు సంబంధించి ఇయర్స్ అంత ఇంపార్టెంట్ కాదులేండి. చూడండి, పాయింట్స్ తక్కువే ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసి రాజ్య స్థాపకుడు వచ్చేసి జయవర్మ అండి. జయవర్మ ఆల్రెడీ ఇక్కడ జయ ఉన్నాడు కదా, జయవర్మ. వీర రాజధాని వచ్చేసి కోడూరు. అంటే
కోడూరు అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అందుకే కోడిని తీసుకొచ్చి కోడిని బ్రూ తాగుతుంది అనేది ఆడబెట్టా ఇమేజ్. సో మీకు ఈ ఇమేజ్ స్ట్రైక్ అయిందనుకో, బృహత్పాయలు, మీకు ఆ ఇమేజ్ కూడా నేను జూమ్ చేస్తానులేండి. తర్వాత ఇష్ట దైవం వచ్చేసి మహేశ్వరుడు, ఏకైక శాసనం కొండముది తామ్ర శాసనం, ఇది కూడా ప్రాకృత భాషలోనే ఉంది. ఇప్పుడు చూడండి, మేము చెప్పా కోడూరు అని చెప్పా కదా వీర రాజధాని, అందుకే చూడండి కోడి చూడండి, కోడి ఉంది కదా, బ్రూ తాగుతుంది అంటే బృహత్పాయలు వచ్చేసి కొండముది తామ్ర శాసనం పైన కూడా. తర్వాత ఇప్పుడు మహేశ్వరుడు ఇష్టదైవం, ఏకైక శాసనం కొండముది తామ్ర శాసనం ప్రాకృత భాష. మళ్ళీ ఒకసారి రివైజ్. రాజ్య స్థాపకుడు వచ్చేసి జయవర్మ, వీరి రాజధాని వచ్చేసి కోడూరు, ఇక్కడ కృష్ణా జిల్లా గూడూరులో ఉంది. ఇష్టదైవం మహేశ్వరుడు, ఏకైక శాసనం వచ్చేసి కొండ తామ్ర శాసనం ప్రాకృత భాషలో ఉంది. బృహత్పాయలు అయిపోయింది. నెక్స్ట్ శాలంకాయలు అండి. చూడండి వీళ్ళు ఎవరు భక్తులు అంటే చిత్రారాధ స్వామి భక్తులు అండి, అందుకే చిత్రమ్మ ఫోటో పెట్టా అక్కడ. ఈ శాలంకాయలు ఎవరిదే భక్తులు అంటే చిత్రారాధ స్వామి అని ఉంటుంది, అందుకే చిత్రాదేవి ఫోటో పెట్టాను. వీరి రాజధాని వచ్చేసి వేంగి అండి, వేంగి ఏలూరు జిల్లాలోని పెదవేగి. రాజ్య స్థాపకుడు అంటే రాజ్యాన్ని స్థాపించింది అంటే విజయదేవరవర్మ. మీరు డివైడ్ చేస్తే ఏమొచ్చిందండి, విజయ్ వస్తుడు దేవర వస్తుంది, సో విజయదేవరవర్మ. అదే చివరి వాడు వచ్చేసి విజయ స్కందవర్మ, విజయ్ వస్తుడు ఇక్కడ స్కంద ఉంది చూడండి, స్కంద వచ్చేసింది విజయ స్కందవర్మ. ఓకేనా. రాజధాని వేంగి, రాజ్య స్థాపకుడు విజయదేవరవర్మ, విజయ్ ప్లస్ దేవర కలిపి పెట్టారు. చివరి వాడు వచ్చేసి విజయ స్కందవర్మ, విజయ్ అండ్ స్కందవర్మ. గొప్పవాడు వచ్చేసి హస్తివర్మ. ఎలా గుర్తుపెట్టుకుంటారు, హస్తివర్మ శాలంకాయలు అంటే శాలంకాయలు ఇది శాపం అని గుర్తుపెట్టుకోండి. శాపం దేంతో ఇస్తారండి, చేత్తోనే కదా ఇచ్చేది. అదేదో నా శాపం అంటే నాకు ఆ సినిమాలో ఏదో గుర్తొస్తుందండి, అరే రాంబాబు అంటది కదా, అదేదో అమ్మో బొమ్మలను ఓం భగభగే భగిని బాగోదరే భగవాసరే భగవాసరే అని ఓం ఫట్ స్వాహ, అరే ఈ ఓం ఫట్ స్వాహగాడు మళ్ళీ వచ్చాడు అంటాడు కదా, ఆ శాపం అంటే నాకు అది గుర్తొచ్చింది. ఆ బొమ్మ ఇట్లా గుండెల మీద కూర్చొని రాజేంద్ర ప్రసాద్ మీద మంత్రాలు తంత్రాలు చదువుతా గుర్తుంది కదా, నాకు అది స్ట్రైక్ అయింది, అందుకు చెప్పాను. సో హస్తివర్మ అంటే హస్తం గుర్తుపెట్టుకోండి. శాపం దేంతో ఇస్తారండి, హస్తంతోనే కదా. సో వీరి అధికార మతం శైవం. ఓకే. ఆ చివరివాడు విజయస్కందవర్మ, అధికార లాంఛం వృషభం, అంటే ఇక్కడ వృషభం పెట్టాను, మీకు ఆ ఫొటోస్ కూడా మేము జూమ్ చేస్తాం చూడండి. చిత్రరాధస్వామి భక్తులు ఈ శాలంకాయలు, లేదంటే శాలంకాయలు అంటే సాయంత్రం పూట ఆఫీస్ అయిపోయిన తర్వాత అందరూ వచ్చి ఏం చేస్తారంటే చిత్రమ్మ పాటలు వింటారని పెట్టుకోండి ఇంట్లో ప్రశాంతం కూర్చొని. తర్వాత విజయ ప్లస్ విజయదేవరవర్మ మనోడేవుడు రాజ్య స్థాపకుడు. ఇక్కడికి వచ్చేసరికి విజయ ప్లస్ విజయస్కందవర్మ చివరివాడు. దాని తర్వాత అధికారిక లాంఛనం వచ్చేసి వృషభం అంటే ఎద్దు. అంటే వీళ్ళిద్దరు కూడా ఇలాగంటే ఎద్దుని తీసుకెళ్ళి మధ్యలో పెట్టుకోండి సరిపోద్ది, ఎద్దుంది కదా, సారీ ఒక్క నిమిషం, మధ్యలో పెట్టండి. అంటే విజయ్ అండ్ దేవర ఎద్దు కోసం ఫైట్ చేస్తున్నారని ఎట్లా గుర్తుపెట్టుకోండి, వృషభం అన్న నంది అన్న. ఓకేనా, సమ్వాట్ రిలేటెడ్. నెక్స్ట్ చూద్దాం, ఆనంద గోత్రికులు చూద్దామండి. ఆనంద గోత్రికులు రాజ్య స్థాపకుడు వచ్చేసి రాజ్యశాఖడు వచ్చేసి కందర్రాజు, అందుకే కందపులుసు కూర పెట్టే పక్కన. వీరి జయకేతనం వచ్చేసి గోలాంగులు అంటే క్రోతి. రాజ లాంఛనం వచ్చేసి వృషభం, అందుకే ఇక్కడ ఇమేజ్ చూడండి, వృషభం అంటే ఎద్దు పైన కోతిని పెట్టా, నేను జూమ్ చేస్తానండి. ఆ ఇమేజ్ గుర్తున్నది అనుకోండి, వారి యొక్క జయకేతనం గోలాంగులు కోతి గుర్తు వస్తుంది, వారి రాజ లాంఛనం వచ్చేసి వృషభం ఎద్దు అది గుర్తు వస్తుంది, నంది అన్న ఏదన్నా అనుకోండి. రాజధాని వచ్చేసి కపోత కందాపురం చేజర్ల, ఇమేజ్ కూడా ఉంది, కపోతేశ్వర దేవాలయం చేజర్ల. రెండవ దారిని వచ్చేసి ధరణికోట. చివరి పాలకుడు వచ్చేసి రెండవ కందరాజు. వీరి రాజ్య స్థాపకుడు వచ్చేసి కందరాజు కాబట్టి ఒకే కంద పులుసు పెట్టా. ఇక్కడికి వచ్చేసరికి 2 కంద పులుసులు పెట్టా, నేను జూమ్ చేస్తానండి పిక్చర్స్. జయకేతనం గోలాంగులం కోతి, రాజ లాంఛనం వచ్చేసి వృషభం, అందుకే ఇమేజ్ ఉంది, ఇమేజ్ జూమ్ చేస్తాను ఎందుకంటే ఆ కోతిని తీసుకెళ్ళి ఆ ఎద్దు మీద పెట్టా గుర్తుండదని చెప్పి. రాజధాని కపోత కందాపురం చేజర్ల, కపోతేశ్వరం చేజర్ల. రెండవ రాజధాని వచ్చేసి ధరణికోట. ఓకేనా, రెండవ కందరాజు జూమ్ చేస్తాను చూడండి. స్థాపకుడు రాజస్థాపకుడు కందరాజు వచ్చి కంద పులుసు, ఇక్కడ చూడండి ఇమేజ్, వృషభం పైన కోతి ఉంది, కోతి అంటే గోలాంగులం, అదే కదా, గోలాంగులం ఉంటే కోతి వృషభం, ఈ రెండే కదా ఇక్కడ నేను పెట్టింది. దాని తర్వాత కపోత కందాపురం చేజర్ల, కపోతేశ్వర కందరం ఏంది రాజధాని, రెండవ రాజధాని ధరణికోట. దాని తర్వాత చివరి పాలకుడు వచ్చేసి రెండవ కందరాజు కంద పులుసు. ఓకేనా, ఇవన్నీ కూడా మనకు ఆఫ్టర్ ఇక్ష్వాకుసు. నెక్స్ట్ వచ్చేసి విష్ణుకొండీలు, పైనే చూడండి ఫస్ట్ ఇమేజ్ రైట్ సైడ్. మీరు పంజాయత్తిన సింహం మనకు చెప్పాం కదా ఆల్రెడీ, పంజాయత్తిన సింహం రాజలాంఛనం, అందుకే ఇక్కడ సింహానికి చేతి పంజబెట్టా. విష్ణుకొండీల గురించి చూద్దాం ఇన్ఫర్మేషన్. ఇక్ష్వాకులకు చాళుక్యులకు మధ్య ఆంధ్రదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజవంశం ఏదండి, విష్ణుకొండీల వంశం. ఓకే, రాజ్య స్థాపకుడు వచ్చేసి ఇంద్రవర్మ. ఇమేజ్ ఆల్రెడీ ఇన్స్క్రిప్షన్ చెప్పేటప్పుడు ఇది జూమ్ చేస్తాను నాగండి. ఇది వచ్చేసి పంజాయత్తిన సింహం, ఇక్కడ చూడండి
ఇమేజ్ ఇన్స్క్రిప్షన్ మనం చెప్పాం కదండి. ఇంద్రపాల నగర శాసనం వచ్చేసి విష్ణుకుండిలో తెలంగాణ ప్రాంతం వారనే భావన కలిగిస్తుంది. ఈ స్టోరీ మొత్తం నేను మళ్ళీ చెప్పలేదులే. మళ్ళీ పైన రామతీర్థ శాసనం కూడా దీనికి సంబంధించిందని, విష్ణు తెలంగాణ ఎలక్షన్స్ ఆ స్టోరీ చెప్పాను. ఎవరైనా ఇన్స్క్రిప్షన్ వీడియో చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది. నేను దీన్ని కూడా ప్లేలిస్ట్లో ట్రిక్స్ పార్ట్ 6 అని చెప్పేసి యాడ్ చేసి పెడతానులేండి, చూసుకోండి. మిగతా ట్రిక్స్ కూడా చూసుకోండి. దాని తర్వాత రాజ్య స్థాపకుడు వచ్చేసి ఇంద్రవర్మ చెప్పేశాము. రాజధానులు వచ్చేసి పెద్ద తుమ్మలగూడెం, వినుకొండ, దెందులూరు. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారండి? మంచు విష్ణు అని ఉన్నాడు, పెద్దగా తుమ్మాడంట. తుమ్మితే ఏమైందంటే రెండు ఊర్ల మధ్యలో ఉన్న కొండల మధ్యలో కూడా ఏర్పడింది. అంటే ఎలా అంటే 2 ఊర్లు ఉన్నాయండి. సపోజ్ ఇదొక ఊరు అనుకుందాం, ఇదొక ఊరు అనుకుందాం. ఈ 2 ఊర్ల మధ్యలో కొండలు ఉన్నాయి. మన విష్ణు అన్న ఏం చేశారంటే పెద్దగా తుమ్మిండంట. కొద్దిగా తుమ్మితే ఈ 2 ఊర్లు, దెందులూరు అంటే దెందు అంటే 2 అనుకోండి, 2 ఊర్ల మధ్యలో ఉన్న కొండలు ఉన్నాయి కదా, వినుకొండ, ఈ వినుకొండలకు కూడా ఈ కొండలకు కూడా వినపస్తున్నాయంట. మన అన్న తుమ్మే సౌండ్. అది అర్థం కాలేదా? మళ్ళీ చెప్తా చూడండి. ఈ మంచు విష్ణు కదా 2 ఊర్లు ఉన్నాయండి. ఇదొక ఊరు అనుకోండి, మధ్యలో కొండలు ఉన్నాయి. ఓకేనా? మనోడు తుమ్మాడు. ఈ విష్ణు కుండీలు కాబట్టి విష్ణు గుర్తుపెట్టుకోండి. మనోడు తుమ్మడానికి ఈ దెందులూరు అంటే ఈ 2 మధ్యలో ఊర్లో వినుకొండ అంటే 2 కొండలకు కూడా మనోడు చేసే తుమ్ములు వినపడుతున్నాయి. అంటే పెద్ద తుమ్మలగూడెం అంటే తుమ్ము ఉంది కాబట్టి దాన్ని ఇంద్రపాల నగరం అంటారు. అంటే ఇంద్ర ఉన్నాడు కాబట్టి లింక్ అయింది. వినుకొండ అండ్ దెందులూరు ఇవన్నీ కూడా రాజధానులు విష్ణుకుండీలకు సంబంధించి. వీరి యొక్క అధికార భాష వచ్చేసి సంస్కృతం. చేంజ్ అయింది చూడండి ఇక్కడ నుంచి. విష్ణుకుండిల వరకు అంతకుముందు ఇక్ష్వాకుస్, దాని తర్వాత శాతవాహనాస్, ఇంకా మధ్యలో ఉన్న చిన్న రాజ్యాలకు కూడా ప్రాకృతమైంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి సంస్కృతం ఇక్కడ చేంజ్ అయిపోయింది. ఓకేనా? అధికార మతం వచ్చేసి వైదికం. కులదైవం వచ్చేసి శ్రీపర్వత స్వామి. ఆబ్వియస్లీ శ్రీపర్వత స్వామి. అండ్ వీరి నాణ్యంపై గల చిహ్నం నంది. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారండి? నంది ఉంది కదండి. ఈ నంది ఎవరు రిలేటెడ్ అండి? ఏ గాడ్ రిలేటెడ్ అండి? శివుడికి రిలేటెడ్. ఓకేనా? శివుడు, లార్డ్ శివాకి రిలేటెడ్. మరి ఇప్పుడు శ్రీ పర్వత స్వామిలో మీరు బ్రేక్ చేస్తే వర్డ్ని శ్రీ పర్వతంలో బ్రేక్ చేస్తే పార్వతి అని వస్తుంది. పార్వతి అంటే ఏంది? పార్వతీదేవి ఎవరు? శివుడి వైఫే కదా. శివదేవుడి గారి వైఫ్ కదా. సో పార్వతి అంటే పర్వతస్వామి, సమ్ నంది అన్న శివుడి రిలేటెడ్. సో ఈ 2 కూడా ఇంటర్లింకెడ్. కుల దైవం శ్రీ పర్వతస్వామి, వీరి నాణంపై గల చిహ్నం నంది శివుడు రిలేటెడే. శ్రీ పర్వతస్వామిలో పార్వతీదేవి అనే ఉంది, గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్పేది. సో 2 రిలేటెడ్. అలా అయినా మీకు స్ట్రైక్ అవ్వచ్చు. రాజ లాంఛనం వచ్చేసి పంచాయతీన సింహం అని చెప్పి మీకు ఆల్రెడీ బొమ్మ చూపించాను, పంచాయతీన సింహం అని. తర్వాత గొప్పవాడు 2వ మాధవర్మ. ఇతని బిరుదు వచ్చేసి త్రికూట మలయాధిపతి. ఇతని పరిపాలన కాలం స్వర్ణయుగం. క్వశ్చన్ అడగొచ్చు కదండి, విష్ణుకుండిలలో ఏ రాజు గొప్పవాడు? 2వ మాధవర్మ. లేదంటే కింద ఇచ్చిన రాజులలో ఎవరికి త్రికూట మలయాధిపతి అనే బిరుదుంది? 2వ మాధవర్మ. లేదంటే విష్ణుకుండిలలో ఏ రాజు కాలాన్ని స్వర్ణయుగంగా అభివర్ణిస్తారు? 2వ మాధవర్మ. లేదంటే కింద ఇచ్చిన రాజులలో విష్ణుకుండిలలో ఏ రాజు కాలంలో ఏ రాజు నరబలిని ప్రోత్సహించాడు? 2వ మాధవర్మ. అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. పేరుకి ఇక్కడ గొప్పవాడు 2వ మాధవర్మ ఉంది, కాకపోతే ఇక్కడ త్రికూట మలయాధిపతి అనే క్వశ్చన్ ఉంది, స్వర్ణయుగం ఏ రాజు కాలంలో క్వశ్చన్ ఉంది, నరబలిని ప్రోత్సహించిన రాజు అని ఉంది. సో ఇక్కడ పేరుకు గొప్పవాడు రాదు అంటే 1 2 3 4 పాయింట్స్, ఇక్కడ 4 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి స్కోప్ ఉంది కదా. అంటే నేను మీకు హెడ్డింగ్ పెట్టినప్పుడు thumbnail లో ఎందుకు 150+ వన్ లైనర్స్ అని పెట్టానంటే, ఇప్పుడు ఇదే చూడండి అండి, ప్రతి లైన్ ఒక క్వశ్చన్ అండి. అడగొచ్చు కదా, విష్ణుకుండిలో రాజస్థాపకుడు ఎవడు, రాజధానులు ఏంటి, తర్వాత కింద ఇచ్చిన రాజధానులలో ఏది విష్ణుకుండిలకు సంబంధించిన రాజధాని కాదు, విష్ణుకుండిలో యొక్క రాజధాని అధికార భాష ఏంటి, వీళ్ళ అధికార మతం ఏంటి, వీరి కులదైవం ఎవరు, వీరి నాలుగలపై చిహ్నం ఏంటి, లేదంటే కింద ఇచ్చిన పంచాయతీన సింహం కింద ఇచ్చిన ఏ రాజవంశాలకి అంటే శాతవాహనులక, ఇక్ష్వాకులక, బృహత్మాలక ఎవరికి యొక్క ఏమంటారు చిహ్నం ఉన్న రాజలాంఛనం, వీళ్ళలో గొప్పవారు. ఆ విధంగా నేను కౌంట్ చేస్తే మొత్తం నేను చెప్పేది ఇంట్రడక్షన్ నుంచి ఒక 150 వన్ లైనర్స్ డేటా వస్తుంది. ఈ 150 వన్ లైనర్ డేటాస్ నుంచి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ వచ్చేసి ఒక 200 అంటే 197 అండి. యాక్చువల్గా టు బీ ఫ్రాంక్ మాట్లాడంటే రౌండ్ ఫిగర్ ఉంటుంది అంటే 200, ఇంకా అన్ని కలిపితే ఆ మ్యాచింగ్స్ అన్ని కలుపుకుంటే 200 దాటుతాయి. అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మొత్తం మీకు ఇక్కడ వచ్చే 150 వన్ లైనర్స్ అండ్ అక్కడ రాబోయే 200+ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి. ఫస్ట్ ఇవి ఈ 150+ ఉన్నాయి కదా ఇంట్రడక్షన్ నుంచి, ఇవి చూడండి. ఇవి తర్వాత దానికి వెళ్దాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఏమంటున్నా, గొప్పవాడు వచ్చేసి 2వ మాధవర్మ. ఇతని బిరుదు వచ్చేసి త్రికూట మలయాధిపతి. ఇతని పరిపాలన కారణం స్వర్ణయుగం. నరబలిని ప్రోత్సహించాడు. మీరు 1.5 or 2కి వెళ్ళిపోండి, వీడియో తగ్గిపోద్ది, మీకు టైం వేస్ట్ అవ్వదు. ఎందుకంటే టైం తక్కువ ఉంది కదా. నా ప్రయత్నం వరకు నేను హెల్ప్ చేస్తానండి. చివరి వరకు నా ప్రయత్నం వరకు మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు నా లైఫ్లో చాలా
ఏమంటారు బ్యాడ్ లక్ ఎక్కువ ఉంటుందండి. నేను ఎంత కష్టపడినా కానీ నాకు సక్సెస్ తొందరగా రాదు. నాకు చాలా ఎగ్జామ్స్ రాశాను, చాలా ఎగ్జామ్స్ కూడా నాకు హాఫ్ మార్కు, 1 మార్కు, 2 మార్క్స్, 1.5 మార్క్స్, 2.2 మార్క్స్, 7 మార్క్స్, 9 మార్క్స్, 13 మార్క్స్, 11 మార్క్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ 0.25 మార్క్స్, 0.33 మార్క్స్ చాలా పోయాయి. ఎందుకంటే నాకు లక్ ఫ్యాక్టర్ అనేది చాలా జీలో ఉంటుంది. ఒకవేళ రేపు అంటే నేను ఎగ్జామ్స్కి వెళ్ళి కొన్ని బబ్లింగ్ కూడా చక్కగా చేసి ఉన్నాను. బబ్లింగ్ చేయక మిస్టేక్ అవ్వడం, ఎగ్జామ్స్కి లేట్గా వెళ్ళడం, గేట్లు క్లోజ్ చేయడం, 1 మినిట్ లేట్ అవ్వడం, 2 మినిట్ లేవడం అలా ఉంది. సో ఇప్పుడు పొరపాటున అలాంటి బ్యాడ్ లక్ మళ్ళీ నాకు క్యారీ అయింది అనుకోండి ఈ ఎగ్జామ్కి, నేను ఇప్పుడు దాకా కష్టపడిన నాలెడ్జ్ అంతా వేస్ట్ అవుతుంది. సో ఆ నాలెడ్జ్ అనేది, ఎందుకంటే నా బ్యాడ్ లక్ నాకు తెలుసు. నేను నా ఏజ్ ఎంత ఉందో, నా ఏజ్కి డబల్ ఎగ్జామ్స్ నేను ఫెయిల్ అయినా నాకు తెలుసు. అన్ని ఎగ్జామ్స్లో నా బ్యాడ్ లక్ చూస్తూనే ఉన్నా. ప్రతి ఎగ్జామ్ ఏదో ఒకటి పోతానే ఉంటుంది. అంటే నేను ఒకదాని మీద కన్సిస్టెంట్గా ఉన్నాను. అదే నా బిగ్గెస్ట్ రీజన్ నా ఫెయిల్యూర్స్కి. వెంటనే షిఫ్ట్ అయిపోతున్నట్టు 1 మంత్ ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం, మళ్ళీ 2 మంత్స్ ఒక ఎగ్జామ్ షిఫ్ట్ అలా అందుకే నాకు సక్సెస్ ఇంకా రాలేదు. మేబీ గాడ్ అంటే మీకు హెల్ప్ చేయడం వల్ల అట్లీస్ట్ ఆ లక్ ఫ్యాక్టర్ అనేది కూడా నాకు యాడ్ అవుతుంది అనే అదొక స్వార్థం కూడా అనుకోండి. అంటే అట్లీస్ట్ పీపుల్కి హెల్ప్ చేస్తే ఇన్ని సంవత్సరాల నుంచి నాకు దొరకని లక్ ఫ్యాక్టర్ కూడా రావచ్చు అనేది అదొక స్వార్థం, అది కూడా ఉంది నేను చెప్తున్నా. సో ఒకవేళ మళ్ళా దరిద్రం నాకు తగిలిందనుకోండి, నేను ఇప్పుడు దాకా నేను నేర్చుకున్న నాలెడ్జ్ మొత్తం వేస్ట్ అయిపోద్ది. అలా వేస్ట్ అవ్వడం ఎందుకు, అందుకని చెప్పేసి నేను నేర్చుకున్నది యూజ్ అయ్యేది నాకున్న ఫ్రీ టైంలో మొత్తం మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అంతే తప్ప దెర్ ఇస్ నో అదర్ ఇంటెన్షన్స్. సరే, హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. అందరికీ జాబులు వస్తాయి. అందరం సెటిల్ అవుదామని కోరుకుందాం, కష్టపడదాం. ఈ 20 days నా వరకు కుదిరిన సహాయం నేను మీకు హెల్ప్ చేస్తాను. మీరు కూడా మీ తోటి ఫ్రెండ్స్కి ఎవరికన్నా హెల్ప్ చేయండి. ఎందుకంటే వీ కెన్ గ్రో ఇన్ అవర్ లైఫ్ ఓన్లీ బై లిఫ్టింగ్ అదర్స్. మనము లైఫ్లో మనం కష్టపడతాం అనుకుంటే సక్సెస్ వస్తుంది అనుకుంటాం, కానీ మనము ఎదుటి వాళ్ళకి సహాయం చేసినప్పుడు మాత్రమే మన లైఫ్లో ఎదగలుగుతాం. నేచర్ అండి, కంప్లీట్ నేచర్. ఇప్పుడు ఇఫ్ యూ గివ్ సంథింగ్ టు అదర్స్, నేచర్ విల్ గివ్ సంథింగ్ టు యూ. అంటే అది ఒకే ఫామ్లో అని చెప్పలేం. బ్లెస్సింగ్స్ రూపంలో రావచ్చు, మీ పేరెంట్స్కి హెల్త్ అనో, లేదంటే నీకు సంథింగ్ లైఫ్లో ఎక్కడొకసారి యూజ్ అవుతుందండి. మనం చేసే పని ఏది ఎప్పుడు వేస్ట్ అవ్వదు, ఓకేనా? అందుకనే మీ దగ్గర నుంచి నాకు ఎటుది ఏది రాకపోయినా కానీ, బట్ స్టిల్ నేను ఎందుకు చేస్తున్నానంటే వన్ థింగ్, నా దరిద్రం గురించి నాకు తెలుసు, నా లక్ ఫ్యాక్టర్ గురించి నాకు తెలుసు, అది ఎప్పుడు హ్యాండ్ ఇస్తుందో నాకు బాగా తెలుసు. సో అది దానివల్ల నేను నేర్చుకున్న నాలెడ్జ్, ఓకే నేను అంత నాలెడ్జ్ ఉందని చెప్పండి, ఎంతో కొంత నాలెడ్జ్ ఉండిద్ది కదా, ఒక 1% 2%. ఆ నాలెడ్జ్ మీకు యూజ్ చేస్తే అట్లీస్ట్ హెల్ప్ అయ్యిద్ది. మేబీ మీరు చదువుకున్న వాళ్ళు మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, మేబీ సమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ అక్కడక్కడ వాళ్ళకి 1-2% యూజ్ అవుతుందనే మెయిన్ మోటివేషన్తోనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. దెర్ ఇస్ నో అదర్ ఇంటెన్షన్స్. ఒకవేళ రాకపోయినా నాకు ప్రాబ్లం లేదండి, నేను సాఫ్ట్వేర్కి వెళ్తాను. దాని తర్వాత వేరే బ్యాచ్కి, వేరే వాళ్ళకి ఎన్టీపీసీ వాళ్ళకో, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ వాళ్ళకో, వేరే వాళ్ళకి ఈ బ్యాచ్ క్లోజ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాను, అంతే తప్ప వేరే వాళ్ళకి కాకపోతే వేరే బ్యాంక్ వాళ్ళకి, వేరే వాళ్ళకి ఎవరెవరికి హెల్ప్ చేస్తూనే ఉంటాను. ఇది మన మెయిన్ ఇంటెన్షన్. ఎడ్యుకేషన్ని మనం స్ప్రెడ్ చేయడం మన ఏమి ఇక్కడ. సరే, రాజ్య స్థాపకుడు వచ్చేసి ఇంద్రవర్మ, రివైజ్ చేస్తున్నాను. రాజధానులు వచ్చేసి పెద్దతుమ్మలగూడెం, విజయకొండ, దెందులూరు. వీరి అధికార భాష వచ్చేసి సంస్కృతం, అధికార మతం వచ్చేసి వైదికం, కుల దైవం వచ్చేసి శ్రీపర్వత స్వామి, వీరి నాణ్యంపై గల చిహ్నం వచ్చేసి నంది, రాజ లాంఛనం వచ్చేసి పంచాయతీన సింహం, గొప్పవాడు వచ్చేసి 2వ మాధవర్మ, ఇతని బిరుదు వచ్చేసి త్రికూట మలయాధిపతి, ఇతని పరిపాలనా కాలం వచ్చేసి స్వర్ణయుగం, నరబలిని ప్రోత్సహించాడు. అండ్ చివరివాడు వచ్చేసి మంచన్న భట్టారకుడు, మంచన్నే వచ్చేయడం వల్ల మంచన్నే వచ్చేసాడు. సో పంచాయతీన సింహం ఇది, ఓకేనా? ఇది అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం, తూర్పు చాళుక్యులకి వెళ్దాం. తూర్పు చాళుక్యులకి వచ్చేసి చూద్దాం. ఆల్రెడీ మనము చేజర్ల శాసనం చాళుక్యులకు సంబంధించింది, కుబ్జ విష్ణువర్ధనుడు. ఈ శాసనంలో సగానికి పైగా తెలుగు పదాలు ఉన్నాయి. కుబ్జ అంటే గూని అండి, కుబ్జ అంటే గూని, మీకు ఆల్రెడీ చెప్పాను. రాజ్యస్థాపకుడు వచ్చేసి కుబ్జ విష్ణువర్ధనుడు. తర్వాత రాజధాని వచ్చేసి పిఠాపురం, వేంగి, రాజమండ్రి. మనకు పీవీఆర్స్ ఉంది కదా, పీవీఆర్ సినిమాస్ మీకు ఇమేజ్ ఉంది, చూపిస్తారు, అక్కడ చూపిస్తా ఇమేజ్ కూడా. అదో పీవీఆర్. చూడండి, రాజ్యస్థాపకుడు కుబ్జ విష్ణువర్ధనుడు, రాజధాని వచ్చేసి పిఠాపురం, వేంగి, రాజమండ్రి, పీవీఆర్ అని చూపించగా తర్వాత జయసింహ వల్లభుడి కాలంలో వేంగిని మార్చాడంట. వేంగిని. రాజమండ్రి వచ్చేసి మొదటి అమ్మరాజు రాజమండ్రిని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. రాజ చిహ్నం వచ్చేసి వరహావతారం. అధికార భాష వచ్చేసి సంస్కృతం. గొప్పవాడు వచ్చేసి గుణగ విజాయితుడు అండి. నగర నిర్మాతలు విజయవాడ వచ్చేసి యుద్ధమలుడు. బెజవాడ శాసనం ఎవరు ఇచ్చాడండి? బెజవాడలో వాడు ఉంది, యుద్ధం చేసుకుంటున్నారని మీకు ఆల్రెడీ ఇమేజ్ కూడా చూపించాను ఇన్స్క్రిప్షన్స్ చెప్పేటప్పుడు. రాజమండ్రి వచ్చేసి మొదటి అమ్మరాజు, నగర నిర్మాతలు. నెక్స్ట్ వచ్చేసి ప్రాధాన్యత వచ్చేసి
రెండవ విజయాదిత్యుడు మొత్తం 108 శివాలయాలు నిర్మించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండవ విజయాదిత్యుడు. ఓకేనా. శాసనాల్లో వచ్చేసి మనం డిస్కస్ చేసాం శాసనాలన్నీ. విప్పర్ల శాసనం వచ్చేసి మొదటి జయసింహవలుడు జూలు విప్పిన సింహం అని గుర్తుపెట్టుకున్నాం. పూర్తిగా తొలి తెలుగు శాసనం అద్దంకి తరవోజు వృత్తాంతం వచ్చేసి పాండురంగడు. ఇది కూడా మనం చెప్పాము. ఇన్స్క్రిప్షన్లో నేను ఇమేజ్ చూపించాను. పాండురంగడు ఎవడండి? గుణగ విజయాదిత్యుని సేనాని. ఇది మొదటి పద్య శాసనం. తర్వాత కొల్లేరు చెరువుకు ఆనకట్ట నిర్మించిన రాజు వచ్చేసి రెండవ విష్ణువర్ధనుడు. అంటే విష్ణువర్ధన్ గాడు ఉన్నాడు, అంటే మంచు విష్ణు ఉన్నాడు కదా, అతనికి వెళ్ళి ఒక కొల్లేరు చెరువు కట్టాలనుకుంటున్నాడు. డొనేషన్ చేయాలంటే జస్ట్ ఒక ₹2 ఇచ్చాడంటే రెండో విష్ణువర్ధనుడు కొల్లేరు చెరువుకు సంబంధించిన ఆనకట్ట నిర్మించాడు. గానగంధర్వ చెల్లవ, ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేసిందే. ఎల్సీఎమని లకుమాదేవి, చెల్లవదేవి, మాచలదేవి రాస్తాను ఉంటుంది. చెల్లవ ఎవరిది ఉంటుంది, లకుమాదేవి ఉంటుంది. అబ్బో నోరు తిరగట్లేదండి, వాడదామా? సరే, లకుమాదేవి, దాని తర్వాత చెల్లవ్వ, మాచలదేవి. ఓకేనా. ఏం డిస్కస్ చేసామండి. మళ్ళీ రిపీట్ చేస్తే వీడియో పెద్దగా అవుతుందని చెప్పి నేను ఎవరెవరు ఏ ఆస్థానంలో ఉంటారో వాటి గురించి నేను ఇప్పటికే 2 to 3 టైమ్స్ చెప్పేశాను. మళ్ళీ నేను చెప్పేసి వీడియో లెంత్ తలుచుకోలేదు. ఓకే, ఇది పక్కన పెట్టండి. ఇక్కడ ఏంటి, గానగాంధర్వ విశారద చెల్లవ్వ చాళుక్యుని భీముని ఆస్థానంలో ఉంటుంది. అత్తిలి గ్రామంని దానంగా స్వీకరించింది. నేను చెప్పేశాను ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫాస్ట్ ఫార్వర్డ్గా రివైజ్ చేస్తాను చూడండి. రాజ్య స్థాపకుడు వచ్చేసి కుబ్జ విష్ణువర్ధుడు. కుబ్జ అంటే గూని. చేజర్ల శాసనం కూడా మనోడికి సంబంధించిందే. సగం పైగా తెలుగు పదాలు ఉన్నాయి. రాజధాని వచ్చేసి పిఠాపురం, వేంగి, రాజమండ్రి. PVR చూపిస్తాను. తర్వాత రాజచిహ్నం వచ్చేసి వరాహం. వేంగి వచ్చేసి జయసింహుడి కాలంలో వేంగిని మార్చాడు. రాజమండ్రి వచ్చేసి మొదటి అమ్మరాజు రాజమండ్రిని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. రాజచిహ్నం వచ్చేసి వరహం. అధికార భాష వచ్చేసి సంస్కృతం. చూసారా, సంస్కృతం వచ్చింది ఇంతకుముందు కూడా. సంస్కృతం విష్ణుకొండలు కూడా. గొప్పవాడు గుణ విజయాదిత్యుడు. నగర నిర్మాతలు విజయవాడ యుద్ధమల్లుడు. రాజమండ్రి మొదటి అమ్మరాజు. ప్రాధాన్యత వచ్చేసి రెండో విజయాదిత్యుడు. 108 శివాలయాలు నిర్మించాడు. శాసనాలు విప్పర్ల శాసనం మొదటి జయసింహవల్లభుడు. పూర్తి తెలుగు శాసనం అద్దంకి తరవోజు వృత్తాంతం పాండురంగడు ఎవడు గుణ విజయాదిత్యుని సేనాని. మొదటి పద్య శాసనం. కొల్లేరు చెరువు ఆనకట్ట నిర్మించిన రాజు రెండో విష్ణువర్ధనుడు. గానగంధర్వ విశారద చెల్లవ్వ చాళుక్యుని భీముని ఆస్థానంలో అత్తిలి గ్రామంగా ఉంది. తర్వాత చూడండి, మీకు చెప్పే కదా PVR సినిమా. PVR వచ్చేసి పిఠాపురం, వేంగి, రాజమండ్రి క్యాపిటల్స్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాల్స్. చింటూ దాదా అంటే ఒక పేజ్ ఉంటుందండి ఇన్స్టాగ్రామ్లో. చింటూ దాదా ఒక పేజ్ ఉంటుంది, మీమ్స్ ఉంటాయి. నాకు అది చాలా ఇష్టం. మీరు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఆ చింటూ దాదా అనే పేజ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, వెళ్ళి చూడండి. అన్ని మీమ్స్ ఆ డాగ్స్, క్యాట్స్ తోటి ఉంటాయి. ఎప్పుడన్నా మనకు చదివేటప్పుడు స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మీమ్స్ అవన్నీ చూసినప్పుడు కొంచెం రిలీఫ్ అయింది, డోపమైన్ రిలీజ్ అయింది బ్రెయిన్. తర్వాత మనం హ్యాపీగా చదువుకోవచ్చు. బాగుంటుంది ఆ పేజీ ఇన్స్టాగ్రామ్లో, చింటూ దాదా అనే పేజీ. వెల్నాటి చోడులు వచ్చేసి రాజధాని వచ్చేసి చందవోలు. దీని గురించి ఏ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ లేదండి. చందవోలు, సనదపురోలు అని చెప్పాడు. దాని తర్వాత మూలపురుషుడు మల్లవర్మ. దాని తర్వాత స్థాపకుడు మొదటి గొంగ, గొప్పవాడు రెండవ గొంగ. స్థాపకుడు మొదటి గొంగ, రెండు గొంగలు తీసేయండి. దీని గురించి అసలు ఒక్క బిట్టు కూడా ప్రీవియస్ అంత ఇంపార్టెంట్ కూడా కాదు. వెల్నాటి చోడులు. రాజధాని వచ్చేసి చందవోలు, దనదపురం లేదా సనదపురం. మూలపురుషుడు మల్లవర్మ. స్థాపకుడు మొదటి గొంగ, గొప్పవాడు వచ్చేసి రెండవ గొంగ. నెక్స్ట్ చూడండి, రేనాటి చోడులో కూడా బిట్లు పడ్డాయండి. చూడండి, వీరి రాజ్యం వచ్చేసి రేనాడు అంటే కాంబినేషన్ ఆఫ్ కడప, కర్నూలు, చిత్తూరు 3 కలిసిన ప్రాంతాన్నే రేనాడు అంటారు. రాజధాని వచ్చేసి పెద్దచ్చపల్లి. ఎక్కడంది? కడప జిల్లా, కమలాపురం తాలూకా. ఎలా గుర్తుపెట్టుకుంటారు? పెద్దచ్చిపల్లి అంటే పెద్ద బొచ్చపల్లిలు, అంటే పెద్ద బొచ్చలో పల్లీలు ఉన్నాయి. అందుకే కదా ఇక్కడ పెట్టాను. జూమ్ కావట్లేదా? ఒక నిమిషం. ఇక్కడ చూడండి, పెద్ద బొచ్చ ఇది పెద్ద బొచ్చ. ఈ బొచ్చలో పల్లీలు ఉన్నాయి. ఓకేనా. దాన్నే రాజధాని. పెద్దచ్చపల్లినే విడదీస్తే పెద్ద బొచ్చపల్లి అయింది. మూల పురుషుడు నందివర్మ అంటే మనకు అపరిచిత్ మూవీలో ట్రైన్ ఇన్సిడెంట్ ఉంటుంది కదా, నందిని అంటాడు కదా, అరే వెళ్ళి ప్రపోజ్ చేయరా మావ అంటే వాడు ఆ నందిని టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి నందిని అంటాడు వాడు. ఊస్తాడుగా ఫ్రెండ్ గాడు వాడి మీద, అరే నేను చెప్పింది ఏంద్రా నువ్వు చేసింది ఏందని. ఆ సీన్ గుర్తున్న వాళ్ళకి గుర్తుంది. నందివర్మ అంటే నందిని అంటే సదా ఆ సినిమాలో. నెక్స్ట్ స్థాపకుడు వచ్చేసి ధనుంజయ వర్మ. మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ ఇన్స్క్రిప్షన్స్లో వచ్చినప్పుడు. గొప్పవాడు పుణ్యకుమారుడు, పట్లదుర్తి శాసనం. ఇది కూడా మనం ఇన్స్క్రిప్షన్స్లో డిస్కస్ చేసాం ఆల్రెడీ. తర్వాత చివరివాడు ఎలచోలు మహారాజు. అందుకే ఎలకని పెట్టా ఇక్కడ, ఎలచోరు మహారాజు. ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తున్నా. రేనాటి చోడులు వచ్చేసి వీరి రాజ్యం వచ్చేసి రేనాడు. కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలు కలిసిన ప్రాంతాన్ని రేనాడు అంటారు. రాజధాని వచ్చేసి పెద్దచ్చపల్లి. కడప జిల్లా, కమలాపురం తాలూకా. పెద్ద బొచ్చలలో పల్లీలు ఉన్నాయి. మూలపురుషుడు వచ్చేసి నందివర్మ. ఆ సినిమాలో ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకుంటే సరిపోద్ది, నందివర్మ అనేది. స్థాపకుడు వచ్చేసి ధనంజయ వర్మ. గొప్పవాడు వచ్చేసి పుణ్యకుమారుడు, పట్లదుర్తి శాసనం వేసినవాడు. చివరివాడు ఎలచోలు మహారాజు, ఎలక. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. కలమల్ల శాసనం రేనాటి చోళరాజులకు సంబంధించింది. ధనుంజయుడు వేయించాడని. దీన్ని ప్రాచీన తొలి తెలుగు శాసనం. ఇన్స్క్రిప్షన్లో ఆల్రెడీ మనం చెప్పాం కదండి. కలమల్ల ఇన్స్క్రిప్షను
రేనాటి చోళ ధనుంజయుడు అంటే కలమల్ల అంటే కలాం సార్ని పెట్టాము. రేనా చోళ ధనుంజయుడు అంటే ఆంజనేయ స్వామి పెట్టాము. ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్ ఇవన్నీ మళ్ళీ నేను చెప్పట్లేదు, జస్ట్ రివైజ్ చేస్తున్నాను అంతే. తర్వాత పొట్లదుర్తి శాసనం, రేనాటి పుణ్యకుమారుడు, పొట్లకాయ తింటే ఏమవుతుందో తెలుసు కదా, పక్కన పెట్టండి. మనోడు పొట్లకాయ కూర అంటే బాగా ఇష్టం, మన సూపర్ స్టార్ పునీత్ కుమార్ గారికి, స్వర్గస్థుడు. ఓకే. సో వాళ్ళ మదర్ చేసినప్పుడు తను పొట్లకాయ కూర అంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు, కడుపు మీద చేయబెట్టుకున్నాడు, థ్యాంక్స్ అమ్మ బాగా చేసామని చెప్పాము ఆ స్టోరీ. నెక్స్ట్ నెల్లూరు చోడులు అండి. నెల్లూరు చోడులు వచ్చేసి మూలపురుషుడు వచ్చేసి బిజ్జన్న, మొదటివాడు వచ్చేసి మొదటి మనుమసిద్ధి, రాజధాని వచ్చేసి విక్రమసింహపురి, నెల్లూరు అండి. నెల్లూరుకి ఇంకొక పేరు కూడా ఏందని విక్రమసింహపురి. ఇట్లా కూడా క్వశ్చన్స్ అడగచ్చు కదా. నెల్లూరు చోడులు, మూలపురుషుడు బిజ్జన్న, మొదటివాడు మొదటి మనుమసిద్ధి, రాజధాని వచ్చేసి విక్రమసింహపురి, నెల్లూరుకి సంబంధించినాడు. నెక్స్ట్ వచ్చేసి కాకతీయ సామ్రాజ్యం ఉంది. సరే, ఇప్పుడు దానికి వచ్చిన వాటిలో ప్రీవియస్ బిట్స్ ఏమొచ్చాయో డిస్కస్ చేద్దాం, ఎందుకంటే వీడియో పెద్దగా అయింది కదా. ఎంత అయింది? 39-40 minutes ఉందా? సరే, ప్రీవియస్ బిట్స్ ఇప్పుడు దానికి ఏన్సెంట్లో వచ్చినాయి చూద్దాం. ఓకే అండి. శాతవాహన కాలంలో గోదావరి ప్రాంతంలో ఒక ప్రధాన పట్టణం, ప్రతిష్టాపనం క్యాపిటల్. ఒకవేళ రాయకపోతే కింద ఉన్న ఆప్షన్స్ లేదు, స్ట్రైక్ కాకపోతే క్యాపిటల్కి వెళ్తారు. ఓకేనా? నేను ప్రతిదీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం పట్టిద్దండి, ఒక్క నిమిషం. సో శాతవాహనుల కాలంలో గోదావరి ప్రాంతంలో ఒక ప్రధాన పట్టణం వచ్చేసి ప్రతిష్టాపనం. కింద ఆప్షన్స్ మీకు ఏం స్ట్రైక్ కావట్లేదు, అరికమేడు, మస్కి, ఇవన్నీ. అట్లీస్ట్ క్యాపిటల్ మీద రాయాలన్న స్ట్రైక్ అని ఉండాలి, ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే. ఓకేనా? ఇది క్యాపిటల్ కాబట్టి ఉండొచ్చు అని ఒక స్ట్రైకింగ్. నెక్స్ట్ చూడండి, మిగతా ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? చేస్తే వీడియో పెద్దగా అవుతుంది ఏమనుకుంటా. నేను జస్ట్ క్వశ్చన్ ఆన్సర్కి వెళ్తా. సరే, మళ్ళీ వీడియో ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటా. సరే, మీకోసం ఆప్షన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి, ఎందుకంటే వీడియో పెద్దగా అవుతుందని. అందుకే నేను వాటిని అన్నీ హైలైట్ చేసి పెట్టేశాను డిఫాల్ట్గా. నెక్స్ట్ చూడండి, ఆంధ్రదేశానికి సంబంధించి విదేశీ సాహిత్యంలో తొలి ప్రాచీన ప్రస్తావన ఎవరి రచనలో ఉంది? ఇక్కడ ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్ వచ్చేసి విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్. అంటే ఇవి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అండి. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మెగస్థినేస్. మిగతా ఆప్షన్స్ కూడా ఏమున్నాయి చూడండి. ఫాహియాను, నికోలా డికాంట్ ఎవరి కాలంలో వచ్చాడండి? నేను ఆల్రెడీ విజయనగర కాలంలో ఏ ఫారెన్ ట్రావెలర్ ఏ టైంలో వచ్చాడని చెప్పి క్లియర్గా మీరు లైఫ్లో మర్చిపోకుండా ఉండేటట్టు ఒక వీడియో చేశానండి. జస్ట్ 10 minutes ఉంటుంది, ప్లేలిస్ట్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోండి. అంటే నికోలా డికాంటి ఏ కాలంలో వచ్చాడు, అబ్దుల్ రజాక్ ఎవరి కాలంలో వచ్చాడు, న్యూనీస్ ఎవరి కాలంలో వచ్చాడు, అవన్నీ నేను క్లియర్గా ఇమేజెస్తో పిక్టోరియల్ గ్రాఫ్లో మీ బ్రెయిన్లో పెట్టేటట్టు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే నాకు తెలుస్తుంది, అట్లీస్ట్ వాళ్ళు చూసిన వాళ్ళు నెంబర్ పెరిగిద్ది. ఓకేనా? మార్కోపోలో ఎవరి కాలంలో వచ్చాడు, ఇవన్నీ మనం మార్కోపోలో రుద్రమదేవి కాలంలో వస్తాడు, కాకతీయ కాలంలో. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. అంటే ఇది విజయనగర కాలంలో వచ్చిన ఫారెన్ అంబాసిడర్స్ గురించి నేను ఆల్రెడీ డీటెయిల్డ్గా ఒక 10 minutes వీడియో చేశాను, వెళ్ళి చూడండి. ఓకేనా? ఆంధ్రదేశానికి సంబంధించి విదేశీ సాహిత్యంలో తొలి ప్రాచీన ప్రస్తావన ఎవరి రచనలో ఉందంటే మెగస్థనీష్. నెక్స్ట్ ఇది VSWS కేటగిరీ 1 2020 అంట. నెక్స్ట్ శాతవాహన వంశాన్ని ఎవరు స్థాపించారు? శ్రీముఖుడు యొక్క ఆలుడు గగ్నశ్రీ శాతకర్ణి తీసేయండి. నెక్స్ట్ ఇది ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ 2012 అంట. నెక్స్ట్ వచ్చేసి కింద ఏ శాతవాహన రాజు కాలంలో రాజభాషం ప్రాకృతం పోయి సంస్కృతం వచ్చింది? చెప్పాం కదా, కుంతల శాతకర్ణి వైఫ్ అవమానించింది, దాని తర్వాత శర్వరం, మిగతా అది ఆ స్టోరీ అంతా నేను చెప్పదలుచుకోలేదు. కుంతల శాతకర్ణి రెండవ శాతకర్ణి కాదు, యజ్ఞశ్రీ శాతకర్ణి, గౌతమపుత్ర శాతకర్ణి కాదు, గొప్పవాడు మనోడు శాతవాహనులు, గౌతమపుత్ర శాతకర్ణి. యజ్ఞశ్రీ అంటే ఓడగుర్తు నాణ్యాలు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎప్పుడు వచ్చిందండి? TSPC VRO 2018 అంట. శాతవాహన వంశపు మొదటి పాలకుడు సిముకుడు. వాడి కింద ఇందాక ఆప్షన్ చేస్తే మీకు మొదటి పాలకుడు ఇచ్చాడు, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అనుకుంటా మూలపురుషుడు, కానీ రెండు ఇక్కడ శ్రీముఖుడే సిముఖ అని ఉంది, మీరు కన్ఫ్యూజన్ అయిపోతారేమో. కానీ ఆప్షన్స్ చెక్ చేస్తే మిగతా ఇది ఏం లేదు చూడండి, అందుకని చెప్పి డైరెక్ట్గా మీరు పెట్టేయచ్చులేండి. ఇది జియాలజీ 2007 అంట. శాతవాహన వంశం మొదటి పాలకుడు సిముఖుడు, కన్హా కాదు, పులోమావి కాదు, శాతకర్ణి కాదు. నెక్స్ట్ వచ్చేసి శాతవాహన వంశానికి మూల పురుషుడు శ్రీముఖుడు, ఇది తీసేయండి, శాతకర్ణి, కన్హా, గౌతమపుత్ర శాతకర్ణి. ఆర్కిటెక్చర్ 2011 అంట. శాతవాహన సామ్రాజ్యం యొక్క స్థాపకుడు ఎవరు? సివిల్ అసిస్టెంట్ సర్జన్ 2012, సబ్ ఇన్స్పెక్టర్ 2011, DO 2011, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 2012, గ్రూప్ 2 పేపర్ 2 ఎన్నిసార్లు అడిగాడు సిముఖ? ఇదే ఎన్నిసార్లు రా బాబు అడిగేది. కృష్ణ, పూర్ణోసాంగ ఇవన్నీ తీసేయండి, సిముఖుడు. నెక్స్ట్ వచ్చేసి పురాణాన్ని అనుసరించి శాతవాహన రాజులలో చివరి వాడు ఎవరు? నేను చెప్పగా చివరిగా 3 ఫుల్లులు ఉన్నాయని పెట్టా, 3 ఫుల్ బాటిల్స్ కూడా పెట్టా కదా బొమ్మ, మీకు స్ట్రైక్ అయి ఉండాలి. గ్రూప్ 2 పేపర్
2011 అంట. మూడో పొలం విజయశ్రీ కాదు, ఇది తీసండి. శివశ్రీ శాతకర్ణి, చండశ్రీ శాతకర్ణి ఏమైందండి, కొడవలి శాసనం సంథింగ్ మీకు చెప్పాను, ఇన్స్క్రిప్షన్స్ చూసినా మీకు గుర్తున్నది. తర్వాత శాతవాహనుల రాజభాష ఏది? ప్రాకృతం. శాతవాహనుల అధికార భాష ఏది? ప్రాకృతం. శాతవాహనుల రాజమతం, వైదిక మతం. ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్ నుంచి బేస్ చేసుకొని ఫామ్ అయిన క్వశ్చన్సే. మిగతా ఆప్షన్స్ చెప్దాం, వాడు ఏమేమి ఇచ్చాడు, మిగతా వాడు ఫ్రేమ్ ఎలా చేశాడు ఎగ్జామినర్. తెలుగు ఇచ్చాడు, సంస్కృతం, తమిళం ఎవడని ఉంటుందండి. సంస్కృతం అంటే కన్ఫ్యూజన్ అవ్వడానికి పెట్టుకోవచ్చు, తెలుగు ఓకేనా. మరాఠీ, వైష్ణవం, తెలుగు, జైన మతం, వైష్ణవ మతం, బౌద్ధ మతం తీసేయండి. ప్రాకృతం, వైదిక మతం. శాతవాహనుల శాసన భాష ఏది? ప్రాకృతం. శాతవాహనుల అధికార భాష ఏది? ప్రాకృతం. శాతవాహనుల రాజమతం ఏది? వైదికం. ఎప్పుడెప్పుడు ఇచ్చాడు ఈ క్వశ్చన్స్? ఇది గ్రూప్ 2 పేపర్ 2 2011, పంచాయతీరాజ్ ల్యాబ్ అసిస్టెంట్ 2012, గ్రూప్ 2B 1993, ఇక్కడ పోర్ట్ ఆఫీసర్స్ 2011, గ్రూప్ 2B 1993. అన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్సే. ఇంట్రడక్షన్ పార్ట్లో నుంచి ఎక్కడెక్కడ ఇచ్చాడని నేను సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి శాతవాహనుల శాసనాలన్నీ ఏ భాషలో ఉన్నాయంటే గ్రూప్ 2 2002 అండి. ఇది క్వశ్చన్ వచ్చేసి ప్రాకృత భాషలో ఉన్నాయి. మనకు మిగతా అబ్జర్వ్ చేస్తే సంస్కృతం, ఇక్కడికి వచ్చేసరికి దేవనాగరి లిపి, బ్రహ్మీ లిపి, ఇక్కడ ప్రాకృత ఉందిలే కానీ బ్రహ్మీ లిపి కాదు. ఇక్కడ ప్రాకృత భాషలోను బ్రాహ్మీ లిపి రెండిట్లోనూ ఉన్నాయంట, ఓకేనా. ఇక్కడ బ్రాహ్మీ భాష అన్నాడు, తప్పు. భాష కాదు, బ్రాహ్మీ లిపి. బ్రహ్మీ వచ్చేసి లిపి, భాష వచ్చేసి ప్రాకృతం. ప్రాకృత భాషలోను మరియు బ్రహ్మీ లిపిలోనూ ఉన్నాయంట శాతవాహనుల శాసనాలన్నీ. నెక్స్ట్ చూడండి, ఆంధ్ర శాతవాహనుల రాజధాని. గ్రూప్ 2B ఎప్పుడు 1993, గ్రూప్ 2A 1991, VDO 1993. ధాన్య కటకం మనం చెప్పాం కదా, PDS అని చెప్పే కదా. పైఠాన, ప్రతిష్టానపురం, ధాన్య కటకం ఇవన్నీ కూడా శాతవాహనులకు సంబంధించింది. PDS అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని చెప్పి. అందుకే నేను మీకు కీన్గా అబ్జర్వ్ చేసి ఉంటే చెప్పేటప్పుడు ఆ ఇమేజెస్ ఇవన్నీ లేచిపోతాయి సప. శాతవాహనుల రాజధాని పైఠాన ప్రతిష్టానపురం అన్న ఒకటే అనుకుంటా అండి. ఒకవేళ రాంగ్ అయితే చెప్పండి, నేను సరిదిద్దుకుంటా. ఎందుకంటే ఎక్కడైనా నేను రాంగ్ చెప్పాను అనుకోండి, నేను కూడా సరిదిద్దుకుంటా. తప్పులు మానవ సహజం, ప్రతి ఒక్కరు చేస్తారు. అండ్ జోగినాయుడులో నేను చదివేది కూడా బేసిక్ జోగినాయుడు బేస్ మీదనే ఎక్కువ చెప్తున్నా కాబట్టి జోగినాయుడులో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అక్కడక్కడ మిస్టేక్స్ ఉండొచ్చు, మేబీ నేను ఫ్లోలో చెప్పొచ్చు. నాకేమైనా ఎక్స్పీరియన్స్ లేదు కదండి, 20 years 25 years ఎక్స్పీరియన్స్. జస్ట్ మీ లెక్క నేను కూడా యాస్పిరెంట్నే, కాకపోతే తోటి యాస్పిరెంట్స్కి హెల్ప్ చేయాలని చెప్పి అనే ఉద్దేశంతో ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఎక్కడైనా ఏదైనా పొరపాటున నేను తెలియని తప్పు చెప్పినా రెక్టిఫై చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నాతో పాటు మా తోటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా తెలుసుకుంటారు. తప్పు లేదు కదా, తప్పు చేయడం తప్పు కాదు, చేసిన తప్పును సరిదిద్దుకోవడం గ్రేట్, ఓకేనా. ఆంధ్ర శాతవాహనుల రాజధాని వచ్చేసి ధాన్య కటకం, ఓకే. శాతవాహనుల రాజధాని పైఠాను. గ్రూప్ 2B 1984లో ఇది 2 times వచ్చింది. ఇది 3 times వచ్చిందంట. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహన రాజుల్లో ఎవరు గొప్పవాడు? గౌతమిపుత్ర శాతకర్ణి. ఎప్పుడు వచ్చింది? గ్రూప్ 2B 1993 అంట. రెండో ఇది తీసేయండి, యజ్ఞశ్రీ శ్రీముఖుడు అని తీసండి. ఫౌండర్ యజ్ఞశ్రీ శాతకర్ణి. ఓడ గుర్తులు నాణ్యాలు వచ్చేసి యజ్ఞశ్రీ శాతకర్ణి అండి. ఎందుకంటే నేను గుర్తుపెట్టినప్పుడు ఎట్లా పెట్టినంటే ఓడ ఉంది కదా, ఓడలో యజ్ఞం చేస్తున్నాడని గుర్తుపెట్టుకున్నాను అనుకుంటా. చూడాలి, ఒకసారి వెరిఫై చేయాలి మళ్ళీ. ఈ ఏపీ హిస్టరీ ఎన్నిసార్లు చదివినా కన్ఫ్యూజన్ అండి. చదివినంతసేపు బాగానే ఉంటుంది కానీ మళ్ళీ సబ్జెక్ట్ ఒక 1 week పక్కన పెట్టినామంటే మళ్ళీ మొత్తం కన్ఫ్యూజన్ మొదటి దశగా వచ్చింది. సరే, మన ప్రయత్నం మనం చేద్దాం, రివైజ్ చేద్దాం. ఎక్కువ పేపర్ 2 రాదండి స్కోరు. మీరు ఎంత సించుకొని చదివినా పేపర్ 2 స్కోర్ రాదు. ఈవెన్ ఫ్యాకల్టీస్ వచ్చి కూర్చున్నా కానీ 100 మార్కులు రావు. టాపర్స్కి నాకు తెలిసి ఈసారి 80-85 కంటే ఎక్కువ రావండి. 80-90 ఇస్ టూ మచ్ నెంబర్ పేపర్ 2లో. పేపర్ 1 వచ్చేసి స్టేట్ ఫస్ట్కి 120 కూడా రావండి. ఇప్పుడు మల్టిపుల్ పోయినసారి అంటే 1-liners కాబట్టి 130 వచ్చాయి స్టేట్ ఫస్ట్కి. ఇప్పుడు మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇస్తే స్టేట్ టాపర్ ఫస్ట్ ర్యాంకర్ కూడా 110 కూడా రావు ఫస్ట్ పేపర్లో. 110-120 టూ మచ్ అండి. 110-120 ఫస్ట్ పేపర్లో తెచ్చుకోవడం కూడా చాలా కష్టము. మల్టిపుల్ స్టేట్మెంట్స్లో ఇస్తే అసర్షన్ రీజన్స్, క్రిటికల్ రీజనింగ్ టైప్ ఫార్మేట్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తే పేపర్ 1 హైయెస్ట్ 120 ఉంది. స్టేట్ ఫస్ట్ ర్యాంకర్కి 120 కూడా ఉండదు. పేపర్ 2లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కూడా 100 ఉండదు. అంటే ఆయన యావరేజ్ చేసుకుంటే ఓవరాల్గా అవుట్ ఆఫ్ 300లో 220 కూడా స్టేట్ ఫస్ట్ ఉండదండి. ఏది మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ లేదంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్ స్టాండర్డ్లో ఇస్తే. ఎందుకంటే హ్యూమన్ ఎర్రర్ అనేది మినిమం 20% అండి. నువ్వు 100కి 100% ప్రిపేర్ అయ్యి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు నువ్వు సబ్జెక్ట్ని రివైజ్ చేసినా కానీ హ్యూమన్ ఎర్రర్, మన బ్రెయిన్ కెపాసిటీ 20% ఎర్రర్. అంటే నువ్వు 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 20 క్వశ్చన్స్ అనేది మినిమం తప్పులు పడతాయి. ఆ రకంగా చూసుకుంటే మనకు టోటల్ 300 మార్క్స్ ఉన్నాయండి. 300 మార్క్స్ 20% ఎర్రర్స్ అంటే 20% 60 ఇంటూ 60 మార్క్స్ పోతాయి. డిఫాల్ట్గా 60 మార్క్స్ పోతాయి. అంటే 240 రావాలి. కానీ మనకు నెగిటివ్ మార్క్ ఉంది కదా, 60/3 అంటే 20 పోద్ది. అంటే 220 ఈజ్ ద
ఫీజిబుల్ స్కోర్ అంటే టాపర్కి ఫస్ట్ ర్యాంకర్కి రావడానికి. ఇంకా 220 కంటే ఎక్కువ తీసుకొచ్చిందంటే ఈజ్ హైలీ టాలెంటెడ్, లేదా అన్లెస్ అంటిల్ ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న ఫ్యాకల్టీస్, అంటే కొంతమంది టీచర్స్ జాబ్ చేస్తూ కూడా ప్రిపేర్ అవుతుంటారండి. పెద్దవాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు 30s దాటిన వాళ్ళు, తర్వాత టీచర్స్ ఉద్యోగం చేసే వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు. వాళ్ళకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది, మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసి ఉంటారు. సో అలాంటి పర్సన్స్కి రావడానికి స్కోప్ ఉండొచ్చు. బట్ స్టిల్ వాళ్ళకి సెకండ్ పేపర్ హార్డ్ ఉంటుందండి. పేపర్ 1లో స్కోర్ చేస్తారేమో కానీ పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ, ఎందుకంటే అది మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసిన వాళ్ళకి స్కోర్ వచ్చింది. కానీ పేపర్ 2 అనేది కంప్లీట్గా వెటరన్స్కి, అంటే వెటరన్స్ అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్స్కి, కానీ నైవర్స్ అంటే కొత్త పీపుల్స్, అప్పుడే వచ్చిన వాళ్ళకి కూడా పెద్ద డిఫరెన్స్ ఉండదండి. మీరు అబ్జర్వ్ చేస్తే పేపర్ 2లో వచ్చేసి టాపర్కి యావరేజ్ పర్సన్కి పెద్ద డిఫరెన్స్ రాదు. టాపర్కి 80 మార్క్స్ వస్తే యావరేజ్గా చదివిన వాళ్ళు, కష్టపడిన వాళ్ళకి 60-65 దాకా రావచ్చేమో. బట్ పేపర్ 1 వచ్చేసి కంప్లీట్లీ డిఫరెంట్. పేపర్ 1లో వచ్చేసి టాపర్కి 120 వస్తే యావరేజ్ చదివిన వాడికి 60, 70, 80, 90 మధ్యలోనే పడిపోతాడు. అండ్ ఈవెన్ 1 మార్క్లో కూడా హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది. 1 మార్క్ నుంచి DT నుంచి నువ్వు ఎక్సర్సైజ్కి పడిపోవచ్చు, ఎక్సర్సైజ్ నుంచి ఏఎస్ పడిపోవచ్చు. 1 మార్క్ ఈజ్ ఆల్సో మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకేనా? సరే, శాతవాహన రాజ్యంలో గోదావరి ప్రాంతం ప్రముఖ నగరాల్లో ఒకటి ఏంటంటే ప్రతిష్టానం. ఓకే, మిగతా ఆప్షన్స్ కూడా ఏమి ఇచ్చాడో చూద్దాం. అరికమేడు, మస్కి, కొక్కాయి తీసేయండి. నెక్స్ట్ అండి, అనేక రాజ్యాలను ఒకే రాజ్యంగా ఏకం చేసి శాతవాహన రాజవంశానికి పునాది వేసిన పాలకుడేవుడు? ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ 2011లో అంట. అనేక రాజ్యాలను ఒకే రాజ్యంగా ఏకం చేసి శాతవాహన రాజ వంశానికి పునాది వేసిన పాలకుడు. ఎన్నిసార్లు వచ్చిందండి ఇదే క్వశ్చన్ ఫౌండర్ గురించి, ఎన్నిసార్లు. ఇది కాదు శ్రీముఖుడు. ఎన్ని క్వశ్చన్స్లో అసిస్టెంట్ BC ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ మీన్స్ 2020 అంట. నెక్స్ట్, ఆంధ్రదేశంలోని ఇక్ష్వాకు పాలకులు వేద మతాన్ని స్వయంగా ఆచరించారు, కానీ వారు ఏ మతానికి గొప్ప మద్దతుదారులుగా ఉండేరు? బౌద్ధ మతం. ఇక్ష్వాకులు చూసింటే తెలిసేది. ఆ లేడీస్ మొత్తము ఉన్న వాళ్ళంతా బోధిశ్రీ అంటారు, వీళ్ళంతా ఉన్నారు బోధిస్ అంటున్నా. ఆ లేడీస్ మొత్తం కూడా ఈ బౌద్ధ మతానికి ఇచ్చారు. కొన్నిసార్లు మనం ఆ పేర్లు కూడా స్ట్రైక్ అవ్వట్లేదండి. నేను ఛాన్సార్లు చదివాను, వీడియో కూడా చేశాను, మళ్ళీ వెంటనే నాకు స్ట్రైక్ అవ్వట్లేదు. ఇది కాదు. ఓకేనా? ఉపాసిక బోధశ్రీ అలా ఉంటుంది ఏపీ హిస్టరీ సబ్జెక్ట్. ఉపాసిక అంటే స్టార్టింగ్లో నేను పేరు అనుకున్నాను, కానీ ఎవరైతే బౌద్ధ మతం ఫాలో అవుతారో ఆ లేడీస్ని ఉపాసికలు అంటారంట. తర్వాత తెలుసుకున్నాను. ఓకేనా? బౌద్ధ మతం. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు ఇది క్వశ్చన్ 2020. ఓకే, నెక్స్ట్, చివరి ఇక్ష్వాకు పాలకుడు ఎవరు? రుద్రపురుషుడు. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. SVR అని, శ్రీనివాసులు, AR రెహమాన్ ఫ్యాన్ అని, శ్రీశాంతముడు, వీరపురుష దత్తుడు, యహుల శాంతముడు, ఆరపురుషుడు. ఆర్ అంటే మళ్ళీ ఆర్లో కూడా ఆర్ ఉంది. రా అంటే గురజాల శాసనం. మీకు ఆల్రెడీ చెప్పాను, గురజాల శాసనంలో ఆర్ ఉంది కదా, RR లింక్ చేసుకోండి. ఇంకా మళ్ళీ మిగతా అన్ని శాసనాలు నేను చెప్పలేనండి, మీరు ఆ వీడియో చూడండి. ఓకేనా? చివరి ఇక్ష్వాక పాలకుడు రుద్రపురుష దత్తుడు. SVAR శ్రీశాంతములుడు. నెక్స్ట్ వీరపురుష దత్తుడు 2వ వాడు, యహుల శాంతములుడు 3వ వాడు, రుద్రపురుష దత్తుడు 4వ వాడు. గురజాల శాసనం కూడా మన రుద్రపురుష దత్తుడు వేపిస్తాడు. చివరి వాడు యహుల శాంతముడు. ఎక్కువ టెంపుల్స్, యహుల ఎక్కువ రైమింగ్స్ ఉంటుంది. దాని తర్వాత వీరపురుష దత్తుడు, దాని తర్వాత వేయించాడు, అవన్నీ నేను క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చేశా. నెక్స్ట్, ఇక్ష్వాకుల శాసనాలు ఏ భాషలో లిఖించబడినవి? ప్రాకృతం. మనం ఆల్రెడీ చెప్పాం కదా ఇంట్రడక్షన్ పార్ట్లోనే. ప్రాకృతం ఎంతవరకు వచ్చింది, ప్రాకృతం ఎక్కడ క్లోజ్ అయ్యి మళ్ళీ సంస్కృతం ఎక్కడ స్టార్ట్ అయిపోయింది? ఇక్కడ చూడండి, సోషల్ BC ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 2017 అంటే సంస్కృతం కాదు, పైసా ఇచ్చిన సంబంధం లేదు కదా, ప్రాకృతం. నెక్స్ట్ వచ్చేసి ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. ఆల్రెడీ హీరో విజయ్ చేతిలో కట్టె ప్లేస్లో నేనేం పెట్టా? చెరుకు పెట్టా. చెరుకు అంటే ఇక్ష్వాకులకు సంబంధించింది. మళ్ళీ ఇక్ష్వు దేంట్లో పెట్టా? సింహం నోట్లో పెట్టా. ఆయన గుర్తు రావాలి. ఇక్ష్వాకుల రాజధాని వచ్చేసి విజయపురి. ఇది తీసేయండి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో, ఇది ఎప్పుడు వచ్చిన క్వశ్చన్? ఏపీ కానిస్టేబుల్స్ ప్రిలిమ్స్ 2016 అంట. ఆంధ్రప్రదేశ్లో ఇక్ష్వాకుల వంశాన్ని స్థాపించింది ఎవరు? వాసిష్ఠపుత్ర శ్రీశాంతముడు. SSO 2008 అంట. ఇక్ష్వాకుల రాజధాని ఏంది? విజయపురి. ఓకేనా? ఇలా కొట్టేసినప్పుడు ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అందుకే కొట్టేస్తున్నా. ఇక్ష్వాకుల పాలనలో స్త్రీలు ఎక్కువగా పోషించిన మతం ఏది? బౌద్ధ మతం. ఎప్పుడు? పంచాయతీ ల్యాబ్ అసిస్టెంట్ 2012 బౌద్ధ మతం. నెక్స్ట్ వచ్చేసి కింద దక్కను రాజవంశాలలో బౌద్ధ మతాన్ని పోషించిన మతం ఏది? అగైన్ ఇక్ష్వాకులు. ఎప్పుడు? గ్రూప్ 2 2002 అంట. 2 సార్లు వచ్చిందా ఇదే క్వశ్చన్? ఇక్ష్వాకులు. శ్రీపర్వత స్వామి ఏ రాజవంశీయుల కులదైవం? ఇక్ష్వాకులు. ఇక్ష్వాకుల శాసనాలపై పేర్కొనబడిన లిపి ఏ భాషకు చెందింది? ప్రాకృతం. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్స్ వస్తుంది. గెస్ట్ 2006 అంట. తీసండి.
నెక్స్ట్ కొండముది తామ్రశాసనంలో జయవర్మన్ అను రాజు గురించి తెలుపబడింది. ఈ జయవర్మన్ ఎవరు? బృహత్పాయల వంశరాజు. మన ఆల్రెడీ కొండ, బ్రూ ప్యాకెట్, జయవర్మనుడు అని మనం చెప్పే కదా. చూడండి, అసిస్టెంట్ బీసీ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ 2000లో ఎప్పుడో వచ్చిందంట. బృహత్పాయల వంశరాజు. ఆంధ్రప్రదేశ్లో లభ్యమైన తొలి తామ్రశాసనం ఏది? బృహత్పాయలు. బృహత్పాయల నుంచి 5-6 క్వశ్చన్స్ ఉన్నాయండి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అంతే. ఆ 5-6 క్వశ్చన్స్ కూడా ఇంట్రడక్షన్లో లేకపోయినా కానీ తీసుకొచ్చి పెట్టా, ఎందుకంటే ఒకేసారి 5-6 క్వశ్చన్స్ మీకు రివైజ్ అవుతుందని చెప్పేసి. కొండముది తామ్రశాసనంలో జయవర్మన్ అను రాజు గురించి తెలుపబడింది. ఈ జయవర్మన్ ఎవరంటే బృహత్పాయల వంశరాజు. ఆంధ్రప్రదేశ్లో లభ్యమైన తొలి తామ్రశాసనం ఎవరిది అంటే బృహత్పాయలు. నెక్స్ట్ వచ్చేసి కొండముడి శాసనం నుండి తెలియచున్న బృహత్పాయల చరిత్ర ఏ భాషలో రాయబడింది? ప్రాకృతము. బృహత్పాయల వంశంలో కనిపించే ఒకే ఒక రాజు జయవర్మ. ఎన్నిసార్లు అండి, ఎన్నిసార్లు రిపీట్ అయింది ఇది? ఆల్రెడీ ఇన్స్క్రిప్షన్స్లో కూడా ఇవన్నీ చెప్పేశాను, అందుకని నేను చెప్పట్లేదు మళ్ళీ. ఏది? బృహత్పాయల వంశరాజు, బృహత్పాయలు, ప్రాకృతము, జయవర్మ. తర్వాత మళ్ళీ చూడండి ఇక్కడ సముద్రగుప్తుని అలహాబాద్ స్తంభ శాసనం గుప్తులకు ఒక సాలంకాయన వంశానికి చెందిన వెంగిరాజుకు మధ్యలో ఉన్న విభేదాలను తెలుపుతుంది. అయితే ఆ శాసనంలో తెలుపబడిన సాలంకాయన రాజు ఎవరు? హస్తివర్మ. మీకు అడే హస్తివర్మ హస్తం శాపం ఇచ్చాడు, సాలంకాయలకు సంబంధించింది. అట్లీస్ట్ అట్లా అన్న స్ట్రైక్ అయిపోవాలి, ఓకేనా? హస్తివర్మ. ఇది 2017 అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇండో చైనా మరియు మలేషియాలో వలస రాజ్యాలను స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించిన తొలి తెలుగు రాజవంశాలు సాలంకాయలు అంట. ఈ పాయింట్ నోట్ చేసుకోండి, మనకి ఇంటర్లో లేదు, కాకపోతే ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఆ క్వశ్చన్ అట్లా పెట్టా. ఎక్కడ వచ్చింది ఇది? అసిస్టెంట్ బీసీ ట్రైబల్. ఓకే. ఇండో చైనా మరియు మలేషియాలో వలస రాజ్యాలను స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించిన తొలి తెలుగు రాజవంశస్థులు ఎవరంటే సాలంకాయలు. సాలంకాయల రాజధాని ఏది? వేంగి. ఇవన్నీ డిస్కస్ చేసినాం, గ్రూప్ 2 పేపర్ 2011లో వచ్చింది ఇది. సాలంకాయలు పోషించిన మతం ఏది? శైవం. ఓకేనా? షా గ్రూప్ 2 2011లోది. పైది కూడా 2011లోనే, అదే 2017 అంట, అదే 2017 అంట. నెక్స్ట్ సాలంకాయలు అనే పదం అండి. సాలంకాయలు అంటే నంది అండి, గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ నంది, ఈ వృషభ మీకు ఆ బొమ్మ కూడా చూపించాను పిక్టోరియల్గా, మీకు గుర్తుంటే సరిపోద్ది. ఈ విద్వాంసులు, బోధివృక్ష ఆరాధకులు, ద్వీపబలం ఇది కాదు. గ్రూప్ 2 2011లోకి వచ్చినది. సాలంకాయల రాజ ఇలవేల్పు ఎవరు? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్ 2014 అంట. చిత్రరాధ స్వామి. సాలంకాయలు సాయంత్రం పూట మనం చిత్ర గారి పాటలు పెట్టుకొని వింటాం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అని గుర్తుపెట్టుకున్నాను. అష్టభుజ స్వామి, శివుడు ఇదంతా కాదు, చిత్రరాధ స్వామి. చిత్రరాధ స్వామిని పూజించిన వారు సాలంకాయలు. మళ్ళీ అదే క్వశ్చన్. ఎంపీ డివోట్ 99. సాలంకాయల రాజస్థాపకుడు ఎవడు? విజయదేవరం. విజయ్ ప్లస్ దేవర కలిపి స్థాపిస్తాడు. మళ్ళీ విజయ ప్లస్ కంద వచ్చేసి శివరవాడు అని మీకు అక్కడ క్వశ్చన్ కూడా చెప్పా. ఇది కూడా ప్రీవియస్ బిట్ అయినా, ఓకేనా? ఏమేంటి సాలంకాయల గురించి వచ్చేసి హస్తివర్మ ఒకటి, సాలంకాయలు, వేంగి, శైవము, నంది, చిత్రరాధ స్వామి, సాలంకాయలు, విజయదేవరం. మనం రిపీట్ చేస్తున్నాం. నెక్స్ట్ కపోతేశ్వర దేవాలయం ఎక్కడ ఉంది? చేజర్ల. మీకు ఇమేజ్ కూడా పెట్టానండి, మీకు స్టార్టింగ్లో చూపించినప్పుడు. స్టార్టింగ్లో కపోతేశ్వరం ఎక్కడ ఉంది? చేజర్ల. అసిస్టెంట్ సోషల్ బీసీ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ మీన్స్ 2017 అంట. గ్రూప్ 2లో కూడా వచ్చింది 1991. బిడుదంక ప్రోలు అనే ప్రాచీన నామము గల పట్టణం ఏది? బిక్కబోలు. ఇది కూడా చెప్పాను, అసిస్టెంట్ సోషల్ 2017. కపోతేశ్వర దేవాలయం ఎక్కడ ఉంది? చేజర్ల. బిడుదంక పోలు అనే ప్రాచీన నామం గల ఆధునిక పట్టణం ఎక్కడ? బిక్కబోలు. నెక్స్ట్ వచ్చి ఆనంద గోత్రికులు. ఇది కూడా నేను ఇన్స్క్రిప్షన్స్లో చెప్పేటప్పుడు చెప్పాను, బట్ స్టిల్ అక్కడ క్వశ్చన్స్ మళ్ళీ కొన్ని రిపీట్ చేస్తున్నాను. ఆనంద గోత్రికులలో గొప్ప రాజు ఎవరు? దామోదర వర్మ. తర్వాత ప్రాకృత సంస్కృత పదాలు కలిగిన ఆనంద గోత్రుల శాసనం ఏది? మట్టిపాడు. చెప్పాను ఈ ఇన్స్క్రిప్షన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా. ఈ దామోదర వర్మ, ఆనంద గోత్రికులు, మట్టిపాడు, ఆ కోడ్ అక్కడ నేను చెప్పాను, గుర్తుపెట్టుకుని ఇది చెప్పలేదు. కందరాజు బిడిది ఏంటంటే త్రికూట పర్వతేశ్వర కృష్ణ వేణనాథుడు. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అండి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కాదు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్సే. ఆనంద గోత్రికుల్లో గొప్ప రాజు ఎవరు? దామోదర వర్మ. ప్రాకృత సంస్కృత పదాలు కలిగిన ఆనంద గోత్ర శాసనం ఏది? మట్టిపాడు. కందారాజు బిడిది ఏమిటి? త్రికూట పర్వతేశ్వర కృష్ణ వేణనాథుడు. ఎవరైతే కన్సిస్టెన్సీ డిసిప్లిన్ ఉంటుందో వాళ్ళకే జాబ్ వస్తుందండి. టాలెంట్ వేస్ట్, టాలెంట్ ఉన్నోడికి జాబ్ రాదు. టాలెంట్ ఉండి హార్డ్ వర్క్ లేకపోయినా, డిసిప్లిన్ లేకపోయినా వాడికి టాలెంట్ ఏమంటారు, హార్డ్ వర్క్ ఆల్వేస్ బీట్స్ టాలెంట్ అండి, బట్ టాలెంట్ డజంట్. ఇంగ్లీష్లో ఉంటుంది. హార్డ్ వర్క్ ఎప్పుడు కూడా టాలెంట్ని బీట్ చేస్తారు. ఒకవేళ జాబ్ టాలెంట్తో వచ్చిందంటే 1% 2% అండి. లక్తో వచ్చేటోళ్ళు, టాలెంట్తో వచ్చేటోళ్ళు 1% 2% ఉంటుందండి. ప్యూర్లీ హార్డ్ వర్క్, డిసిప్లిన్, కన్సిస్టెంట్గా ఉన్న వాళ్ళకే వస్తుంది. ఆ మూడు నాకు లేవు. హార్డ్ వర్క్ లేదు, డిసిప్లిన్ లేదు, కన్సిస్టెన్సీ లేదు, అందుకే నాకు సక్సెస్ రావట్లేదు. టాలెంట్ మేబీ 1-2% ఉండొచ్చు, దట్ డజంట్ గివ్ మీ సక్సెస్. టాలెంట్ ఉన్నోడికి ఎప్పుడు లైఫ్లో సక్సెస్ కాలేడు. మేబీ 1-2% లక్ ఫ్యాక్టర్తో సక్సెస్ అవ్వచ్చేమో. ఫర్ ఎగ్జాంపుల్ నేనే అండి, ఎంతో కొంత టాలెంట్ ఉంది, బట్ ఐ డోంట్ హ్యావ్ డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్ లేదు. నాలాంటి వాడు సక్సెస్ కాడు.
కానీ మీరు డిసిప్లిన్ కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ చేశారనుకోండి, మీరు లైఫ్లో 100% సక్సెస్ అవుతారు. ఉండండి, ఎందుకంటే నేను తప్పులు చేశాను లైఫ్లో చాలా. అంటే ఒకదాని మీద ఉండకుండా, కన్సిస్టెన్సీ ఉండకుండా, డిఫరెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం, డిసిప్లిన్ లేకుండా 2 నెలలు ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం, డ్రాప్ అయ్యి మళ్ళీ 2 నెలలు వేరే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం, అట్లా ఏంటంటే జాక్ ఆఫ్ ఆల్ కింగ్ ఆఫ్ నన్ అంటారు కదండి, అలా ఉండొద్దు. లైఫ్లో కూడా ఇట్లా 10 ఎగ్జామ్స్లలో అడుగు పెట్టేటోడు లైఫ్లో ఎప్పుడు సక్సెస్ అవ్వడు. ఎప్పుడైతే ఒకే దాని మీద కన్సిస్టెంట్గా కూర్చొని డిసిప్లిన్గా ఉండి అదే ఎగ్జామ్ మీద ఫోకస్ చేస్తుంటాడో వాడే లైఫ్లో సక్సెస్ అవుతాడు. మీలాంటి వాళ్ళు అంటే కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తే డిసిప్లిన్ ఉంటుంది కదా, మీలాంటి పీపుల్ సక్సెస్ అవుతారు. కాకపోతే నేను ఈ ఒక్క ఎగ్జామ్కి కొంచెం డిసిప్లిన్గా కొంచెం హార్డ్ వర్క్ చేస్తున్నానులేండి. ఇంతకుముందు అంత చేసేటోని కాదు, ఇప్పుడు చేస్తున్నా. సరే చూద్దాం. సో ఎప్పుడైనా హార్డ్ వర్క్ పీపులే. మీరు హార్వర్డ్ యూనివర్సిటీలో చదివినా, స్టాన్ఫర్డ్లో చదివినా, ఎన్ఐటీలో చదివినా, ఐఐటీలో చదివినా, ఐఏఎంలో చదివినా, ఎక్కడ చదివినా కానీ దట్ డజంట్ మ్యాటర్స్. అలాంటి వాళ్ళు సక్సెస్ అవ్వరు హార్డ్ వర్క్ చేయకపోతే. మీరు హార్డ్ వర్క్ చేసిన పీపుల్లే సక్సెస్ అవుతారు. టాలెంట్ యూజ్ లేదండి. గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్లో టాలెంటెడ్ పీపుల్ ఆర్ ఆఫ్ నో యూస్. ఇంటెలిజెంట్ పీపుల్ వాళ్ళు వేస్ట్. టాలెంట్ ఇంటెలిజెంట్ అంటే వేస్ట్ ఇన్ ద సెన్స్ అంటే వాళ్ళు కష్టపడకపోతే రాదు. ఎవడైతే డిసిప్లిన్గా ఉంటాడో, హార్డ్ వర్క్ చేస్తాడో, కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తాడో వాడికే జాబ్ వస్తుంది గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ అది డిమాండ్ చేస్తుందండి, మీ పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. పేషెన్స్ లేకుండా షార్ట్ కట్స్ వెతుకునేటోళ్ళకి ఏమంటారు, అలాంటి వాళ్ళకి సక్సెస్ రావడం కష్టం. ఓకేనా? నాకు సక్సెస్ రాకపోయినా ప్రాబ్లం లేదండి. కాకపోతే నా వల్ల ఒకరికి ఇద్దరికి యూజ్ అయ్యి వాళ్ళు సక్సెస్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు కూడా వస్తుందిలేండి, ఎందుకంటే నేను కూడా బాగానే కష్టపడుతున్నా. తర్వాత దైవేచ్ఛ, మనం ఏం చేయలేం. సో విష్ణుకుండిలో రాజధాని ఏదంటే దెందులూరు. మీకు చెప్పా కదా, విష్ణుకుండిలో రాజధానులు 3 ఉన్నాయి: వినుకొండ, దెందులూరు, పెద్ద తుమ్మలగూడెం. విష్ణు తుమ్మితే స్టోరీ చెప్పాను, మళ్ళీ నేను మొత్తం రివైజ్ చేయట్లేదు. ఇంతకుముందు చెప్పేశాను కదా. పోలీస్ కానిస్టేబుల్ ఏం చెప్పారు, 2 ఊర్లు ఉన్నాయి, మధ్యలో కొండలు ఉన్నాయి. మన విష్ణు తుమ్ముతూ ఉన్నాడు. తుమ్మితే ఈ 2 ఊర్ల దెందులూరుల మధ్యన కొండలకి వినపడుతుందని స్టోరీ చెప్పా. మీకు మళ్ళీ ఆ స్టోరీ గుర్తులేకపోతే నేనేం చేయలేను. పోలీస్ కానిస్టేబుల్. సో హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ ఆల్వేస్ బీట్స్ టాలెంట్. టాలెంటెడ్ పీపుల్ ఆఫ్ నో యూస్. ఎక్కడ చదువుకున్నా, ఏం చేసినా, ఎక్కడి నుంచి వచ్చినా దే ఆర్ ఆఫ్ నో యూస్. ఇంటెలిజెంట్ పీపుల్, హార్డ్ వర్క్ పీపుల్, దే ఆర్ నో యూస్. ఓన్లీ హార్డ్ వర్క్ పీపుల్. హార్డ్ వర్క్ చేయండి. ఈ 20 డేస్ మీ ప్రయత్నం మీరు గట్టిగా చేయండి. కష్టపడిన తర్వాత సక్సెస్ రాకపోవడం రాని ఏమంటారు, అదేంటే శ్రీకృష్ణ భగవద్గీతలో చెప్తారు కదండి, నీ పని నువ్వు చేయి, తర్వాత నేను చూసుకుంటా. ఆ విధంగా మీరు ఈ 20 డేస్ స్ట్రెస్కి లోన్ అవ్వకుండా మీ ప్రయత్నం మీరు చేయండి. రాకపోతే ఏం కాదండి, లైఫ్ ఏమీ ఆగిపోదు. కాకపోతే ఏమంటారు, కంపారిజన్ చేసుకోవద్దండి. మేబీ లైఫ్ ఇంకా బెటర్ ఉండొచ్చు, మనకు తెలియదు కదా. ఎవరు ఎప్పుడు ఎలా టర్న్ అవుతారో, లైఫ్లో ఎలా పోతుందో ఎవరికి తెలియదు. నెక్స్ట్ వచ్చేసి విష్ణుకుండిల్లో చాలా గొప్ప రాజు ఎవరంటే 2వ మాధవరం. మనం చెప్పాం కదా, ఈ 2వ నరమేధాన్ని ప్రోత్సహించాడు. దాని తర్వాత వాడికి ఏ బిరుదుంది, దాని తర్వాత ఇవన్నీ డిస్కస్ చేసాం. ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ అండి మనకు బతికిచ్చేది ఎగ్జామ్లో. ఏపీ హిస్టరీ పాలిటీ. ఈ 20 డేస్ సపోజ్ మీరు ఒక 8 to 10 అవర్స్ చదివారనుకోండి, 60% ఆఫ్ ప్రిపరేషన్ మీరు ఏపీ హిస్టరీ పాలిటీకే పెట్టుకోండి. 20 to 30% సెకండ్ పేపర్కి పెట్టండి. ఎందుకంటే రిటర్న్స్ రావు. సెకండ్ పేపర్స్ మీరు ఎంత కష్టపడినా రిటర్న్స్ రావు, ఎవ్వడికి రావండి. 60 to 70 మార్క్స్ తెచ్చుకోవడం కూడా చాలా కష్టం సెకండ్ పేపర్లో. మీరు నమ్మరు. రేపు ఎగ్జామ్ రాసిన తర్వాత మనం ఉంటాం కదా, యాడికి పోం కదా. 78 మార్క్స్ తెచ్చుకోవాలంటే చాలా కష్టం సెకండ్ పేపర్లో. అదే 70 to 8 మార్క్స్ సెకండ్ పేపర్లో, ఫస్ట్ పేపర్లో తెచ్చుకోవడం చాలా ఈజీ. ఫస్ట్ పేపర్ ఒక 100 వరకు రీచ్ అవ్వడానికి ఈజీ ఛాన్సెస్ ఉంది కొంచెం కష్టపడితే. సెకండ్ పేపర్ ఒక 160 ఈజ్ ఎ వెరీ గుడ్ స్కోర్ అండి, మీరు నమ్మరు. 160 మార్క్స్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ స్కోర్. 160 మార్క్స్ అంటే ఆన్ యావరేజ్గా 4 సబ్జెక్టులో 440 వచ్చినా కానీ మీకు ఆఫీసర్ జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ AS4 రావడానికి 100% ఛాన్స్ ఉంది. పేపర్స్ ఒక లెక్క లేవు. ఓకేనా? విష్ణుకుండిలో చాలా గొప్ప రాజు వచ్చేసి 2వ మాధవవర్మ. 108 శైవాలను నిర్మించినట్లు చెప్పబడుతున్న చాళుక్య రాజు ఎవరు? 2వ విజయాదిత్యుడు. డిస్కస్ చేసాం. గ్రూప్ 2 మెయిన్స్ 2019. ఇంతకుముందు పేపర్ గ్రూప్ 2B 1993. ఇది పోలీస్ కానిస్టేబుల్ అంట. నెక్స్ట్ వచ్చి చాళుక్యుల కాలంలో గాంధర్వ విద్యా విశారద అనే బిరుదు పొందిన ఈ క్రింది వారిలో ఎవరు? గ్రూప్ 2 మెయిన్స్ 2019. చెల్లవ్వ. డిస్కస్ చేసాం ఆల్రెడీ. తర్వాత పాండురంగడు ఎవరి సైన్యాధ్యక్షుడు? గుణక విజయాదిత్యుడు. డిస్కస్ విప్పర్ల శాసనాన్ని విడుదల చేసిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? జయసింహ వల్లభుడు. తర్వాత విప్పర్లలో కనిపించిన మొదటి తెలుగు శాసనం ఎవరు వేయించారు? జయసింహ 1. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. రాజమహేంద్రవరం నగరాన్ని మొదటి అమ్మరాజు విష్ణువర్ధన్ నిర్మించాడు. కరెక్ట్ స్టేట్మెంట్. మద్రాస్ ప్రెసిడెన్సీలో రాజమహేంద్రం జిల్లాని ఈ రెండో స్టేట్మెంట్ మీకు తెలియదు. కాకపోతే ఏంటంటే మీరు రిస్క్ చేసుకోవాలనుకుంటే ఇది పోతుంది కాబట్టి మీకు AR AB మాత్రం ఉంటుంది. రాయేసుకుంటే AB వేస్తారు. లక్కీగా AB కరెక్టే లేకండి, మనకి తెలియదు. ఈ స్టేట్మెంట్ మనం చదివినా గుర్తుండదు. 1823లో మద్రాస్ ప్రెసిడెన్సీలో రాజమహేంద్ర ఎవరికి గుర్తుంటాయండి? మనం మనుషులమా లేకుంటే రోబోట్లమా గుర్తుపెట్టుకోవడానికి అన్నీ?
విలేజ్ సర్వేర్ అంట. రాజేంద్ర నగరాన్ని మొదటి అమరాజు విష్ణువర్ధన్ నిర్మించాడు. మద్రాస్ ప్రెసిడెన్సీలో రాజేంద్ర మహల్ జిల్లాను 1823లో ఏర్పాటు చేశారు. ఓకేనా. నరేంద్ర మృగరాజు రాజులలో సింహం అనే బిరుదును ఏ రాజు పొందినాడంటే విజయాదిత్యుడు 2, అసిస్టెంట్ సోషల్ బీసీ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ మెయిన్ 2017. ఓకేనా. అమ్మరాజు 1 920 ఇయర్స్ అవసరం లేదా. ఒక క్రొత్త నగరం ఆంధ్రుల సాంస్కృతిక రాజధానిగా విశ్వసించదైంది. దాని పేరేమిటి? రాజమండ్రి. ఓకేనా. నేను ఆప్షన్స్ అన్నీ మళ్ళీ చదివితే టైం వేస్ట్ అవుతుందని. తర్వాత ఎందుకంటే ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేస్తే ఏన్షియంట్ హిస్టరీ, మళ్ళీ మిడివల్ హిస్టరీలోకి వెళ్ళాలి. నేను మిడివల్ హిస్టరీలోకి వెళ్ళి మళ్ళీ ఆ మిడివల్ హిస్టరీలో ఉన్న ఇంట్రడక్షన్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మళ్ళీ తీసుకొచ్చి ఇదే ఫార్మేట్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నరేంద్రేశ్వరాల అనే పేరుతో 108 దేవాలయాన్ని నిర్మించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు వచ్చేసి 2వ విజయాదిత్యుడు. తూర్పు చాళుక్యులలో గొప్ప రాజు ఎవరు? గ్రూప్ 2 పేపర్ 2011 గుణగ విజయాదిత్యుడు. సమస్త గాంధర్వ విద్యా కవిత చెల్లవ్వ ఎవరి ఆస్థాన గాయని? చాళుక్య భీముడు. తర్వాత వెంగిరి అయిన తూర్పు చాళుక్యుల అధికార భాష ఏది? సంస్కృతం. నెక్స్ట్ రాజమహేంద్రి అంటే ప్రస్తుత రాజమండ్రి ఏ వంశజుల పాలకాలను నిర్మించబడింది? తూర్పు చాళుక్యులు. ఇప్పుడు గ్రూప్ 2 2002 గ్రూప్ 2 2000 2 సార్లు అడిగాడు. రాజేంద్ర మహేంద్రవరం అనే కొత్త నగరాన్ని నిర్మించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? మొదటి అమ్మరాజు. నెక్స్ట్ వచ్చేసి ఇది పంచాయతీరాజ్ ల్యాబ్ అసిస్టెంట్ 2012 వచ్చింది. గ్రూప్ 2 పేపర్ 2008. ఈ క్రింది నగరాల్లో తూర్పు చాళుక్యులు స్థాపించిన నగరం ఏది? రాజమండ్రి. ఈ క్రింద ఇవ్వబడిన తూర్పు చాళుక్యుల రాజులలోని ఏ రాజు కాలంలో వారి అధికార వైభవము ఉచ్చస్థితిలో ఉన్నది? ఆన్సర్ వచ్చేసి గుణగ విజయాదిత్యుడు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 2004. ఆప్షన్స్ చదవట్లేదు, టైం వేస్ట్ అవుతుందని చెప్పి. తర్వాత ఇవన్నీ నేను చెప్పానండి, ఇవన్నీ మీకు చెప్పాను ఇంట్రడక్షన్ పార్ట్లో. మీకు స్ట్రైక్ అవ్వాలి ఇక్కడ. అక్కడ ఇంట్రడక్షన్లో చెప్పినే వీటి స్ట్రైక్ అవుతుందని మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూపిస్తున్నాను. అండ్ కొన్ని ఇన్స్క్రిప్షన్స్ వచ్చినాయి. ఆల్రెడీ ఇన్స్క్రిప్షన్ వీడియో ఉంది, అక్కడ మీకు చూశాను. తరవోజు ఛందస్సుతో కూడిన తొలి తెలుగు పద్యం ఏ తూర్పు చాళుక్య శాసనంలో ఉంది? పంచాయతీరాజ్ ల్యాబ్ అసిస్టెంట్ 2012 అద్దంకి శాసనం. నేను అక్కడక్కడ కొంచెం డీవియేట్ అయితే సారీ అండి, ఎందుకంటే నేను ప్రిపేర్ అవ్వనండి. డైరెక్ట్గా నేను ఏదైతే నోట్స్ చేసుకుంటానో అదే నోట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి కొంతమంది మళ్ళీ వీడేంద్ర సోచ్ చెప్తున్నాడు డీవియేట్, ఎందుకంటే నేను ఇన్స్క్రిప్షన్స్ అనే టాపిక్ చెప్పేటప్పుడు తెలుసు నాకు కూడా నేను కొంచెం డీవియేట్ అయిపోయాను. ఫిజిక్స్ అనే దాంట్లోకి PV = NRT అని చెప్పి మిగతా దాంట్లోకి వెళ్ళి మళ్ళీ ఇంగ్లీష్లో ఎటిమాలజీ ఎంటమాలజీ నేను డీవియేట్ అయ్యాను. నాకు కూడా తెలుసు, ఎందుకంటే నేను ఫ్యాకల్టీని కాదు కదండి. ఎందుకంటే దే హ్యావ్ వేస్ట్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఎన్నో క్లాసులు చెప్పుంటారు, వాళ్ళకి ఐడియా ఉంటుంది, వాళ్ళకి ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్ ఉంటుంది క్లాస్ చెప్పాలంటే ఇలాంటిది. కాకపోతే నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నేను మీలాగా ఆస్పిరెంట్నే కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నాకు ఈ మైండ్లో ఏది స్ట్రైక్ అయిపోతే డీవేట్ అంటే మిగతా సబ్జెక్ట్ ఏదైనా నాకు నాలెడ్జ్ వచ్చింది అనుకోండి, ఆ నాలెడ్జ్ నేను ఇక్కడ చెప్పాలనే చూస్తాను. అందుకు కొంతమందికి నచ్చకపోవచ్చు. అందుకే 2-3 నాకు కామెంట్స్ కూడా పెట్టారు, బ్రో సోజ్ చెప్తున్నావు బ్రో అని. సారీ ఫర్ దట్. నేను సోది నేను కావాలి చెప్పాలనుకోనండి, కాకపోతే మీకు ఒక ఆపర్చునిటీ ఉంది. నేను ఒకవేళ సోది ఏదైనా చెప్తున్నానని మీకు అనిపించినప్పుడు మీరు ఫార్వర్డ్ కొట్టుకోండి, ఎందుకంటే మీ చేతిలో ఉంది కదండి. ఫార్వర్డ్ కొట్టే ఆప్షన్ మీ చేతిలో ఉంది. నేను చెప్పలేకపోవడం అనేది నా కంట్రోల్ లేదు, బికాస్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ నాకు ఆ టైంలో ఏది స్పాంటేనియస్గా వస్తే నేను చెప్పేస్తాను. సో మీరు మీ చేతిలో ఉన్నది ఏంది, మీకు ఎప్పుడైనా నేను డీవేట్ అవుతున్నా వేరే సబ్జెక్ట్లోకి మూవ్ అవుతున్నా అంటే మీరు ఆ ఫార్వర్డ్ కొట్టుకోండి, అంతేగాని మళ్ళీ మీరు నెగిటివ్గా కామెంట్ చేయొద్దు. ఆ సోది చెప్తున్నాను, ఎందుకంటే ఒక 2-3 పర్సన్స్ కామెంట్ చేశారండి, బ్రో నీ సోది ఎక్కువైపోతుందని. అరే నేను సోది కావాలని చెప్పను రా బాబు, నాకు ఆ టైంలో స్ట్రైక్ అవుతుంది, నేను అట్లా డీవేట్ అయి చెప్తున్నా అంతే. మీరు దానికి తప్పుగా తీసుకోవద్దు. నా ప్రయత్నం వరకు మీకు హెల్ప్ చేయడమేనండి. సోజ్ చెప్పి మీ టైం వేస్ట్ చేయాలనుకోలేదు, ఎందుకంటే సోజ్ చెప్తే నాకైనా వాచ్ టైం ఓవర్ వచ్చింది అలా ఏం లేదండి. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పే వీడియోస్ ఈ మీమ్స్ ఇవన్నీ పెడితే యూట్యూబ్ నాకు లైఫ్లో మానిటైజేషన్ ఛాన్స్ ఇవ్వదు, నాకు ఇవ్వదు మానిటైజేషన్ అనేది. నేను ఎంత చేసినా, ఎన్ని వీడియోలు ఎన్ని గంటలు చేసినా కానీ యూట్యూబ్ నా ఛానల్ని మానిటైజ్ చేయదు. ఎందుకంటే నేను ఆ మీమ్స్ తర్వాత మిగతా ఈ బుక్లో ఇమేజెస్ పెడుతున్నా కదా, యూట్యూబ్ పాలసీ ప్రకారం అవన్నీ నాకు ఎలిజిబిలిటీ కాదు, నాకు తెలుసు. సో నేను ఏది మానిటరీ బెనిఫిట్స్ కోసం చేయట్లేదని చెప్పడానికి. నాకు వాచ్ అవర్ ఎప్పుడో దాటిపోయిందండి. పెద్ద కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి 4000 గంటలు ఎంతో రావాలి, అది 1 ఇయర్ చెప్పినా కానీ రావు కోచింగ్ ఇన్స్టిట్యూట్కి. నాకు ఆల్మోస్ట్ 7000 గంటలు వాచ్ అవర్ కూడా వచ్చింది పెట్టిన 40 రోజుల్లో. సో నాకు మానిటైజేషన్ చేసుకునే ఛాన్స్ ఉంది, కాకపోతే నేను ఇలాంటివి పెట్టినప్పుడు అది రాదు, వాళ్ళు తీసేస్తారు. నాకు తీసేసిన ప్రాబ్లం లేదు, ఆ జాయిన్ ఆప్షన్ కూడా నేను పెట్టకపోవడం కారణం అదే. మనకేంది ఇక్కడ, మనకు సబ్జెక్టు స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా. తరవోజు ఛందస్సుతో కూడిన తొలి తెలుగు పద్యం ఏ తూర్పు చాళుక్య శాసనంలో ఉందంటే అద్దంకి శాసనం, పంచాయతీరాజ్ అసిస్టెంట్ 2021. ఎప్పుడైనా నేను డీవియేట్ అవుతున్నా అంటే వెంటనే మీరు ఫార్వర్డ్ కొట్టేసుకోండి, దానివల్ల మీ టైం వేస్ట్ అవ్వదు. నేను చెప్పడం అనేది ఏంటంటే అది నా కంట్రోల్లో లేదు, సో దానికి మీరు ఎక్స్క్యూజ్ చేయాలి. సారీ ఫర్ దట్. ఎప్పుడైనా నేను ఏదైనా సోది కింద అట్లా మూవ్ అవుతున్నా అంటే దాన్ని క్షమించండి, ఎందుకంటే మీ టైం నేను వేస్ట్ చేసి తెలుసుకోలేదు. ఓకేనా. తర్వాత పాండురంగడు ఏ రాజవంశానికి చెందిన సైనికాధికారి అంటే వేంగి చాళుక్యులు, మనం డిస్కస్ చేసాం. ఆనంద గోత్రికులు పల్లవులు బాగా తీసేయండి. నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు చోడులు తెలుగు చోళులకు చెందిన ఒక శాఖ. నెల్లూరు చోడులలో ముఖ్య నాయకుడిగా ఎవరు ప్రసిద్ధుడు అంటే చోళ బిజ్జన్న.
తర్వాత ఇది VDS ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అని. ఆంధ్రదేశంలో తెలుగును నిలిపిన కీర్తి ఎవరికి అంటే రేనాటి చోళులు. తర్వాత తెలుగులో తొలి శాసనం గ్రూప్ 2 పేపర్ 2012లో, మళ్ళీ కిందది గ్రూప్ 1 1995, కిందది VDO 2002, ఇది వచ్చేసి 2020, 2019, 1983, 1984 గ్రూప్ 1లో వచ్చిందంట. ఓకేనా. కలమల శాసనం తెలుగులో తెలుగు శాసనం కలమల శాసనం. తొలి తెలుగు శాసనాన్ని జారీ చేసిన వాళ్ళు రేనాటి చోళులు. ప్రాచీన కాలంలో నెల్లూరు ప్రాంతంలో ఏమని పిలిచేవారు? పాకనాడు. కాకతీయ పాలకుడు సంఘటన తోడ్పాడు. రుద్రదేవుడు వచ్చేసి 1000 స్తంభాల గుడి నిర్మాణం. డైరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. గణపతి దేవుడు హనుమకొండ నుంచి ఓరుగోలు వరంగల్ రాజధాని మార్చాడు. రుద్రమదేవి కోస్తాంధ్రలో మార్కోపోలో. ఇవన్నీ కాకతీయాస్లోకి వెళ్తున్నాయండి. తొలి ఇంకా ఈ కాకతీయాస్ అంటే మళ్ళీ ఆ కాన్సెప్ట్కి వెళ్ళిపోయి మళ్ళీ ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్ని మళ్ళీ కాకతీయాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఏన్షియంట్ హిస్టరీ ఇంట్రడక్షన్స్ ఇచ్చి ఆ ఏన్షియంట్ ఇంట్రడక్షన్స్లు ఇచ్చిన వాటిల్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనము మిడివల్ హిస్టరీకి వెళ్దాం. అంటే కాకతీయాస్, రెడ్డి రాజులు, విజయనగరం, దాని తర్వాత కుతుబ్ షాహీస్. ఆ కుతుబ్ షాహీస్ వచ్చిన ప్రీవియస్ ఆ ఇంట్రడక్షన్స్ అన్ని చూద్దాం. ఆ ఇంట్రడక్షన్స్ అన్ని చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూద్దాం. సరేనా. ఇది చూడండి. చోళ విజ్జన, రేనాటి చోళులు, కలమల శాసనం, రేనాటి చోళులు, పాకనాడు. అండ్ ఒకసారి రివైజ్ చేస్తాయి ఇవి. నెల్లూరు చోళులు తెలుగు చోళులకు చెందిన ఒక శాఖ. నెల్లూరు చోళులో ముఖ్య నాయకుడు ఎవరు ప్రసిద్ధుడు? చోళ బిజ్జన్న. ఆంధ్రదేశంలో తెలుగు నిలిపిన కీర్తి ఎవరికి దక్కుతుంది? రేనాటి చోళులు. తొలి తెలుగు శాసనం కలమల శాసనం. తొలి తెలుగు శాసనం జారీ చేసినారు రేనాటి చోళులు. ప్రాచీన కాలంలో ప్రాంతమును ఏమని పిలిచేవారు? పాకనాడు. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఏన్షియంట్ హిస్టరీ ఇక్కడ వరకు అయిపోయిందండి. ప్రీ హిస్టరీ గురించి నేను పెట్టలేదు. శాతవాహనుస్, ఇక్ష్వాకుస్, దాని తర్వాత విష్ణుకుండీలు, మధ్యలో ఉన్న ఆంధ్రగోతులు, బృహత్పాలు, శాలంకాయలు. ప్రాచీన పల్లవులు మన సిలబస్లో లేదు, బట్ ఆ లింకులు ఉంటాయండి ప్రాచీన పల్లవుకు సంబంధించి. మన బుక్లో కూడా అక్కడ మెన్షన్ చేయలేదు. నేను జోగినాట్ బేస్డ్ రిఫరెన్స్ తీసుకుని చెప్తున్నానండి. BSL ఇప్పుడు చెప్పినా మీకు అర్థం అవ్వదు. టైం ఉండింటే నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. దాని తర్వాత మనం ఏం చేసాం? ఈస్టర్న్ చాళుక్యూస్ తర్వాత చోళ చాళుక్యకు సంబంధించి నేనేం పెట్టలేదు. బిట్లు కూడా ప్రీవియస్గా పెద్దగా రాలేదు. చోళులు చాళుక్యులకు సంబంధించి లింకులు ఉంటాయి కదా అది. దాని తర్వాత తెలుగు మాండలిక యుగం. ఈ క్వశ్చన్స్ అన్ని కలమల్ల, రేనాటి, నెల్లూరు చోళులు, పొత్తడి చోళులు అది అయిపోయింది. దీంతో ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయిపోయినాయి. వీడియో 1 hour 10 minutes అయింది. నేను ఎంత అయింది టైం చూద్దాం. 4:24 అయిందండి. నేను ఎంతకు స్టార్ట్ చేసా? 3:20కేమో స్టార్ట్ చేసినట్టుంది. 3:20 అంతా 4:20 అయింది. ఎందుకంటే నేను మార్నింగ్ పూట వస్తున్నాను. మార్నింగ్ పూట ఎందుకు లేచి వస్తున్నానంటే అదే పనిగా మార్నింగ్ పూట స్టడీ హాల్స్లో ఎవరు ఉండరు. నేను రికార్డ్ చేసి మీకు ఇవ్వడానికి కూడా ఫీజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే నేను హాస్టల్లో రికార్డ్ చేయాలన్న కష్టం. స్టూడెంట్స్ వాయిస్ ఓవర్ వచ్చింది, మీకు క్లారిటీ ఉండదు. అండ్ ఇక్కడ స్టడీ హాల్స్లో మార్నింగ్ పూట ఎవరు ఉండరు. రికార్డ్ చేసినా పీస్ఫుల్గా ఉంటుంది మీకు. అందుకనే నేను చెప్పేసి కొంచెం కష్టమైన చెప్పేసి రికార్డ్ చేసి వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి నేను పడుకుంటానండి. రూమ్కి వెళ్ళి పడుకొని 6కి వెళ్ళి పడుకుంటా. మళ్ళీ మధ్యాహ్నం 12కి ఎంత 1కో 2కో లేచి లంచ్ చేసేసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ మిగతా సెకండ్ హాఫ్ చదువుకుంటా. సరే అండి. సో ఇప్పుడు ఒక 5 minutes నేను బ్రేక్ తీసుకుంటా. మీకు బ్రేక్ ఏం రాదులేండి, ఎందుకంటే నేను పాస్ చేస్తాను వీడియో. మీకు బ్రేక్ రాదు, కంటిన్యూషన్ వచ్చింది. నేను 5 minutes కొంచెం వాటర్ తాగేసేసి మళ్ళీ మిడివల్లోకి వెళ్తా. బ్రేక్ ఇక్కడ చేస్తాను, మీకు కంటిన్యూషన్ వచ్చింది. ఒక్క నిమిషం వీడియోని పాస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ నుంచి కంటిన్యూ చేసేద్దాం. అంటే మీకు కంటిన్యూషన్ వచ్చేసి ఉంటుంది అనుకుంటా వీడియో. ఓకే, ఇప్పుడు మిడివల్ హిస్టరీకి వెళ్ళిపోదామండి. ఒక్క నిమిషం. అంతా అయిపోయింది కదా. ఓకే అండి, ఇప్పుడు మనం కాకతీయాస్కి వెళ్దాం. కాకతీయాస్కి అంటే మిడివల్ హిస్టరీలో మొత్తం కాకతీయాస్ దగ్గర నుంచి కుతుబ్ షాహీస్ వరకు ఉన్న ఇంట్రడక్షన్ పార్ట్స్ అన్ని చూద్దాం. చూసిన తర్వాత ఎక్కడైనా నిమోనిక్స్ పాసిబిలిటీ ఉంటే నేను మీకు అక్కడ చెప్తాను. దాని తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ ఇంతకుముందు ఏన్షియంట్కి ఎలా చేస్తాం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా అన్ని చూద్దాం. సరేనా? సరే, ఇప్పుడు కాకతీయ సామ్రాజ్యానికి వెళ్దాం. చూడండి, మూల పురుషుడు వచ్చేసి కాకర్తె గుండెనండి. మాగల్లు శాసనం ప్రకారం కాకతీయాస్ మూల పురుషుడు కాకర్తె గుండెన. అదే బయ్యారం చెరువు శాసనం ప్రకారం వచ్చేసి వెన్నబూతి. ఎలా గుర్తుపెట్టుకుంటారండి? మీకోసం ఈ బొమ్మ పెట్టే చూడండి. వెన్న మీద కాకరకాయ పెట్టారండి. వెన్న కాకరకాయ. కాకపోతే మీకు ఎవరు ఏ శాసనం ప్రకారం ఎవరు వెన్న భూపతి అంటే మీకు ఈ ఇమేజ్ గుర్తున్నా కానీ బ్రెయిన్లో మీకు వెన్న భూపతి అని తెలుసు అండ్ కాకర్తె గుండె అని తెలుసు. కాకపోతే ఎవరు ఏ శాసనం గురించి అనేది మీకు మేబీ ఎగ్జామ్లో స్ట్రైక్ అవ్వకపోవచ్చు. సో మీరేం చేస్తారంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మాగల్లు శాసనం అయినా కానీ బయ్యారం చెరువు శాసనం. మాగల్లు శాసనం గుర్తుపెట్టుకోండి. మాగల్లు శాసనం వచ్చేసి అంటే కాకర్తె గుండెని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కాకరకాయని తినడానికి మగాళ్ళు భయపడతారంట. ఎందుకంటే చేదుకుంటుంది. అంటే మాగళ్ళు
మాగళ్ళు శాసనం ఉంది. దీన్ని ఎలా చదువుతున్నాయి? మగాళ్ళు మగాళ్ళు మగళ్ళు మగళ్ళు మాగళ్ళు మాగళ్ళు మగళ్ళు మగాళ్ళు అలా సౌండింగ్ వస్తుంది కదా. సో మగాళ్ళు కాకరకాయ తినడానికి భయపడతారంట. సరే ఓన్లీ మగాళ్ళు అని చెప్తే ఓన్లీ మా మగాళ్ళని ఎందుకు యాడ్ చేయడం, మిమ్మల్ని కూడా యాడ్ చేస్తా. గర్ల్స్ కూడా ఉన్నారు కదా, మాగళ్ళులో గల్లులు ఉన్నారు కదా, మా గల్లులో గల్లు కూడా ఉన్నారు కదా, అంటే మీరు కూడా తినడానికి భయపడతారని గుర్తుపెట్టుకుందాం. అంతేనా? అర్థం కాలేదా? ఎలా గుర్తుపెట్టుకుంటే మా గల్లు ఉంది, మొత్తం చదివితే ఎలా వచ్చిందండి? మగాళ్ళు అని వస్తుంది. సో మగాళ్ళు కాకరకాయ తినడానికి భయపడతారు. సో మగాళ్ళే ఎందుకు యాడ్ చేయడం, ఈ ఆడవాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలి కదా అని చెప్పి గల్లు అంటే మగాళ్ళు తెలుగులో ఉంది, గల్లు తెలుగులో ఉంది. గర్ల్స్ కూడా తినడానికి ఈ కాకరకాయ తినడానికి భయపడతారు. సో ఒకటి గుర్తుపెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ కాకరకాయ గుండెన మగాళ్ళు అని గుర్తున్నప్పుడు రెండోది ఆటోమేటిక్గా వెన్నబూతి బయారం కిందికి వెళ్ళిపోతాడు. లేదంటే బయారం చెరువులో మొత్తం వెన్న ఉందని గుర్తుపెట్టుకోండి. ఆ చెరువులో వెన్న పెట్టారు, అందరూ వెళ్ళి విలేజ్ వాళ్ళు మొత్తం వెళ్ళి ఆ వెన్న తెచ్చుకోవడానికి వెళ్ళారు. ఇట్లా ఫన్నీగా. నెక్స్ట్ వచ్చేసి మూలపురుషుడు అయిపోయింది. నెక్స్ట్ స్థాపకుడు వచ్చేసి మొదటి బేతరాజు. ఓకేనా? మనకి మొదటి బేతరాజుది ఆల్రెడీ మన ఇన్స్క్రిప్షన్ కూడా మేము ఇంతకుముందు చూపించాం. మొదటి బేతరాజు, కాకతీయ కింగ్, ఆ విజయ్ వచ్చేసి కప్ పట్టుకొని ఉంటాడు, అదంతా చూపించాం కదా. స్వతంత్ర రాజ్య స్థాపకుడు వచ్చేసి రుద్రదేవుడు. రాజ లాంఛనం వచ్చేసి మొదట గరుడ, తరువాత కాలంలో వరహం. మీరు అబ్జర్వ్ చేస్తే గరుడ వచ్చేసి విష్ణుదేవుడి వాహనం అండి. విష్ణుదేవుడిది కదా, లార్డ్ విష్ణుదేవుడి వాహనం వచ్చేసి గరుడ. అండ్ వరహం వచ్చేసి విష్ణుదేవుడి ఇన్కార్నేషన్. విష్ణుదేవుడికి చాలా ఇన్కార్నేషన్స్ ఉన్నాయిగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాముడు వచ్చేసి విష్ణుదేవుడి ఒక ఇన్కార్నేషన్, శ్రీకృష్ణుడు వచ్చేసి విష్ణుదేవుడి వన్ ఇన్కార్నేషన్, వరహావతారం కూడా వచ్చేసి శ్రీ విష్ణుదేవుడి ఒక ఇన్కార్నేషన్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గరుడ రాజలాంఛనం, ఇది విష్ణుదేవుడికి సంబంధించిందే. అండ్ వరాహం వచ్చేసి ఇది కూడా విష్ణుదేవుడికి సంబంధించింది. కాకపోతే ఏ కాలంలో ఎవరిదనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వరాహం వచ్చేసి మొదటి ప్రళయరాజు కాలంలో, అంటే ప్రళయంలో వరాహం అంటే వద్దులే మళ్ళా. ఓకేనా? ఇది చూడండి, ఇక్కడ రుద్రదేవుడు స్వతంత్ర రాజ్య స్థాపకుడు. ఇక్కడ మీకు ఇమేజ్ ఉంది చూడండి, వెనక గరుడ ఉంది, కింద వచ్చేసి వరహావతారం దేవుడు. మీకు జూమ్ చేస్తాను, ఇది చూడండి, వరహావతారం వెనక గరుడ, ఈ రెండు కూడా విష్ణు గాడికి రిలేటెడ్. ఇది కిందకి చూడండి, ఫస్ట్ బేతరాజు, ఫస్ట్ కాకతీయ బెత్తంతో కాజీపేట ఇన్స్క్రిప్షన్. ఒక్క నిమిషం. సో మూల పురుషుడు వచ్చేసి కంటిన్యూ అవుతుంది ఎంత వీడియో. సో మూల పురుషుడు కాకర్తె గుండెన మాగళ్ళు శాసనం ప్రకారం. అండ్ వెన్నభూపతి వచ్చేసి బయ్యారం చెరువు శాసనం ప్రకారం. స్థాపకుడు వచ్చేసి మొదటి బేతరాజు, స్వతంత్ర రాజ్య స్థాపకుడు వచ్చేసి రుద్రదేవుడు, రాజ లాంఛనం వచ్చేసి మొదట గరుడ, తర్వాత కాలంలో వరహం మొదటి ప్రోలరాజు, రాజధాని వచ్చేసి హన్మకొండ అండ్ వరంగల్. ఈ ఇమేజ్ గుర్తుపెట్టుకోండి. తర్వాత రాజభాష వచ్చేసి సంస్కృతం, వర్ణం వచ్చేసి శూద్రులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ పడ్డాయి. మతం వచ్చేసి ప్రతి దాని మీద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పడిందండి, మీకు చూపిస్తాను, ఓపికతో చూడండి చివరి వరకు. మతం వచ్చేసి తొలి కాకతీయులు వచ్చేసి జైన మతస్థులు, మలి కాకతీయులు వచ్చేసి శైవ మతస్థులు, కాకతీయుల ఆరాధ్య దైవం వచ్చేసి కాకతమ్మ, బిరుదాంకితులు వచ్చేసి ఆంధ్రదేదీశ్వర. ఓకేనా? రివైజ్ చేస్తున్నాం మళ్ళీ. మూలపురుషుడు కాకర్తె గుండెన వెన్నభూపతి, మగలు శాసన ప్రకృతం కాకర్తె గుండెన, బయ్యారం చెరువు శాసనం వెన్నభూపతి, స్థాపకుడు వచ్చేసి మొదటి బేతరాజు, స్వతంత్ర రాజ్య స్థాపకుడు వచ్చేసి రుద్రదేవుడు, రాజ లాంఛనం వచ్చేసి మొదట గరుడ, తర్వాత కాలంలో వలహం మొదటి ప్రోలరాజు కాలంలో, రాజధాని వచ్చేసి హన్మకొండ వరంగల్, రాజభాష వచ్చేసి సంస్కృతం, వర్ణం వచ్చేసి శూద్రులు, మతం వచ్చేసి తొలి కాకతీయులు జైన మతస్థులు, మల కాకతీయులు వచ్చేసి శైవ మతస్థులు, కాకతీయుల ఆరాధ్యదేవత కాకతమ్మ, బిరుదాంకితులు వచ్చేసి ఆంధ్రదేశీశ్వర. ఈ బొమ్మ గుర్తుపెట్టుకోండి, వెన్న మీద కాకర్తె ఉంది, ఇది విష్ణుది, ఇది అండి, ఇవన్నీ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చారిత్రక ఆధారం. ఇవన్నీ మీ ఇన్స్క్రిప్షన్స్లో మీకు చెప్పానండి, నేను మళ్ళీ రీటరేట్ చేయదలుచుకోలేదు. చారిత్రక ఆధారం మగాళ్ళు వచ్చేసి దానం చేయాలని చెప్పి ఇమేజ్ ఇన్స్క్రిప్షన్ మీకు చెప్పాను. బయ్య ఎంత దూరం అంటే మైల్ దూరం, బయ్యారం శిశువు మైలాంబ, మగలు శాసనం దానరుడు, ఇది మీకు చెప్పేశాను ఆల్రెడీ. ఇక్కడ కింద కూడా శాసనాలు ఉన్నాయి, ఏమేమిటి? బయ్య, మైలాంబం, హన్మకొండ, కాకతీయ రుద్ర, గణపతి దేవుడు మోటుపల్లి. మీకు ఆల్రెడీ ఇన్స్క్రిప్షన్ చెప్పేటప్పుడు కూడా గణపతి దేవుడు మోటుపల్లి అనే క్వశ్చన్ ఉంది, దాన్ని తప్పు చేశాను, ఎవరైనా కామెంట్ చేయండి. మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ ఎవరు పెట్టించారంటే 2-3 ఇన్స్క్రిప్షన్ బ్రదర్స్ పెట్టారు కామెంట్, చెప్తున్నా. ఓకేనా? సో ఇన్స్క్రిప్షన్స్ మీకు ఆల్రెడీ చెప్పేశాను, ఈ 5 ఇన్స్క్రిప్షన్స్ ఏది ఆల్రెడీ ఉన్నాయి కదా. చారిత్రక ఆధారం వచ్చేసి మాగళ్ళు వచ్చేసి దానరుడు, బయ్యారం మైలాంబ, హన్మకొండ కాకతీయ రుద్రుడు, మోటుపల్లి గణపతి దేవి. ఓకేనా? నగర నిర్మాతలు హన్మకొండ వచ్చేసి పోలరాజు, ఓరుగల్లు వచ్చేసి కాకతీయ రుద్రుడు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎలా గుర్తుపెట్టుకుంటే ఎవరెవరిదని, హనుమంతుడు అంటే దేవుడు కదా, కోతి అని గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లంలో 2 కోతులు ఉన్నాయని, అట్లా ఒకటి గుర్తుపెట్టుకోండి, రెండోది ఆటోమేటిక్ గుర్తుంది, ఓరుగల్లు కాకతీయ రాజు.
జోగినాయుడులో అక్కడక్కడ మిస్టేక్స్ ఉన్నాయండి, ఎక్కడన్నా ఉంటే చెప్పండి, రెక్టిఫై చేసుకుందాం. ఎందుకంటే జోగినాయుడు బుక్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి అక్కడక్కడ. బట్ స్టిల్ ఎందుకే జోగినాయుడు చదువుతాను, ఎందుకంటే మనం హ్యూమన్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే జోగినాయుడులో 90% క్వశ్చన్స్ కరెక్ట్, 95% కరెక్ట్ డేటా ఉండి 5% రాంగ్ డేటా ఉందనుకోండి, జనాలు ఈ 5% రాంగ్ డేటా మీద ఫోకస్ చేస్తారు, ఈ 95% ఉన్న గుడ్ని ఫోకస్ చేయరు. ఓకేనా? కానీ 95% ఉన్న గుడ్ పోతే పోయింది, 5% తప్పులు నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు ఆ 75 క్వశ్చన్లు వచ్చండి ఎగ్జామ్లో, 75కి 75లో మీరు నేర్చుకున్న దాంట్లో 1-2 తప్పులు పోతాయి, మిగతా 73 కరెక్ట్ మీరు నేర్చుకుంటున్నారు కదా, అదే ఆలోచించరు మీరు. 2 క్వశ్చన్స్ తప్పులు ఉన్నాయి కదా ఆ బుక్లో అని చెప్పి మీరు అలా నెగిటివ్గా థింక్ చేస్తారు. మనిషి ఎప్పుడు కూడా ఉన్న పాజిటివ్ని చూడండి, ఎప్పుడూ నెగిటివే కావాలి మనిషికి. అంటే ఉన్నదాన్ని మనం పట్టించుకోము, లేని దాని మీదే నెగిటివ్ ఫోకస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడన్నా ఇప్పుడు ఇంత చెప్పాను కదండి, సపోజ్ ఇంత డేటా చెప్పి ఎక్కడన్నా 1-2 క్వశ్చన్స్ ఏదైనా నేను 3 క్వశ్చన్స్ తప్పు చెప్పాను అనుకోండి, పీపుల్ విల్ కామెంట్ ఆన్ దట్ నెగిటివ్ ఆస్పెక్ట్. నేను చెప్పే ఈ 90-95 క్వశ్చన్స్ చెప్తున్నారా వీడు కష్టపడి టైం చేసుకున్నా అవి ఆలోచించరు. వీడు నెగిటివ్ ఏదైనా చెప్పారా దాన్ని కామెంట్ చేద్దాం రా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది ఉంటారు. అందరూ నన్ను 1-2%. అంటే హ్యూమన్ మెంటాలిటీ అది. ఇప్పుడు కూడా మనిషి చేసే 99 మంచి పనులు గుర్తుపెట్టుకోరు, ఏదైతే తప్పు చేస్తామో ఆ తప్పునే మనిషి గుర్తుపెట్టుకుంటాడు. ఎప్పుడైనా లైఫ్ లైన్ అంతే. ఇప్పుడు మనం ఎవరికైనా హెల్ప్ చేసాను అనుకోండి, 99 సార్లు వాడికి హెల్ప్ చేసాం అనుకోండి, వాడు గుర్తుపెట్టుకోడు. కానీ ఒక్కసారి మనం హెల్ప్ చేయకపోయాం అనుకోండి, ఈ ఒక్కసారి మాత్రమే వాడు గుర్తుపెట్టుకుంటాడు. ఈ 99 నేను హెల్ప్ చేసిన విషయాలు గుర్తుపెట్టుకోడు. అదేవిధంగా ఇప్పుడు నేను క్లాస్లో మేబీ ఎక్కడ ఒకటి వెరీ రేర్ అండి, నేను 99% తప్పు చెప్పను, మేబీ 1-2 ఎర్రర్ పెట్టాను అనుకో, పర్టికులర్గా అదే పిన్ పాయింటెడ్గా ఇటు తప్పు చెప్పారా, పిన్ పాయింట్ చేయారా అన్నట్టు ఫోకస్ చేస్తుంటారు కొంతమంది వాళ్ళ కోసం. సో ఇక్కడ వచ్చేసి గొప్పవాడు వచ్చేసి గణపతి దేవుడు, చివరివాడు వచ్చేసి 2వ ప్రతాపరుద్రుడు. దాని తర్వాత ప్రసిద్ధి నృత్యం వచ్చేసి పేరిణి నృత్యం, ముఖ్య వినోదం వచ్చేసి తోలుబొమ్మలాట, ముఖ్య రేవుపట్నం వచ్చేసి మోటుపల్లి, నాట్యకర్త మాచలదేవి ప్రతాపరుద్రుడు 2 కాలంలో అన్నీ డిస్కస్ చేశాం కదా. మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నా చూడండి. చారిత్రక ఆధారం మాగల్లు శాసనం దానరుడు, బయ్యారం శాసనం మైలాంబ, నగర నిర్మాతలు హన్మకొండ ప్రోలరాజు 2 కాలంలో, ఓరుగల్లు కాకతీరుద్రుడు, శాసనాలు బయ్యారం మైలాంబ, హన్మకొండ కాకతీరుద్ర, మోటుపల్లి గణపతి దేవుడు, శిల్పకళ 1000 స్తంభాల గుడి రుద్రదేవుడు, రామప్ప గుడి రేచర్ల రుద్రుడు, విదేశీ యాత్రికులు మార్కోపోల రుద్రదేవి కాలంలో, గొప్పవాడు గణపతి దేవుడు, చివరివాడు 2వ ప్రతాపరుద్రుడు, ప్రసిద్ధి నృత్యం పేరిణి నృత్యం, ముఖ్య వినోదం తోలుబొమ్మలాట, ముఖ్య రేవుపట్నం మోటుపల్లి, నాట్యకర్త మాచలదేవి ప్రతాపరుద్ర 2 కాలంలో. ఓకేనా? ఇవన్నీ మనం డిస్కస్ చేసిందే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. నెక్స్ట్ కొండవీటి రెడ్డి రాజ్యం. ఈ కొండవీటి రెడ్డి రాజ్యం గురించి పెద్ద క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్గా పడింది ఏం లేదండి. ఇంట్రడక్షన్లోంచి ఆ రాచవేమరెడ్డి పురిటి సుంకం ఉంది కదా, దాని మించి 2-3 సార్లు పడ్డాయి. మిగతా డేటా మించి అంత పెద్దగా ఏం పడలేదు, మీకు చూపిస్తానండి, కంగారు ఏం లేదు. రాజ్య స్థాపకుడు వచ్చేసి ప్రళయ వేమారెడ్డి, రాజలాంఛనం వచ్చేసి ఎద్దు. ఎట్లా గుర్తుపెట్టుకుంటారండి? ప్రళయ వేమారెడ్డి పొలం ఉంది, పొలంలోనే కదా ఎద్దుండేది, 2 ఇంటర్లింక్డ్ గుర్తుపెట్టుకోవాలా ఏంది? అందుకే నేను నిమోనిక్ కానీ ఇమేజ్ కానీ పెట్టలేదు, 2 ఇంటర్లింక్డ్ ఉన్నాయి కాబట్టి. ఏమంటున్నా, రాజ్య స్థాపకుడు వచ్చేసి ప్రళయ వేమారెడ్డి, రాజలాంఛనం వచ్చేసి ఎద్దు వృషభము. దాని తర్వాత కులం వచ్చేసి దేశేటి కులం. ఈ కులం ఉంది కదా, కులం దేశేటి కులం. వంశం వచ్చేసి పంట వంశం. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే పెంట అని గుర్తుపెట్టుకుంటుంది. ఇది దోసెటి, పెంటలో దోసపడింది అని. కొన్నిసార్లు నేను కొంచెం అన్పార్లమెంటరీ వర్డ్స్లోకి వెళ్తాయండి. అంటే ఇప్పుడు టాయిలెట్స్ అని, ఇప్పుడు ఈ పెంట ఇట్లా అని చెప్పాను. మీకు ఎందుకు నేను స్ట్రెస్ చేస్తున్నానంటే, మేబీ అందరికీ అన్పార్లమెంటరీ వర్డ్స్ తెలుస్తుంది. అన్పార్లమెంటరీ వర్డ్స్ తెలియడం గొప్ప కాదు, ఏది ఎక్కడ వాడాలని తెలుసుకోవడం అది సంస్కారం. నేను ఎందుకంటే కొన్ని స్ట్రెస్ చేసి వాడుతానంటే, మేబీ నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ వర్డ్ పాడడం వల్ల మీకు ఆ కాన్సెప్ట్ మీ బ్రెయిన్లో గుర్తుంటుందని. నేను వేరే విధంగా కూడా చెప్పొచ్చు, ఎందుకంటే నేను అక్కడక్కడ నోట్ జారీ లేదంటే ఎక్కడెక్కడ మేబీ ఒక 1-2 అన్పార్లమెంటరీ వర్డ్స్ పోవచ్చు. లైక్ ఇప్పుడు చెప్పా కదా, పంట బదులు పెంట అన్న, లేదంటే టాయిలెట్స్ అని ఉండొచ్చు. దానివల్ల ఏమైందంటే నేను ఆ వర్డ్ అక్కడ అన్పార్లమెంటరీగా లేదా స్ట్రెస్గా వాడినప్పుడు మీకు పోతే పోనీ నా గురించి నెగిటివ్ అనుకోండి, కామెంట్స్లో నెగిటివ్ పెడితే పెట్టండి, నాకు ప్రాబ్లం ఏం లేదు. మీకు అట్లీస్ట్ ఆ కాన్సెప్ట్ మైండ్లో గుర్తుంటుంది. సో నేను వీడు ఇలా తప్పుగా అన్నాడని మీరు ఆలోచించినప్పుడు అందుకే నేను స్ట్రెస్ఫుల్గా అక్కడక్కడ నేను కొన్ని డివేట్ అయ్యి వర్డ్స్ అలా మారుతుంటా. ఎవరన్నా మీలలో ఎవరైనా హర్ట్ అయితే నన్ను క్షమించండి. నేను ఇంటెన్షనల్గా చెప్పనండి, ఇంటెన్షనల్గా నేను ఏది చెప్పను. కాకపోతే కొన్నిసార్లు నేను కొన్ని నిమోనిక్స్ మరి వరస్ట్ గుర్తుపెట్టుకుంటాను, అవన్నీ నేను చెప్పలేను మీకు. కాకపోతే ఎంత వరస్ట్గా నిమోనిక్ ఉంటుందో అంత ఇమ్మీడియట్గా మనకు ఆన్సర్ స్ట్రైక్ అయిపోద్ది. ఇప్పుడు నేను పంట ఉంది, పంటని పెంట అన్న, తర్వాత దేశేటి కులంలో దోశ అన్న, అంటే పెంటలో దోశ పడింది. ఓకే, సమ్ పీపుల్ మే గెట్ అఫెండెడ్, వీడేంట్రా ఇంత పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఇట్లా చెప్తున్నాడు అని చెప్పి. సో అలాంటి పీపుల్ ఎవరైనా అఫెండ్ అయితే సారీ. మా ఉద్దేశం ఏంటంటే మీకు డేటాని బ్రెయిన్లో ఫీడ్ చేయడం అంతే తప్ప నేనేదో మిమ్మల్ని ఏమంటే
తప్పు చేసిన అనేది. అంటే ఎందుకంటే ఒకరిద్దరు కామెంట్ పెట్టారు, అందుకు నేను చెప్తున్నా వాళ్ళ కోసం. సారీ, నేను అలా చేయాలని లేదు, కాకపోతే ఏంటంటే మీకు డేటా గుర్తుంటుందని చెప్పి అంతే. అందుకోసమే నేను ఎక్కడన్నా కొన్ని అన్పార్లమెంటరీ నేను కంప్లీట్గా మరి బూతులు ఏం మాట్లాడలేదు కదండి. కాకపోతే కొన్ని వర్డ్స్ వాడుకునే వర్డ్స్ నేను వాడుతున్నా, టాయిలెట్స్ అని ఈ పెంట అనేది. సరేనా, సారీ ఫర్ ఇట్. సరే, కుల దైవం వచ్చేసి మూల గురమ్మ. మనము ఇంట్లో కులదైవాన్ని ఎక్కడ పెడతామండి? మూలన ఒక గుడి పెట్టి ఆ గుడిలోనే కదా. సో మూల గురమ్మ అలా గుర్తుపెట్టుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. రాజ్య స్థాపకుడు వచ్చేసి ప్రళయ వేమారెడ్డి, రాజ లాంఛనం వచ్చేసి ఎద్దు వృషభం, రెండు రిలేటెడ్ ఉన్నాయి. కులం వచ్చేసి దేశెట్టి కులం, వంశం వచ్చేసి పంట వంశం. కుల గురువు వచ్చేసి కుంటు మల్లారెడ్డి. కుల గురువు ఉన్నాడు, కులాల్లోనే కూ ఉంది. కూ అంటే కుంటుకుతున్నాడు అంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ వద్దులేరు. కుంటుకుంటా అయితే మెల్లగా వస్తారు కదండి. కుంటుకున్న వ్యక్తి కూడా మెల్లమెల్లగా వస్తాడు. సో మన క్వశ్చన్లోనే లాజిక్స్ ఉంటాయి, ఐడెంటిఫై చేసుకుంటే సరిపోద్ది. బట్ క్వశ్చన్స్ పడలేదులేండి. దాని తర్వాత వంశ పండవంశ. కులదైవం మూల గురువమ్మ, గొప్పవాడు అనవేమారెడ్డి, చివరివాడు ఇది ఇంపార్టెంట్ రాచవేమారెడ్డి. పుట్టి సుంకం విధిస్తే ప్రజల చేత చంపబడ్డాడు. రాజభాష వచ్చేసి సంస్కృతం. ఓకేనా, మళ్ళీ రివైజ్ చేస్తున్నాం ఫాస్ట్ ఫార్వర్డ్గా. రాజస్థాపకుడు ప్రళయ వేమారెడ్డి, రాజలాంఛనం ఎద్దు వృషభం, కులం వచ్చేసి దోసేటి కులం, కుల గురువు వచ్చేసి కుంటు మల్లారెడ్డి. కూ ఉంది, కుంటుకుంటా ఉన్నాడు కాబట్టి మెల్లగా వెళ్ళిపోతున్నాడు. రాజధాని అద్దంకి, కొండవీడు, రాజమండ్రి. ఎలా గుర్తుపెట్టుకుంటారండి? పవన్ కళ్యాణ్ గారి కొడుకు అకీరా ఉన్నాడు కదా, అకీరా, అద్దంకి, కొండవీడు అండ్ రాజమండ్రి. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వంశం వచ్చేసి పంట వంశం, కులదైవం వచ్చేసి మూల గురువమ్మ, గొప్పవాడు వచ్చేసి అనవేమారెడ్డి, చివరివాడు రాజవేమారెడ్డి. పుట్టి సుంకం విధించే ప్రజల చేత నుంచి రాజవంశం సంస్కృతం. నెక్స్ట్ అయిపోయింది, కాకతీయాస్ అయిపోయింది, రెడ్డి రాజులు అయిపోయింది. ఇప్పుడు విజయనగరం ఇంట్రొడక్షన్ చూద్దాం. విజయనగర సామ్రాజ్య స్థాపకుడు వచ్చేసి హరిహర బుక్కరాయలు. అంటే విజయనగరం స్థాపించిన సంవత్సరం వచ్చేసి 1336. నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే చదివేటప్పుడే ఇది వచ్చేసి 11³ + 5 అని గుర్తుపెట్టుకున్నాను. 11³ అంటే మరి ఇప్పుడు కాన్సెప్ట్ డివేట్ అవుతుందండి. నేను ముందే చెప్తున్నా, ఇక్కడ నేను 11³ అంటే నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాలనుకుంటున్నా. నేను ప్లానెట్గా అనుకోలేదండి, నాకు స్ట్రైక్ అయిపోయింది. ఆ కాన్సెప్ట్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. బట్ ఈ కాన్సెప్ట్ మీకు బడ్జెట్లో కానీ, ఎకనామిక్ సర్వేలో కానీ, ఇయర్స్లో కానీ ఎక్కడైనా గుర్తుపెట్టుకోవడానికి యూజ్ అయ్యింది. ఎవరైతే నేను టైం వేస్ట్ చేస్తున్నాను, సోది చెప్తున్నాను అనుకుంటారో వాళ్ళు ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇమేజ్ ఏంది, ఒక్క నిమిషం, నెక్స్ట్ ఇమేజ్ చూపిస్తా. నెక్స్ట్ ఇమేజ్, ఈ ఇమేజ్కి వచ్చేంత వరకు మీరు వీడియోని ఫార్వర్డ్ ఆర్ స్కిప్ కొట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ వచ్చేసి మ్యాథ్స్ కాన్సెప్ట్. ఇక్కడ మీకు యూజ్ అవుతుందండి, నేను ఏది యూజ్ కాకుండా చెప్పను. నేను డివేట్ అవుతుండొచ్చు సబ్జెక్ట్లో, బట్ మీకు అది యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను చదివేటప్పుడు ఏం గుర్తుపెట్టుకున్నాను అంటే ఈ 1336ని 11³ + 5 11³ + 5 అని గుర్తున్నా. 11³ వచ్చేసి 1331 అండి. 1331కి యాడ్ చేస్తే 5 1336 వస్తుంది. మీకు అందుకేనండి మీకు స్క్వేర్స్ 1 to 30 స్క్వేర్స్ మీకు మైండ్లో ఉండిపోవాలండి. అండ్ 1 to 30 స్క్వేర్స్, 1 to 20 క్యూబ్స్, 1 to 20 కాకపోయినా అట్లీస్ట్ 1 to 10, అట్లీస్ట్ 1 to 15. తర్వాత A to Z ఆల్ఫాబెట్స్ పొజిషన్స్ గుర్తున్నప్పుడు ఏంటంటే ఇయర్స్ వాటికి మీరు చూడంగానే లాజిక్స్ స్ట్రైక్ అయిపోతుంది. మీకు నిద్రలో లేపిన అడిగినా కానీ చెప్పేటట్లుండండి. 1² = 1, 2² = 4, 3² = 9, 4² = 16, 5² 25, 6² 36, 7² 49, 8² 64, 9² 81, 10² 100, 11² 121, 12² 144, 13² 169, 14² 196, 15 225, 16 256, 17 289, 324, 361, 400, తర్వాత 21² 441, 484. ఇట్లా మీకు నిద్రలో లేపి అడిగినా మీకు చెప్పేటట్లు. అలాగే క్యూబ్స్ కూడా 1³ = 1, 2³ = 8, 3³ = 27, 4³ 64, 5³ 125, 6³ 216, 5³ ఇట్లా మీకు 7³ 343, 512, 729, ఇట్లా 1331. ఇట్లా మీకు ఉన్నప్పుడు ఏంటంటే నెంబర్స్ చూసే దృక్పథం మీకు మారిపోతుంది. మీకు చూడంగానే 1336 అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా అడిగాడు. మీకు చూడంగానే ఈ 1336 వచ్చేసి చూడంగానే ఇది 11³ + 5 అని గుర్తుంది. మీకు చెప్తున్నా ఆ నెంబర్స్ స్క్వేర్స్ క్యూబ్స్ అని మీకు మైండ్ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు గుర్తుండాలి. నాకు 1 to 30 కానీ 1 to 20 కానీ నిద్రలో లేపి అడిగినా నేను చెప్తానండి, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేశాను కాబట్టి ఆ నెంబర్స్. ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఈ 11 నెంబర్ ఉంది కదా, ఈ 11కు ఒక ప్రత్యేకత ఉందండి. ఆల్రెడీ మ్యాథ్స్ కొంచెం యాప్టిట్యూడ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి సరిపోద్ది. 11 తోటి మీరు ఏ నెంబర్ మల్టిప్లై చేసినా కానీ ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్ అట్లనే ఉంటుంది, కానీ మధ్య నెంబర్ యాడ్ అయ్యింది. ఇప్పుడు 11 మళ్ళీ 11తోనే యాడ్ చేశాను అనుకోండి, ఎలా వచ్చింది? ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ అట్లనే ఉంటుంది, కానీ మధ్యలో నెంబర్ ఏమవుతుందంటే ఈ 1 + 1 యాడ్ అయితే 2 అయింది. అంటే 11² వచ్చేసి 121. సపోజ్ ఈ 121ని నేను మళ్ళీ యాడ్ చేశాను 11తో మల్టిప్లై చేశాను అనుకోండి, మళ్ళీ 1 ఏమంటున్నా
ఈ 11 యొక్క ప్రాపర్టీ ఏంటంటే 11తో మల్టిప్లై చేశాను అనుకోండి, చెప్తున్నా డివైడ్ అవుతుంది టాపిక్. మీరు మళ్ళీ ఇటు సోది చెప్తున్నాడు అని కామెంట్ పెట్టొద్దు. ఎవరైతే మీ చేతిలోనే ఉంది కదా ఫార్వర్డ్ కొట్టుకోండి, ఆప్షన్ ఫార్వర్డ్ కొట్టేసుకోండి. నెక్స్ట్ స్లైడ్ వచ్చేంత వరకు మీరు వీడియోని ఫార్వర్డ్ కొట్టుకోండి. కాకపోతే ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్ ఏమైందంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను తీసుకొని చెప్తున్నా, యూజ్ అవుతుందని ఎవరికైనా. ఎందుకంటే బడ్జెట్, ఎకనామిక్ సర్వే, ఫ్యాక్ట్స్, డేటా, ఎయిడ్స్ దగ్గర ఈ లాజిక్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ కామెంట్ చేయొద్దు నెగిటివ్గా. సో 11కి ఒక ప్రాపర్టీ ఉంది. 11తో ఏంటంటే, మీరు 11తో ఏదైనా నెంబర్ని మల్టిప్లై చేస్తే ఫస్ట్ నెంబర్ అలానే ఉంటుంది, లాస్ట్ నెంబర్ అలానే ఉంటుంది. ఈ మధ్యలో డిజిట్ వచ్చేసి యాడ్ అవుతుంది. ఇప్పుడు 11 ఉంది, 11 ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ ఉంటుంది, మధ్యలో వచ్చేసి ఈ రెండు యాడ్ చేస్తే వచ్చేది 2 అయింది. అంటే 11 స్క్వేర్ వచ్చేసి 121. అలా విధంగా ఇప్పుడు 121 ఉంది. ఈ 121ని 11తో మల్టిప్లై చేసాను, ఏమైందంటే ఫస్ట్ నెంబరు 121లో లాస్ట్ నెంబర్ అలా ఉంటుంది, మధ్యలో నెంబర్ ఏమవుతుందంటే 1 + 2 3 అవుతుంది, మళ్ళీ 2 + 1 3, మళ్ళీ లాస్ట్ నెంబర్ అంటే 1331. ఓకేనా? మళ్ళీ ఈ 1331 11తో మల్టిప్లై చేసిన అంతే. సపోజ్ 1331 ఉంది, ఇది 11 క్యూబ్. దీన్ని 11తో మల్టిప్లై చేసాను అనుకో, ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ అలా ఉంటుంది, 1331లో ఉన్నది. నెక్స్ట్ డిజిట్ ఏమైంది 1 + 3 4, 1 + 3 4 అవుతుంది, మళ్ళీ 3 + 3 6 అవుతుంది, మళ్ళీ 3 + 1 4 అవుతుంది, లాస్ట్లో ఉంది అంటే 14641. ఇది వచ్చేసి 11 పవర్ 4. అంటే 11 కానీ 11 స్క్వేర్ కానీ ఇట్లా చాలా లాజిక్స్ ఉన్నాయండి. నేను ఓన్లీ ఇక్కడ 1336ని 11 క్యూబ్ + 1 ఎలా గుర్తుపెట్టుకున్నాను చెప్పడానికి ఉంది. ఈ 11 ఇప్పుడు మీరు ఎకనామిక్ సర్వేలో చూసుకున్నారనుకోండి, క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది మన ఏపీ ఎకనామిక్ సర్వేలోకి వెళ్తే క్రాపింగ్ ఇంటెన్సిటీ అని ఉంది, స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు. సారీ, రేపు అడగచ్చు క్రాపింగ్ ఇంటెన్సిటీ మనది ఎంత ఉంది, 1.20నా, 1.21నా, 1.22, 1.23 అండి. ఆన్సర్ వచ్చేసి 1.21 అండి. ఇది వచ్చేసి 11 స్క్వేర్ కదా, చూడంగానే 11 స్క్వేర్ అని మీకు అర్థమైపోద్ది. సో మీకు ఇవి లాజిక్స్ అనేది మీకు స్ట్రైక్ అయిపోద్ది. ఈ 1.2 ఉంది, చదివేటప్పుడు ఇది 121 అంటే ఇది 11 స్క్వేర్. అంటే క్రాపింగ్ ఇంటెన్సిటీ మన ఏపీ ఎకనామిక్ సర్వేలో అగ్రికల్చర్ చాప్టర్లో ఇది క్రాపింగ్ ఇంటెన్సిటీ ఫార్ములా ఏంది అడగచ్చు. నెట్ క్రాప్డ్ ఏరియా బై గ్రాస్ క్రాప్డ్ ఏరియానా, లేదా గ్రాస్ క్రాప్డ్ ఏరియా బై నెట్ క్రాప్డ్ ఏరియానా, లేదా గ్రాస్ ప్లస్ క్రాప్డ్ ఏరియానా, గ్రాస్ మైనస్ నెట్, ఇవన్నీ మనం మళ్ళీ నేను సర్వే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కావాలని చూపిస్తాను, మీకు అన్నీ చెబుతున్నా. ఇప్పుడు ఇదే నెంబర్ ఉంది, ఇప్పుడు 1336 ఉంది, దీనికి మళ్ళీ 11 యాడ్ చేయండి, 47 వస్తే ఏంది, బహామనీ సుల్తానేట్స్ వాళ్ళ రాజ్యం స్థాపించింది. ఇప్పుడు విజయనగరం ఫౌండేషన్ స్టార్ట్ అయింది 1336 నుంచి, దానికి ఒక 11 యాడ్ చేస్తే 47 వస్తుంది. అంటే 1947 నుంచి బహామనీ కింగ్డమ్స్ యొక్క రాజ్యం స్థాపించడం మొదలుపడింది. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయ ఉన్నాడు, ఎప్పుడు చచ్చిపోయాడు, 1529. లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి, ఈ 2 డిజిట్స్ యాడ్ చేసిన 11 వస్తుంది కదా. ఈ 11 వచ్చింది, ఈ 11 నెంబర్ ఫ్యాక్ట్ ఇవన్నీ 11తో ముడైనాయి కదా. మీకు ఇంకొక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంటుందండి, డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే ఒకే నెంబర్కి వచ్చేటట్టు అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియదు, ఒక చిన్న హింట్ ఇచ్చి వదిలేస్తా. ఈ యొక్క కాన్సెప్ట్ వచ్చేసి ఎంటైర్ మ్యాథ్స్లోనే, నెంబర్ సిస్టమ్ తీసుకున్నా, ఎల్సిఎం తీసుకున్నా, హెచ్సిఎఫ్ తీసుకున్నా, పర్సంటేజ్ అర్థమెటిక్ తీసుకున్నా, పర్సంటేజ్ తీసుకున్నా, ప్రాఫిట్ లాస్ తీసుకున్నా, సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకున్నా, టైమ్ స్పీడ్ డిస్టెన్స్ తీసుకున్నా, తర్వాత బోర్డ్స్ తీసుకున్నా, ట్రైన్స్ తీసుకున్నా, టైమ్ అండ్ వర్క్ తీసుకున్నా, పైప్స్ అండ్ సిస్టమ్స్ తీసుకున్నా, దాని తర్వాత వర్క్ అండ్ వేజెస్ యూనిటరీ మెథడ్స్ తీసుకున్నా, ఎంటైర్ అర్థమెటిక్ తీసుకున్నా, క్లాక్స్ తీసుకున్నా, క్యాలెండర్స్ తీసుకున్నా, దాని తర్వాత అక్కడి నుంచి జామెట్రీలోకి వెళ్ళి టూ డైమెన్షనల్ జామెట్రీకి వెళ్ళినా, 3 డైమెన్షనల్ జామెట్రీకి వెళ్ళినా, మెన్సురేషన్ 2 డైమెన్షనల్ మెన్సురేషన్, 3 డైమెన్షనల్ మెన్సురేషన్ వెళ్ళినా, లేదంటే ట్రిగ్నోమెట్రీకి వెళ్ళినా, హైట్స్ అండ్ డిస్టెన్స్కి వెళ్ళినా, దాని తర్వాత పెర్మిటేషన్స్కి వెళ్ళినా, కాంబినేషన్స్కి వెళ్ళినా, ప్రాబబిలిటీకి వెళ్ళినా, డేటా ఇంటర్ప్రిటేషన్కి వెళ్ళినా, ఎంటైర్ రీజనింగ్కి వెళ్ళినా, బడ్జెట్, ఈవెన్ మనం చదివే బడ్జెట్కి సర్వేకి కూడా ఆ కాన్సెప్ట్ అప్లై చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకో, వీడియో చాలా పెద్దగా అవుతుంది. సింపుల్ కాన్సెప్ట్ ఉంటుంది, నెంబర్స్ని యాడ్ చేసి లాజిక్స్ని అప్లై చేస్తే ఆటోమేటిక్ వచ్చింది. సరే, అది ఇప్పుడు నేను చెబితే మళ్ళీ టూ లాంగ్ అయింది, మనం చేసేది ఏపీ హిస్టరీ, అందుకని చెప్పి నేను కాన్సెప్ట్ క్లోజ్ చేస్తాను. చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, సర్లే మళ్ళీ వీడియో పెద్ద అవుతుందా, 131 అయింది. సరే నెక్స్ట్ వెళ్దాం. ఇప్పుడు సంగమ వంశకి వెళ్దామండి. సో ఇప్పుడు స్కిప్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వస్తే సరిపోద్ది, స్కిప్ చేయని వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఈ స్లైడ్ దగ్గర నేనైతే మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పానో అది మీరు స్కిప్ చేస్తే సరిపోద్ది. అంటే 11కి సంబంధించిన ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి ఆ 11 యొక్క ప్రాపర్టీస్ అవన్నీ చెప్పానండి. అంటే నెంబర్ ప్రాపర్టీస్ మీకు తెలిసినప్పుడు నెంబర్స్ని గుర్తుపెట్టుకోవడం ఈజీ. సరే, ఇప్పుడు సంగమ వంశం చూద్దాం. సంగమ వంశం మూల పురుషుడు వచ్చేసి సంగముడు, స్థాపకుడు వచ్చేసి హరిహర అండ్ బుక్కరాయలు, స్థాపన వచ్చేసి 1336 ఏప్రిల్ 18 రాజ్య స్థాపన. గొప్పవాడు వచ్చేసి 2వ దేవరాయలు, గజపేటకార బిరుదుందంట 2వ దేవరాయలకి. చివరి వాడు వచ్చేసి ప్రౌఢదేవరాయలు. ఈ యొక్క విజయనగరంలో ఎవరెవరో ఫారిన్ ట్రావెలర్స్ వచ్చారో అది నేను వీడియో చేశాను, జస్ట్ 10 minutes వీడియోనే, ఓపిక ఉన్న వాళ్ళు చూసుకోండి, ఓకేనా. మూల పురుషుడు వచ్చేసి సంగముడు, స్థాపకుడు వచ్చేసి హరిహర బుక్కరాయలు, స్థాపన వచ్చేసి 1336 ఏప్రిల్ 18. గొప్పవాడు వచ్చేసి 2వ దేవరాయలు, గజపేటకార బిరుదు, చివరి వాడు వచ్చేసి ప్రౌఢదేవరాయలు. ఇది సంగమ వంశానికి సంబంధించింది. 1336 నుంచి 1480 వరకు ఉంది.
నెక్స్ట్ వచ్చేసి సాల్వ వంశం. సాల్వ వంశం వచ్చేసి మూలపురుషుడు వచ్చేసి మంగరాజు ఆర్ సాల్వ మంగు. ఇవన్నీ మనం చదివేస్తున్నాం అండి, మల్టిపుల్ టైమ్స్ చదివేస్తున్నాం కాబట్టి నేను నిమోనిక్స్ ఫ్రేమ్ చేయలేదు అండ్ ఈజీ కూడా ఇవి. స్థాపకుడు వచ్చేసి సాల్వ నరసింహుడు, ఇతని ఆస్థానంలోనే సుప్రసిద్ధ వాగ్గేయకారుడు అన్నమయ్య కలడు. చివరి వాడు వచ్చేసి నేను మళ్ళీ మొత్తం 4 వంశాలు నేను సమరైజ్ చేస్తానండి. ఇమ్మడి నరసింహరాయలు, సాల్వ వంశస్థలం కళ్యాణి. అండ్ మోర్ ఓవర్ మీకు చెప్పడం మర్చిపోయా, ఈ కంప్లీట్ ఇంట్రడక్షన్లో ఈ 4 వంశాలను ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే, ఇంగ్లీష్ పీపుల్ అయితే సస్తా అని గుర్తుపెట్టుకోండి. సస్తా, సంగమ, సాలువ, తులువ, అరవేటు. సస్తా మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ఈ సస్తా అనే ఒక 4 వంశాలు ఉన్నాయి కదా, ఈ 4 వంశాల మీదనే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ 10 క్వశ్చన్లు ఉన్నాయి, మీకు చూపిస్తా. 10 క్వశ్చన్లు కూడా మీకు చూపిస్తాను. జస్ట్ ఇదేంది, ఈ సస్తా అనే పదం మీదే ఇది గుర్తుంటే మీకు ప్రీవియస్ ఇయర్స్కి 10 క్వశ్చన్లు అటెంప్ట్ చేయొచ్చు. సంగమ, సాలువ, తులువ, అరవేడు. ఓకేనా? తెలుగు వాళ్ళు ఎలా గుర్తుపెట్టుకుంటారు? సస్తావ. సంగమ, సాలువ, తులువ, అరవేడు. సంగమ, సాలువ, తులువ, అరవేడు. మొత్తం అన్నిటిని మళ్ళీ సమరైజ్ చేసి సంగమ, సాలువ, తులువ, అరవేడుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? కాకపోతే ఇది మీకు గుర్తుండాలి. ఏది? ఇంగ్లీష్ పీపుల్ అయితే సస్తా, సంగమ, సాలువ, తులువ, అరవేడ. తెలుగులో కూడా సస్తావ అనే వస్తుంది కదా, సస్తావా సావం రా బాబు, బతికే ఉంటాం. సంగమ, సాలువ, తులువ, అరవేడు. ఈ యొక్క దీని మీదే నీకు ప్రీవియస్ ఇయర్స్ 10 క్వశ్చన్స్ ఉన్నాయి, చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి సంగమ వంశం చెప్పేశాను, ఇది ఆల్రెడీ. నెక్స్ట్ సాలువ వంశం, ఇది కూడా చెప్పేశాను అనుకుంటా. మూలపురుషుడు మంగరాజు సాలువ మంగు, స్థాపకుడు వచ్చేసి సాలువ నరసింహ, ఇతని ఆస్థానంలో సుప్రసిద్ధ వాగ్గేయకారుడు అన్నమయ్య కలడు. చివరి వాడు వచ్చేసి ఇమ్మడి నరసింహరాయలు. సాలువ వంశ జన్మస్థలం వచ్చేసి కళ్యాణి. ఓకేనా? టైం ఎంత అయింది? ఒక్క నిమిషం అండి, 4:52, తొందరగా క్లోజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి తులువ వంశం. తులువ వంశం వచ్చేసి మూలపురుషుడు వచ్చేసి తిమ్మరాజు, రాజ్య స్థాపకుడు వచ్చేసి తులువ నరసనాయకుడు, గొప్పవాడు వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు, ఇతని రచన వచ్చేసి అముక్త మాల్యద. ఫస్ట్ చేస్తానండి. చివరి వాడు వచ్చేసి సదాశివరాయలు. 1565లో రాక్షస తంగడి యుద్ధం జరిగాను. ఓకే, అంటే రాక్షస తంగడి యుద్ధంలో జరిగినప్పుడు లాస్ట్ కింగ్ ఎవడు అని కూడా క్వశ్చన్ అడగచ్చు. కర్ణాటకలోని తులువ రాష్ట్రం వీరి జన్మస్థలమైందున వీరు తులువ వంశం అనే పేరు వచ్చింది. ఓకే, మూలపురుషుడు తిమ్మరాజు, రాజ్యస్థాపకుడు తులవ నరసనాయకుడు, గొప్పవాడు కృష్ణదేవరాయలు. ఈ ఇయర్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదులేండి, టైం లైన్ మాత్రం ఉంచాము. తర్వాత చివరివాడు సదాశివరాయలు. 1565లో రాక్షస తంగడి యుద్ధం జరిగాను. కర్ణాటకలో తులువ రాష్ట్రం వీరి జన్మనైంది, వీరి తులువ వంశం అనే పేరు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అరవీటి లాస్ట్. మూలపురుషుడు వచ్చేసి అరవీటి సోమరాజు, రాజ్యస్థాపకుడు వచ్చేసి తిరుమల రాయలు, గొప్పవాడు వచ్చేసి, మీరు కన్ఫ్యూజన్ అయిపోవచ్చు ఇంతమందిని, నేను మళ్ళీ 4 డైనాస్టీలు పక్కపక్కన పెట్టి మా మూలపురుషుడు నలుగురిలో ఎవరు, 4 డైనాస్టీలో రాజ్యస్థాపకుడు ఎవడు, గొప్పవాడు అని మళ్ళీ మీరు ఒకేసారి ప్యారలల్గా చూపించినప్పుడు మీకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. గొప్పవాడు వచ్చేసి వెంకటపతి రాయలు, ఇతని కాలంలోనే డచ్ వారు పులికాటి వ్యాపార కేంద్రాన్ని నిర్మించారు. చివరి వారు వచ్చేసి శ్రీరంగరాయలు 3. అరవీటి వంశస్థులు ఆంధ్ర ప్రాంతంలో కర్నూలు జిల్లాలోని అరవీటికు చెందిన వారు కావడం వలన వీరికి అరవీటి వంశస్థులని పేరు వచ్చింది. ఓకేనా? మూలపురుషుడు అరవీటి సోమరాజు, రాజ్యస్థాపకుడు తిరుమలరాయలు, గొప్పవాడు వెంకటపతి రాయలు, ఇతని కాలంలోనే డచ్ వారు పులికాటి వ్యాపారంలో కేంద్రం నిర్మించారు. చివరివాడు శ్రీరంగరాయలు. అరవటి వీడియో పెద్దగా అవుతుందని నేను కావాలంటే పార్ట్స్గా చేసి హాఫ్ అన్ అవర్ చేయొచ్చు. కాకపోతే వీడియో పెద్దగా కొంతమంది చూడండి, చూడకపోతే లాస్ ఎవరికండి, నాకేమైనా లాస్ ఉందా? చూడకపోతే వాళ్ళకే లాస్. చాలామంది పీపుల్ వీడియో చూడట్లేదు, చూడకపోతే ప్యూర్ లాస్ వాళ్ళకే అండి, ప్యూర్ లాస్ వాళ్ళకే. నాకైతే ఏమీ లాస్ ఉండదు, నేను కష్టపడి మీకోసం పెడుతున్నా. చాలామంది చూడట్లేదు, కొంతమంది చూస్తున్నారు, మేబీ చూసిన వాళ్ళకి యూజ్ అవుతుంది, చూడని వాళ్ళకి లాస్ ఎవరికండి? లాస్ అయితే వాళ్ళే. ఎక్కడైనా రూపాయి వచ్చిద్దా? ₹10 కాదు, పావులో కూడా రాదు. కానీ నేను ఎందుకు చేస్తాను, ఎవరో ఒకరు చూస్తారు, అందరు చూడకపోయినా కొంతమంది చూసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి యూజ్ అవుతుంది. లేదంటే వీడియో పెద్దగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, హాఫ్ అన్ అవర్ ఒక సెషన్లో, ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇంకొక సెషన్లో, ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇంకొక సెషన్లో, ఇంకొక హాఫ్ అన్ అవర్ ఒక సెషన్లో అలా కంప్లీట్ చేసుకోండి. మూలపురుషుడు అరవీటి సోమరాజు, రాజ్యస్థాపకుడు తిరుమల రాయలు, గొప్పవాడు వెంకటపతి రాయలు, ఇతని కాలంలోనే డచ్ వారు పులికాట్లో వ్యాపార కేంద్రం నిర్మించారు. చివరివాడు శ్రీరంగరాయలు 3. అరవీటి వంశస్థులు ఆంధ్ర ప్రాంతంలో కర్నూలు జిల్లాలోని అరవీటికి చెందిన వారు కావడం వలన వీరికి అరవీటి వంశస్థులని పేరు వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ మొత్తం అన్ని డైనాసిటీ సమరైజ్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ మూలపురుషుడు వచ్చేసి సంగముడు, ఇక్కడ మూలపురుషుడు వచ్చేసి మంగరాజు సాలోమంగు, ఇక్కడికి వచ్చేసి మూలపురుషుడు తిమ్మరాజు, ఇక్కడికి వచ్చేసి మూలపురుషుడు అరవీటి సోమరాజు. సంగమ, మంగి, తర్వాత తిమ్మరాజు అండ్ అరవీటి. స్మార్ట్ అని గుర్తుపెట్టుకోండి, కాకపోతే ఏని టీని రివర్స్ చేయండి. స్మార్ట్ అని గుర్తుపెట్టుకోండి, కాకపోతే టీని అని ఇక్కడ చేయండి గుర్తుపెట్టుకోవడానికి.
సంగముడు, మంగరాజు, తిమ్మరాజు, అరవీటి సోమరాజు అన్నిట్లో మూలపురుషుడు. స్థాపకుల్లో వచ్చేసి హరిహర బుక్కరాయలు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ పడ్డాయి, అందుకే నేను స్ట్రెస్ చేస్తున్నా, ఇంట్రడక్షన్ అయినా స్ట్రెస్ చేస్తున్నా. స్థాపకుడు వచ్చేసి ఇక్కడ హరిహర బుక్కరాయలు, ఇక్కడికి వచ్చేసరికి సాలువ నరసింహుడు స్థాపకుడు, ఇక్కడికి వచ్చేసి తులువ నరసనాయకుడు, ఇక్కడికి వచ్చేసి తిరువరాయముడు. ఎలా గుర్తుపెట్టుకుంటారు? హరిహర రాయలు, దాని తర్వాత నరసింహరాయలు, దాని తర్వాత తులువ, దాని తర్వాత ఇచ్చేయండి. కోడ్ ఫామ్ అవ్వట్లేదు, ఏదో ఒకటి కోడ్ ఫామ్ చేసుకోండి. నేను చదివేటప్పుడు చేయలేదు, లేకుంటే నేను చేసి ఫామ్ చేసేటోని మీకు ఈజీ గుర్తుపెట్టుకునేటట్టు చెప్పేటోని, కుదరలేదు. స్థాపకుడు వచ్చేసి హరిహర బుక్కరాయలు, ఇక్కడికి వచ్చేసి తులువ నరసరాయకులు, ఇక్కడ వచ్చేసి తిరుమరాయలు. స్థాపన ఎప్పుడు 1336 ఏప్రిల్ 18న రాజ్య స్థాపన. తర్వాత ఏది సంగం వంశం. ఒక నిమిషం. స్థాపన వచ్చేసి 1336 ఏప్రిల్ 18న రాజ్య స్థాపన. ఇక్కడికి వచ్చే స్థాపన ఏం పెట్టలేదు. గొప్పవాడి గురించి ఉంది. మళ్ళీ గొప్పవాడు ఇక్కడికి వచ్చేసరికి 2వ దేవరాయలు, ఇక్కడికి వచ్చేసరికి గొప్పవాడు వచ్చేసి గొప్పవాడు ఇక్కడ అసలు మెన్షనే చేయలేదు 2వ వంశంలో. 3వ దాంట్లో వచ్చేసి గొప్పవాడు వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు. అండ్ 4వ దాంట్లో వచ్చేసి వెంకటపతి రాయలు. 2వ దేవరాయలు పెట్టాడు. దాని తర్వాత 2వ దాంట్లో గొప్పవాడి గురించి మెన్షన్ చేయలేదు. 3వ దాంట్లోకి వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు. 4వ దాంట్లోకి వచ్చేసరికి గొప్పవాడు వెంకటపతి రాయలు అని మెన్షన్ చేశాడు. మీరు మల్టిపుల్ టైమ్స్ చూస్తేనే గుర్తుంటాయండి. నేను నిమోనిక్స్ చేయొచ్చు, నాకు టైం దొరకలేదు. నేను బొమ్మలు పెట్టి చేద్దాం అనుకున్నా కానీ సర్లే మళ్ళీ వీడియో పెద్దగా అయిపోతుంది అని చెప్పి నాకు కుదరలేదు. సరే, దాని తర్వాత చివరివాడు వచ్చేసి ఇక్కడ ప్రౌఢదేవరాయలు, ఇక్కడ చివరివాడు వచ్చేసి ఇమ్మడి నరసింహరాయలు, ఇక్కడ చివరివాడు వచ్చేసి సదాశివరాయలు. రాక్షసతంగడి యుద్ధం 1565 అక్కడే జరిగింది. దాని తర్వాత చివరివాడు ఇక్కడ శ్రీరంగనాయుడు 3. ఓకేనా? మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ పైనుంచి కిందికి చదువుకుంటా పోతున్నాం. జస్ట్ ఏం చేయట్లా. సంగం వంశం మూలపురుషుడు సంగముడు, స్థాపకుడు హరిహర బుక్కరాయలు. స్థాపన 1336 ఏప్రిల్ 18న రాజ్య స్థాపన. గొప్పవాడు 2వ దేవరాయలు, గజబేటకార బిడుతుంది. చివరివాడు ప్రౌఢదేవరాయలు. సాలువ వంశం వచ్చేసి మూలపురుషుడు మంగరాజు, సాలువ మంగు. స్థాపకుడు సాలువ నరసింహ, ఇతని ఆస్థానంలో సుప్రసిద్ధ వాగ్గేయకారుడు. ఇది క్వశ్చన్ అడిగాడండి, ఎవరి ఆస్థానంలో సుప్రసిద్ధ వాగ్గేయకారుడు చూపిస్తారండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సాలువ నరసింహ. తర్వాత చివరివాడు ఇమ్మడి నరసింహరాయలు. సాలువ వంశ జన్మస్థలం కళ్యాణి. నెక్స్ట్ తులవ వంశం. ఇయర్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మూలపురుషుడు వచ్చేసి తిమ్మరాజు, రాజ్య స్థాపకుడు వచ్చేసి తులవ నరసనాయకుడు. గొప్పవాడు శ్రీకృష్ణదేవరాయలు, ఇతని రచన అముక్త మాల్యద. చివరివాడు వచ్చేసి సదాశివరాయలు. 1565లో రాక్షసతంగడి యుద్ధం జరిగాను. కర్ణాటకలో తులవ రాష్ట్రం వీరి జన్మనందున వీరికి తులవ వంశం అనే పేరు వస్తుంది. నార్మల్గా ప్లేన్ టెస్ట్గా చదువుకుంటా పోతున్నా. అరవీటి వంశం వచ్చేసి నెక్స్ట్ మూలపురుషుడు అరవీటి సోమరాజు, రాజ్య స్థాపకుడు తిరుమలరాయలు. గొప్పవాడు వెంకటపతి రాయలు, ఇతని కాలంలో డచ్ వారు పులిఘాట్లో వ్యాపార కేంద్రాన్ని నిర్మించాడు. చివరివాడు శ్రీరంగరాయలు 3. అరవీటి వంశస్థులు ఆంధ్ర ప్రాంతంలోని కర్నూలు జిల్లాలోని అరవీటికి చెందినవారు కావడం వల్ల వీరికి అరవీటి వంశస్థులని పేరు వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఉందా? నెక్స్ట్ కూడా ఉంది. నెక్స్ట్ దీంట్లో ఇచ్చిన 4 డైనాసిటీలో ఎవరెవరు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఎవరెవరు కర్ణాటకకి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ సంగమ, సాలువ, తులువ, అరవీటి కదా, సస్తావా అని పెట్టే కదా. ఇవి మీరు అబ్జర్వ్ చేస్తే ఆంధ్ర ప్రాంతం వచ్చేసి సంగమ అండ్ అరవీటి. ఇక్కడ నుంచి మ్యాచింగ్ క్వశ్చన్ కూడా అంటే మల్టిపుల్ స్టేట్మెంట్ ఫ్రేమ్ చేసి డైనాసిటీస్ని చేంజ్ చేయొచ్చు కదా. ఫస్ట్ పర్సన్ అండ్ లాస్ట్ డైనాసిటీ వచ్చేసి ఆంధ్ర వాళ్ళంట. వేరాజ్ సెకండ్ డైనాసిటీ అండ్ థర్డ్ డైనాసిటీ అంటే సాలువ అండ్ తులువ. సాలువ అండ్ తులువ వచ్చేసి కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు. ఫస్ట్ అండ్ లాస్ట్ వాళ్ళు వచ్చేసి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించింది. వీరి రాజలాంఛనం వచ్చేసి వరాహం. ఓకేనా? విజయనగరం వాతోనే స్టార్ట్ కావాలి. వరాహం అంటే గుర్తుపెట్టుకోండి. ప్రధాన దైవం వచ్చేసి నరసింహస్వామి. దాని తర్వాత విరూపాక్షకుడు. ఓకేనా? వాళ్ళ దైవం. కుల గురువు వచ్చేసి క్రియాశక్తి. కూతోనే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ విజయనగరం వీతోనే స్టార్ట్ అయిపోతుంది. నరసింహది. వీరి అధికార మతం. ఇది కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి ఉంది. శైవులు వచ్చేసి ఓన్లీ ఫస్ట్ డైనాసిటీ మాత్రమే శైవులు అండి. మిగతా 3 డైనాసిటీలు ఉన్నాయి కదా, సాలువ, తులువ, అరవీటి, ఇవన్నీ కూడా వైష్ణవులు అనమాట. ఫస్ట్ డైనాసిటీ మాత్రమే సంగమ వంశం. మిగతా 3 డైనాసిటీలు మాత్రం కూడా వైష్ణవులకు సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విజయనగరాధీశుల బిరుదు వచ్చేసి వేదమార్గ ప్రతిష్ఠాచార్య. అత్యధికుల కాలం పాలించింది వచ్చేసి సంగమం. ఓకేనా? మళ్ళీ స్టార్టింగ్ సంగమే వాళ్ళే శైవులు, వీళ్ళే అత్యధిక కాలం పాటించింది. తక్కువ కాలం పాలించింది సాలువ. ఓకేనా? నెక్స్ట్ సంగమ, సాలువ, తులువ, అరవీటి కదా, 2వ వాళ్ళు తక్కువ పాలించింది. అందుకే మీకు 3 గుర్తుండాలి. సస్తావ. సంగమ వచ్చేసి శైవిజం, మిగతా అన్ని వైష్ణవులు. అండ్ దీంట్లో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది కూడా సంగమనే, తక్కువ పరిపాలించింది 2వ వాళ్ళు సాలువ. ఓకేనా? మళ్ళీ రివైజ్ చేస్తా. ఆంధ్ర ప్రాంతవాసులు వచ్చేసి ఫస్ట్ పర్సన్ లాస్ట్ పర్సన్ సంగమ, అరవీటి. కర్ణాటక ప్రాంతవాసులు సాలువ వంశము అండ్ తులువ వంశం 2, 3. వీరి రాజలంచం వరహం. విజయనగరం వావా.
ప్రధాన దైవం నరసింహస్వామి, విరూపాక్ష దేవుడు. తర్వాత కులగురువు వచ్చేసి క్రియాశక్తి. విధి అధికార మతం హిందూ మతం. శైవులు సంగమ వంశం. వైష్ణవులు సాలువ తులు అరవిటి వంశస్థులు. విజయనగరాధీశుల బిరుదు వేదమార్గ ప్రతిష్టాపనాచార్య. అత్యధిక కాలం పాలించినది సంగమ వంశం, తక్కువ కాలం పాలించింది సాలువ వంశం. నెక్స్ట్ కుతుబ్ షాహీస్ లాస్ట్, దీంతో క్లోజ్ అయిపోద్ది అనమాట కుతుబ్ షాహీస్ తోటి. 1512 ఫ్యాన్సీ నెంబర్ ఉంది చూడండి, 1512 లేదా గ్యాప్ 3 అని గుర్తుపెట్టుకోండి. లేదంటే 15 నెక్స్ట్ 16 అయిపోయింది. 12 7s are 84 అప్రాక్సిమేట్గా, అంటే 12 ఏట్లు అట్లా ఏదట్లా, అంత గుర్తు అవసరం లేదు, మళ్ళీ చెబుతున్నా. ఆప్షన్స్ చూస్తే స్ట్రైక్ అయిపోద్ది అట్లా పెట్టుకుంటే. 15 12 గ్యాప్ 3 ఉండాలి. మీరు ఆప్షన్స్లో వెరిఫై చేసుకుంటారు ఇది 15 12 గ్యాప్ 3 ఎక్కడ ఉందని. లేదంటే ఇక్కడ 15 16 అయిపోయింది, నెక్స్ట్ 12 8 15 6 12 6 72 12 7s are 84 అట్లా అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఇది కూడా ఇక్కడ చూడండి, ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని మూడవసారి ఏకం చేసిన వారు కుతుబ్ షాహీలు అంట. మొత్తం ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని ఏకం చేసిన వారు కుతుబ్ షాహీలు. ఫస్ట్ ఎవరండి? శాతవాహనులు, దాని తర్వాత కాకతీయులు. ఫస్ట్ శాతవాహనాసు, తర్వాత కాకతీయాసు, దాని తర్వాత కుతుబ్ షాహీస్. ఏది? ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని ఏకం చేసి పరిపాలించిన వాళ్ళు. అలా కాకుండా ఆంధ్ర రాష్ట్ర ఓన్లీ తెలుగు మాట్లాడే ప్రజలందరినీ ఏకం చేసి పాలించిన వారిలో కుతుబ్ షాహీస్ రెండో వాళ్ళు, అంటే ఇది రాదు. కాకతీయాస్ ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత కుతుబ్ షాహీస్ రెండు వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీస్ కదా. ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని పరిపాలించిన వాళ్ళలో కుతుబ్ షాహీలు మూడో వాళ్ళు. ఫస్ట్ శాతవాహనులు, తర్వాత కాకతీయాసు, దాని తర్వాత కుతుబ్ షాహీస్. అలా కాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని కాక కేవలం తెలుగు మాట్లాడే ప్రజలందరినీ ఏకం చేసి పాలించిన వారిలో కుతుబ్ షాహీసులు ఉండేవాళ్ళు, వీధి ఉండదు. కాకతీయులు ఫస్ట్ వస్తుంది, సెకండ్ ఇది వస్తుంది. ఇప్పుడు చూద్దాం కుతుబ్ షాహీలు ఎప్పటి నుంచి ఎప్పుడు పరిపాలించారు. కుతుబ్ షాహీలు 1512 నుంచి 1600 మధ్యకాలంలో మొత్తం 175 సంవత్సరాలు పరిపాలించారంట. మొత్తం ఎంతమంది? 7. దీంట్లోనే ఉంది కదా 7. ఆ 7 మీకు తెలిసి ఉండాలి, ఇది తెలియకపోయినా ప్రాబ్లం ఏం లేదులేండి. ఫేమస్ పీపుల్ గుర్తుండి సరిపోద్ది, నేను చెప్తానండి తర్వాత కూడా నేను చెప్తాను. తర్వాత వీరి రాజధాని వచ్చేసి వీరి రాజధాని వచ్చేసి గోల్కొండ. దీని అసలు పేరు మంగళవరం. అడగొచ్చు కదా, గోల్కొండ అసలు పేరు ఏందని కూడా అడగొచ్చు క్వశ్చన్. రాజ్య స్థాపకుడు వచ్చేసి సుల్తాన్ కులీ కుతుబ్ షా. వీరి అధికార భాష వచ్చేసి పార్సికం. గొప్పవాడు వచ్చేసి మహమ్మద్ కులీ కుతుబ్ షా. చివరివాడు వచ్చేసి అబుల్ హుసేన్ తానిషా. ఇచ్చిన ఈ డేటాలో నుంచి ఒక 20 క్వశ్చన్లు ఉన్నాయండి, 10-20 క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, మీకు చూపిస్తా. నగర నిర్మాతలు వచ్చేసి మహమ్మద్ కులీ కుతుబ్ షా. హైదరాబాద్ వచ్చేసి 1599. మీరు అబ్జర్వ్ చేస్తే 1590 వరకు కామన్ ఉందండి, లాస్ట్ డిజిట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఒకటి ఉంది లాస్ట్, హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఒకటే కదా ఉండేది, సో ఒకటని గుర్తుపెట్టుకోండి. చార్మినార్ లాస్ట్లో చూస్తే చార్మినార్కు చార్ మినార్ అంటే చార్ అంటేనే 4 అని మీనింగ్. సో ఆ లాస్ట్ ఆన్సర్ అనేది 4తో ఎండ్ అవ్వాలి. చార్ మినార్, చార్ అంటే హిందీ, మినార్ అంటే స్తూపాలు అనుకుంటా. సో చార్మినార్లో పేరులోనే ఉంది అంటే 4. సో మీకు ఆప్షన్లో కూడా చార్మినార్ ఎప్పుడు స్థాపించారంటే 4తో ఎండ్ అవ్వాలి అనే లాజిక్ ఉంటుంది అనుకో, మీకు గుర్తుంటుంది. ఎందుకంటే 1591 డిఫాల్ట్ అండి, వాడు ఎగ్జామినర్ కూడా ఈ 1590 చేంజ్ చేయడం అన్ని కామన్గా ఉంచుతాడు. హైదరాబాద్ అంటే లాస్ట్లో ఒకటే హైదరాబాద్ ఉంటుంది కాబట్టి లాస్ట్లో 1 డిజిట్ ఎండ్ అయింది. చార్మినార్ 1594. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మల్టిపుల్ టైమ్స్ చార్మినార్ మీదనే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఒక 15 క్వశ్చన్లు పడ్డాయి చార్మినార్ మీదనే, మీకు చూపిస్తా. 10-15 పడ్డాయి. దాని తర్వాత విదేశీ యాత్రికులు చూడండి, ట్రావెలియర్ ఇంపార్టెంట్. మీర్ జైనుల్ అబ్దిన్ పర్షియా సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా కాలంలో వచ్చాడంట. ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ ట్రావెలియర్ అబ్దుల్ కుతుబ్ షా కాలంలో, ఎవరి కాలంలో విదేశీ యాత్రికుడు ట్రావెలియర్ వచ్చాడంటే అబ్దుల్ కుతుబ్ షా కాలంలో. మీర్ జైనుల్ అబ్దిన్ పర్షియాకి సంబంధించినోడు ఏ కాలంలో వచ్చాడు? సుల్తాన్ మహమ్మద్ షా కాలంలో వచ్చాడు. సో ఇంతవరకు ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తా చూడండి. ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని మూడవసారి ఏకం చేసి పరిపాలించినది కుతుబ్ షాహీలు. ఫస్ట్ శాతవాహనులు, నెక్స్ట్ కాకతీయులు. తెలుగు మాట్లాడే ప్రజలందరినీ ఏకం చేసి పాలించిన వాళ్ళు రెండో వాళ్ళు కుతుబ్ షాహీలు. ఫస్ట్ వచ్చేసి కాకతీయాలు. వీళ్ళు వచ్చేసి 1512 నుంచి 1687 మధ్యలో పరిపాలించారు. మొత్తం 170 సంవత్సరాలు పరిపాలించారు. దీంట్లో 7 పాలకులు ఉన్నారు. తర్వాత వీరి రాజధాని వచ్చేసి గోల్కొండ, అసలు పేరు మంగళవరం. రాజ్య స్థాపకుడు వచ్చేసి సుల్తాన్ కులీ కుతుబ్ షా. అధికార భాష వచ్చేసి పార్సికం. గొప్పవాడు మహమ్మద్ కులీ కుతుబ్ షా. చివరివాడు వచ్చేసి అబుల్ హసన్ తానిషా. నగర నిర్మాతలు వచ్చేసి మహమ్మద్ కుతుబ్ షా. హైదరాబాద్ 1591, చార్మినార్ 1594. విదేశీ యాత్రికుడు వచ్చేసి మీర్ జైనుల్ అబ్దుల్ పర్షియా. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా 1614 కాలంలో. ట్రావెలియర్ వచ్చేసి అబ్దుల్ కుతుబ్ షా కాలంలో. దీంతో వచ్చేసి అయిపోయిందండి, మొత్తం అయిపోయింది. ఇక్కడ నుంచి కదా, సారీ. కాకతీయ సామ్రాజ్యం, కొండవీటి రాజ్యం, విజయనగరం, సంగం, సాల్వ, తులువ, అరవీటి, తర్వాత కుతుబ్ షాహీలు అయిపోయింది.
ఒక్క నిమిషం అండి. సో ఇప్పుడు మనకు అన్ని చాప్టర్లకు సంబంధించి ఇంట్రోస్ అయిపోయినాయి. ఇప్పుడు మిడివల్ హిస్టరీలో సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇప్పుడు చెప్పిన దాకా ఇంట్రోస్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ నుంచి కదా మనకు ఇందాక మనం ఆపేసింది. సరే ఇప్పుడు చూద్దాం. ఉన్నాయండి ఇవి ఒక 100 క్వశ్చన్ల దాకా ఉన్నాయి. 100 పైన ఉన్నాయి అనుకుంటా, 100 ఉన్నాయి. సరే నేను డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా హైలైట్ చేసిన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతా. చూడండి, రుద్రదేవుడు వచ్చేసి 1000 స్తంభాల గుడి నిర్మాణం, గణపతి దేవుడు హనుమకొండ నుంచి ఓరుగండ్ల వరకు రాదని మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతా టైం వేస్ట్ కాకుండా. రుద్రదేవి మార్కోపోలో పర్యటన మనం చూసాము. తర్వాత ప్రతాపరుద్రుడు మాలికాపూర్ దండయాత్ర. ఓకేనా, ఇక్కడే 4 క్వశ్చన్స్ కవర్ అయినట్టు. సో ఈ విధంగా అన్ని కవర్ చేసి అయ్యా మొత్తం 200+ అని నేను తమ్నైల్లో పెట్టింది. జస్ట్ 200 క్వశ్చన్స్ అని కాదు. ఇప్పుడు ఇవి స్ప్లిట్ చేశాను అనుకోండి, ఇవి 4 క్వశ్చన్లు కావా, అందుకు ఆ విధంగా పెట్టింది. మళ్ళీ వీడు మిస్లీడ్ చేస్తున్నాడు అట్లా అనుకోవద్దు. రుద్రదేవుడు 1000 స్తంభాల గుడి నిర్మాణం, గణపతి దేవుడు హనుమకొండ నుంచి ఓరుగల్లు రాజధాని మార్పు, రుద్రమ్మదేవి కోస్తాంధ్రలో మార్కోపాల పర్యటన, ప్రతాపరుద్రుడు మాలికాపూర్ దండయాత్ర. అంతే కదా, A2 అవసరం లేదు. చూడండి, ఆంధ్రదేశంలో ఇది ఎప్పుడు వచ్చింది క్వశ్చన్? మొన్న వచ్చిందండి, మొన్నే వచ్చింది ఇది. ఏపీ